నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆనపూసల వెంకటేష్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ పరిపాలనలో భాగంగా 5 సంవత్సరాలు దాటిన తర్వాత 6వ సంవత్సరం నుంచి ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధరణి వచ్చిన తర్వాత ఆగడాలను కానీ ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడు, ఆ ప్రశ్నించడం మొదలును ఎదుర్కోవడం మొదలుపెట్టినటువంటి, దాడి చేయడం మొదలుపెట్టినాక ప్రభుత్వము తర్వాత అరెస్టులు మొదలుపెట్టిన తర్వాత భయాందోళనకు గురైనటువంటి జర్నలిస్టులకు అందరికీ ఒక చేయూతనిచ్చేటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు ప్రతి ఒక్కరి గుండెలకు, ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తి ఉన్నాడు. మేము ప్రశ్నించినప్పుడు మేము ఏం చేసినా కానీ, అంటే మేము తప్పు చేయకపోతే చాలు, ప్రశ్నించే ఒక మా హక్కును ఖచ్చితంగా జీవింపజేసేటువంటి ఒక వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి అందరికీ నేను ఉన్నానని చెప్పి ప్రతి ఒక్క ఛానల్ ద్వారా ఒక భరోసాను కల్పించి ఈ రాష్ట్రంలో ప్రశ్నల వర్షం కురిపించడానికి ఏకైక కారణమైనటువంటి శరత్ కుమార్ సారు చాలా ఒబిడియంట్గా, చాలా సైలెంట్గా, చాలా నవ్వుకుంటూ అందరికీ ఓపికతోని ఎంతో నాలెడ్జ్ గల, హీ హాస్ ట్రమెండస్ నాలెడ్జ్. హీ కెన్ ప్లే గేమ్ ఇన్ కోర్ట్స్, బట్ వైల్ ఇంటరాక్టింగ్ విత్ అదర్స్ అండ్ నార్మల్ పీపుల్ జస్ట్ ఈస్ షోయింగ్ వెరీ ప్లీజెంట్ అట్మాస్ఫియర్. దట్ ఈస్ వై ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మీట్ హిమ్. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. అసలు మీ వాయిస్ విన్నాం తప్ప మొట్టమొదటిసారిగా మిమ్మల్ని కలుస్తున్నాం. ఒకసారి ఎక్కడ ఎల్బీ స్టేడియంలో కలిసినాం, ఆ తొందరలో మీరు వెళ్ళిపోతా ఉన్నారు. గద్దర్ గారు సరే ఒకసారి అంటే దూరంకి వెళ్ళి చూసినాం, మేము మాట్లాడే అవకాశం దొరకలేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ప్రోగ్రామ్ కు మీరు వచ్చారు, అక్కడికి సార్ అని మిమ్మల్ని కలిసాను. అయితే మీ వాయిసే చాలా మందికి తెలుసు. ఏ ప్రాబ్లం జరిగినా శరత్ సారు అంటే మనం తప్పు చేయకుండా ప్రశ్నించే ఇచ్చినప్పుడు, ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వంతో పోరాటం మాట్లాడే వరకు మా వంతు, కానీ పోరాటాలు చేస్తే వాళ్ళు కేసులు పెడితే కుటుంబాలు ఆగమైతాయి అని చెప్పి ప్రతి ఒక్కరి జర్నలిస్ట్ వెనుక ఉన్న కుటుంబాలు భయపడ్డాయి రాత్రులు. అలా కుటుంబాలు మీరు జర్నలిజం చేయొద్దు, మీరు జైల్లో పడితే ఇబ్బందులు అయితే అన్నట్టు భయాందోళన చెందినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి టైంలో మీరు ఎక్కడో అక్కడ తీర్మానం లాంటి భయంకరమైనటువంటి కేసులు, ప్రభుత్వమే దాడులు చేపించిందని పోలీసు వాళ్ళే కేసులు వీళ్ళ మీద దాడులు చేపించి వీళ్ళ మీద ఉల్టా కేసులు పెట్టి జైల్లో రాత్రి ఇళ్లకి వెళ్ళి గుంజుకుపోయినప్పుడు నైట్ భయపడ్డాం మేము. రాత్రులు అప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం యాత్రలు చేస్తూ ఉంది, ఎవరు లేరు. శరత్ కుమార్ సార్ ఒక్కరే హైదరాబాద్లో లా పరంగా దిక్కు. లేకపోతే మీరొక్కరు కనుక లేకపోతే ఆనాడు షూట్లు చేసిన దిక్కు లేదు, అసలు ఎవరిని ఎప్పుడు కిందేసి చచ్చిపోయిన దిక్కు లేదు. ఇట్లా ఆందోళన రియల్ ఫ్యాక్ట్ సార్ అది. ఈ విధంగా మేము అనుకున్నాం, ఎందుకంటే మాకు అంత పెద్ద నాలెడ్జ్ లేదు ఏమవుతుంది అని చెప్పి. మీ వాయిస్ విన్న తర్వాత మాకు ఒక స్వాంతన కలిగింది, ఒక ఆలోచనతో పాటు ఒక ధైర్యం వచ్చింది. మీరు నిజంగా ఇన్ని ఏళ్ళు ఎక్కడున్నారు, అసలు ఎలా మీరు ఈ మన ఏమంటారు లాయర్ వృత్తిలో మీరు ఎలా కొనసాగారు, అసలు ముఖ్యంగా మీరు ఒక్కడో విన్నా సార్, మీరు పల్లెటూరు నుంచి వచ్చారని చెప్పి, ఆ పల్లెటూరు జీవితం లోపల ఇంత సక్సెస్ఫుల్ లాయర్గా ఎలా కాగలిగారు? ఫస్ట్ ముఖ్యంగా మీరు ఎక్కడ చదివారు, ఎక్కడ మీరు పుట్టారు సార్? నాది అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోపల చెన్నూరు అనే ప్లేస్ లో నేను పుట్టినా. మన వివేక్ సార్ కాన్స్టిట్యూన్సీ ఎగ్జాక్ట్లీ. ఓకే సార్. మాది రాజకీయ కుటుంబం బేసికల్ గా. అవునా? మా ఫాదర్ వాజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్. ఓకే సార్. మా డిస్టెంట్ గ్రాండ్ ఫాదర్ వాజ్ ఏ ఎమ్మెల్యే. తర్వాత ఇంకోటి ఏంటంటే మా కుటుంబాలనే మావన్నీ సమిష్టి కుటుంబాలు. ఓకే. ఒక కుటుంబం ఇంకో కుటుంబంతో మమేకమై ఉంటది. ఓకే. మాది అగ్రహారం అంటే బ్రాహ్మిన్స్ యొక్క పాపులేషన్ ఎక్కువ ఉంటది. ఓకే సార్. గోదావరి తీరము. ఓకే. చిన్నప్పుడు అందరూ బ్రాహ్మణ విద్యార్థుల్లాగా నేను కూడా వేద పాఠశాలకు వెళ్ళాను. నేను కూడా సంస్కృతం నేర్చుకున్నాను. ఆ తర్వాత ఈ సర్కారీ చదువుల కోసమని వచ్చిన అనమాట సార్. నేను అంటే నా ప్రైమరీ ఎడ్యుకేషన్ చెన్నూరులో జరిగింది, హైయర్ ఎడ్యుకేషన్ అంతా మంచిర్యాలలో జరిగింది. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో నేను జర్నలిజము, లా ఇట్లాంటి కోర్సులన్నీ చేయడం జరిగింది. అవునా? మీరు జర్నలిజం కూడా చేశారా? yes, I have done my BCJ, బ్యాచిలర్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, ఎక్సలెంట్, ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను ఏదైతే వాతావరణంలో పెరిగినానో, ఒక ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత నా మిత్రుడు ప్రహ్లాద్ అని ఒక అడ్వకేట్ ఉంటాడు. తర్వాత ఇంకా కొంతమంది భిక్షమయ్య అట్లా కొంతమంది ఉండేవాళ్ళు. తర్వాత మా రిలేషన్స్ లోనే ఒక ఆయనే అండర్ గ్రౌండ్ పోయినాడు అనమాట, పీపుల్స్ వార్ గ్రూప్. ఓకే. ఓకే. సో వారు పీపుల్స్ వార్ గ్రూప్ లో పోయిన తర్వాత
వారికి బంధుత్వం ఉన్న అందరినీ, అంటే వాళ్ళ తమ్ముడు కూడా నా క్లాస్మేట్. ఓకే. మేము ఇక్కడే ఉస్మానియాస్‌లో చదువుకున్నాడు. వాడేమో ఎంఏ లిటరేచర్ చేసేవాడు. ఓకే. నేనేమో ఇక్కడ లా కాలేజీలో జర్నలిజం చేసుకుంటూ నేను ఇక్కడ ఉండేవాడిని. ఓకే. సో మా అందరి మీద అనవసరమైన సందర్భాలలో పోలీస్ రిప్రెషన్స్, మమ్మల్ని వెతకడము, మా మీద షాడోయింగ్ చేయడము, ఇవన్నీ చూసిన తర్వాత దో ఐ బిలాంగ్ టు ఎన్ ఆర్థడాక్స్ ఫ్యామిలీ, లేటర్ ఐ డెవలప్డ్ సమ్ కైండ్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ రాడికల్ ఫిలాసఫీ. ఓకే. అయితే ఇక మావోయిస్ట్ గ్రూప్స్ తోని నేను ఐడెంటిఫై అయినాను. వాళ్ళతో పాటే వాళ్ళకి అంటే ఒక సింపథైజర్గా వాళ్ళకి ఏమన్నా ఫెసిలిటేటింగ్ కార్యక్రమాలు చేయడము, ఇట్లాంటివన్నీ ఉస్మానియాలో ఉన్న కాలంలో జరిగినాయి. తర్వాత నేను క్యాంపస్ నుంచే డైరెక్ట్గా ఈనాడులో రిపోర్టర్గా రిక్రూట్ అయినాను. ఓకే. నేను ఐ వాజ్ ఎ జర్నలిస్ట్ ఫ్రమ్ 1983 టు 1991 వరకు. ఎక్సలెంట్ అసలు. నేను ఈనాడులో సీనియర్ కరెస్పాండెంట్గా ఉండి ఈనాడు నుంచి తర్వాత నేను ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి వెళ్ళినాను. ఒక బ్రీఫ్ పీరియడ్ నేను ఆంధ్రజ్యోతితో కూడా ముడిపడినాను. ఏబిఎన్ రాధాకృష్ణ, మైసెల్ఫ్ వీఆర్ ఫ్రెండ్స్. తర్వాత ఇంతకుముందు చనిపోయినటువంటి సిహెచ్ఎంవివి కృష్ణారావు అని ఉంటాడు కదా, ఈనాడులో ఉండే సీనియర్ కరెస్పాండెంట్, వాడు నేను, అంటే మా అందరికీ అరైతొరై అనుకునే ఫ్రెండ్షిప్. ఎక్సలెంట్. టు బి ఫ్రాంక్, కాకపోతే మేము జర్నలిజం చదివి వచ్చిన విద్యార్థిని కాబట్టి నాకు ఈనాడులో చాలా ఎక్కువ ప్రాపకము, చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అని ఇవ్వడము. ఇప్పుడులాగా కాకుండా అప్పుడు ముఖ్యమంత్రిని కవర్ చేయడానికే ఒక 2 రిపోర్టర్లు ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ పనెల్లా కేవలం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ముఖ్యమంత్రిని కవర్ చేయడమే. ఇట్లా అన్ని పత్రికల్లో అప్పుడు అన్ని లిమిటెడ్ పేపర్స్, లిమిటెడ్ ఇది ఉండేది. అట్లా ముఖ్యమంత్రిని కవర్ చేసే వాళ్ళలో అందరికంటే యంగెస్ట్ నేనే, చిన్న పిల్లోళ్ళలాగా ఉండేవాడిని. బట్ బికాస్ ఆఫ్ మై టాకెటివ్నెస్ ఆర్ మై లాంగ్వేజ్, మై నాలెడ్జ్, తర్వాత నా అంటే ఇన్ ది సెన్స్ నిర్భయంగా మాట్లాడేటువంటి తత్వం, దీంతోని నేను ఎక్కువగా రాణించగలిగిన. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు ఏవైతే మంచిర్యాల నుంచి నియోజకవర్గం నుంచి ఎలక్ట్ అయిన ప్రేమ్ సాగర్ రావు గారు నా క్లాస్మేట్. అంటే వాళ్ళు నాకంటే సీనియర్లు కానీ బట్ సమ్హౌ ఇన్ కోర్స్ ఆఫ్ టైం నా దగ్గరికి వచ్చినారనమాట. సో ఈ రకంగా నా జర్నలిజం నేపథ్యము, తర్వాత నాకు రాజకీయంగా ఒక ఐడియాలజీ ఉండడం, నేను ఎప్పుడు లెఫ్టిస్ట్ భావజాలాన్ని ఇష్టపడేవాడిని. నాకు ఇంకా కొంతమంది ఈనాడులో కూడా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, రాహుల్ వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. అందరి ఐడియాలజీని పంచుకునేవాడిని, వాళ్ళు చెప్పేది సావధానంగా వినేవాడిని. ఇట్లా ఒక నేర్చుకునేటువంటి ఒక అలవాటు, ఆ నేర్చుకునేటువంటి విధానంలో భాగంగానే నేను ఒక మ్యాచ్యూర్డ్ అయిపోయినాను. ఆ తర్వాత నేను జర్నలిజంని 1991లో వదిలేసేసి లీగల్ ప్రొఫెషన్లోకి వచ్చినాను. బికాజ్ ఐ వాజ్ ఎ లా గ్రాడ్యుయేట్ కాబట్టి నా ఇష్టానికి వ్యతిరేకంగా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు నేను ఒక పత్రిక నుంచి, అంటే ఆ పత్రిక పేరు చెప్పడం భావ్యం కాదు, కానీ నా రెసిగ్నేషన్ లెటరు మా బ్యూరో చీఫ్ మూతి మీద విసిరి, యు ఆర్ ఎ యూస్లెస్ ఫెలో, యూ డోంట్ డిజర్వ్ ఏ పర్సన్ లైక్ మీ యాజ్ ఏ కలీగ్, యు ఆర్ అన్ఫిట్ టు బి మై బాస్ అని చెప్పి వాడి మూతి మీద రెసిగ్నేషన్ లెటర్ పారేసేసి వచ్చిన. నేను జీవితంలో చాలా ఉద్యోగాలు చేసిన, ఎక్కడ ఉద్యోగం చేసినా కానీ నాకు కనుక ఒకవేళ ఇట్ ఈస్ బిలో అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఇట్ ఈస్ బిలో అవర్ డిగ్నిటీ, దిస్ జాబ్ ఈజ్ నాట్ హెల్పింగ్ మీ టు డిశ్చార్జ్ మై ఫంక్షన్స్ ఇంపార్షల్లీ అని అనుకున్నప్పుడు నేను ఆ ఉద్యోగంలో ఒక్క సెకండ్ కూడా లేదు. ఎక్సలెంట్ అసలు. దాని తర్వాత ఇక నేను లా ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫార్మర్ అడ్వకేట్ జనరల్ ఉండి ఎస్ రామచంద్రరావు అని, తర్వాత ఎస్ లక్ష్మారెడ్డి అని ఇంకొకతను ఉండే, వీళ్ళిద్దరి దగ్గర నేను అప్రెంటిస్ చేసినాను. తర్వాత నేను ఇండిపెండెంట్ గా గ్రో అయినాను. రామచంద్రరావు గారు నాకు బాగా బ్యాకప్ ఇచ్చారు. స్వర్గీయ రామచంద్రరావు గారు నన్ను దాదాపుగా యు ఆర్ మై రిప్లికా అనేవాడు. నా తర్వాత నాలాగా ఉంటావురా నువ్వు, నీ ధైర్యము, నీ సాహసం, నీ పట్టుదల, నీకు నాలెడ్జ్ మీద ఉన్న కాంక్ష, అంటే ది వే యూ ఎక్స్ప్లోర్ థింగ్స్, ఇది నీకు ఇట్ విల్ హెల్ప్ యూ విల్ గెట్ ఆల్మోస్ట్ సిమిలర్ నేమ్ దట్ ఆఫ్ మీ అని. మా సీనియర్ కూడా చాలా మంచి పేరు ఉండేది. అంటే ప్రభుత్వాలను కూలగొట్టిన సందర్భం, ఒక అడ్వకేట్ గా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కేసులు కొట్లాడి కొన్ని ప్రభుత్వాలను మార్చినటువంటి రికార్డు మా సీనియర్ది. సో ఆయన ఆశీర్వాదమే నేను ఈరోజు ఇట్లా లాయర్ గా స్థిరపడడానికి సార్. అయితే ఇప్పుడు మీరు జర్నలిజం అన్నారు, మీరు అనేక వృత్తులను చూశారు, అనేక ముఖ్యమంత్రులు చూశారు, అనేక మంత్రులు చూశారు. ముఖ్యంగా అప్పటితోని పోల్చుకుంటే ఇప్పుడు భాషలో వర్ణనం కానీ, లాంగ్వేజ్
లాంగ్వేజ్ భాషలో పట్టుదు కానీ, లేకుంటే మల్టీ లాంగ్వేజ్ సైమల్టేనియస్గా మీరు మల్టీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా మాట్లాడగలిగి, భాషను కూడా సరళంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా అప్పటి పేపర్లు రైటర్లు మీలాంటి, అంటే మీరు రిపోర్టర్గా జర్నలిస్ట్గా ఉన్నటువంటి చాలా మంది ఇప్పుడు ఏబుల్ గారు అప్పటి నాలెడ్జ్ ఎలా ఇంత పవర్ఫుల్ నాలెడ్జ్ గెయిన్ చేయగలిగారు? ఈ విధంగా మీరు జర్నలిస్ట్, ఒక రిపోర్టర్గా, ఒక అడ్వకేటర్గా ఇప్పుడు ఉన్నటువంటి చాలా మందిని చూస్తూ ఉన్నాం. అంటే మాలాంటి వాళ్ళు కానీ ఇంకా సీనియర్ అంత పర్ఫెక్షన్ ఎక్కడ కనబడదు. ఎక్కడన్నా భాష మార్చినా లేదంటే అడగరాంది అడిగినా చెమటలు పట్టేటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఆ టైంలో మీలాంటి మీరు ఎలా ఇంత నాలెడ్జ్ అక్వైర్ చేయగలిగారు? ఒకటండి, భాషా పరంగా అంటే తెలుగు భాషలో నేను సంస్కరించబడితే అది ఆ ఎట్రిబ్యూట్ ది ఎంటైర్ సక్సెస్ టు ఈనాడు మేనేజ్మెంట్. ఎక్సలెంట్. ఎందుకంటే ఈనాడు పత్రిక యాజమాన్యము భాష మీద చాలా చక్కని ఫోకస్ పెడుతుంది. భాషలో ఏ రకమైన పొరపాట్లు జరిగినా అక్కడ ఒప్పుకోరు. తర్వాత నేను రాంభట్ల కృష్ణమూర్తి, వరదాచారి ఇట్లా చాలా మంది ప్రముఖులతో కలిసి పనిచేస్తాను. అంటే వాళ్ళ కింద ఐ వాజ్ నాట్ కాంటెంపరీ టు దెమ్, ఐ వర్క్డ్ అండర్ దేర్ గైడెన్స్. తర్వాత బాలకృష్ణన్ అని ఒక మలయాళీ ఉండే, అతను మాకు బ్యూరో చీఫ్, ఆయన తర్వాత న్యూస్ ఎడిటర్గా ఉండే. అతను మలయాళీస్కి జనరల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ బాగుంటుంది. ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంగ్లీష్లో అయిన నన్ను అతను నేను రాసిన కాపీని ఐఎమ్ ట్రాన్స్లేటింగ్ ఇంటూ ఇంగ్లీష్ అని చాలా హ్యూమిలియేట్ చేసేటట్టుగా మాట్లాడేవాడు. చాలా కాలం, అంటే ఇన్ ది సెన్స్ నాకు తెలుగు భాషను, నా తెలుగు భాష మీద విమర్శలు ఉండేది, నా ఇంగ్లీష్ భాష మీద కూడా విమర్శలు ఉండేది. కానీ నేను అవన్నీ ఆ విమర్శలను వినమ్రంగా తీసుకొని దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా నేను ఇంప్రూవ్ చేస్తూ వచ్చినాను. ఎప్పుడైతే బాలకృష్ణన్ గారు రిజైన్ చేసేసి హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయినారో, వారి అంటే వాళ్ళకి మన వీడుకోలు పలికేటువంటి సభ జరిగింది. ఆనాడు ఆ సభకు నేను వెళ్ళినాను. సభలో వెళ్తే అందరికంటే ఎక్కువ అతను నా గురించే చెప్పినాడు. నేను ఐ హావ్ సీన్ ఎ పర్సన్ విత్ సో మచ్ ఆఫ్ పేషెన్స్ అండ్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్ థింగ్స్ అనేది నేను శరత్ లో చూసినాను. ఐ హావ్ సీన్ ఎ సీ చేంజ్ ఇన్ హిజ్ యాటిట్యూడ్ అండ్ ఇన్ హిజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వ్యూస్. ఎంత చక్కగా నిశితంగా అన్ని భాషలలో చక్కగా రాస్తాడు, చక్కగా మాట్లాడతాడు. మేము అదే చూస్తాం మీ లోపల. అది అతను నాకు ఇచ్చిన క్రెడిట్. అట్లనే తెలుగు భాషలో కూడా వరదాచార్యులు గారు కానీ మిగతా వాళ్ళు గారి నా భాష మీద చాలా సార్లు వారు నాకు అంటే కితాబ్ ఇచ్చేవాళ్ళు, అరే బాగా రాస్తాడు రా వీడు అని. అంటే మేము చదువుకున్నప్పుడు కూడా మా గురువులు కూడా అట్లాంటి వాళ్ళే. మాకు డాక్టర్ వానమామల వరదాచార్యులు అని అభినవ పోతన, వారు మా తెలుగు పండిట్, వారి ద్వారా కూడా మేము నేర్చుకున్నాము. తర్వాత నీర్ల మదనయ్య అని ఒక అతను ఉండేది, అతను కూడా బీసీ సామాజిక వర్గాన్ని తెలుగు భాష మీద చాలా చక్కని పట్టు గదల వ్యక్తి. తర్వాత డి సాంబశివరావు అని ఒకతను ఉండేవాళ్ళు. ఇట్లా కొంతమంది తెలుగు నేర్పినటువంటి ఉపాధ్యాయులు, వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో నేను తెలుగు నేర్చుకోవడం జరిగింది. అయితే ఒక భాషతో ఇంకో భాషని నేను ఎప్పుడు ముడిపెట్టా. అంటే నేను తెలుగు మాట్లాడుతుంటే వీలైనంత వరకు తెలుగు పదజాలమే వాడతారు. కావాలని ఇంగ్లీష్ని తెచ్చుకొని పెట్టాను. కాకపోతే కసిగా ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఈ ఒరేషన్లో ఇంగ్లీష్ పదజాలం దొరుకుతుంది. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడినా తెలుగు మాట్లాడినా ఆ భాషలో ఉన్న ఒరిజినాలిటీని పునికి పుచ్చుకొని ఆ భాష యొక్క లాంగ్వేజ్ కల్చర్ని దృష్టిలో పెట్టుకొని అట్లనే మాట్లాడడం అనేది ఒకటి అలవాటైంది. అంటే ఒక విషయం చెప్పాలండి, డాక్టర్ వానమామల వరదాచార్యులు అని ఎవరైతే మా గురువుగారు నేను, ఆయన సహజ పాండిత్యం గల వ్యక్తి. ఆయనలో ఎనలేని స్వాభిమానం ఉండేది. ఆయన ఆత్మస్థైర్యము, ఆయన పట్టుదల, ఆయనకున్న వ్యక్తిత్వం అనేది అందులో ఒక వందలో ఒక 1000వ వంతు కూడా మాకు లేదు. అయినా సరే ఈరోజు మేము ఇంత పేరు ప్రతిష్ట సాధించామంటే ఇదంతా వారికే నేను నా లాంగ్వేజ్ని అట్రిబ్యూట్ చేస్తాను. ఆయన మొట్టమొదట మా క్లాస్లో మాకు మొదట చెప్పిన పద్యము, అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరనగలిచి మిడుకుట కంటెన్ వడిగల 2 ఎడ్లు కట్టుకో అని ఒక పద్యం చెప్పినాడు. ఆత్మాభిమానం చంపుకొని దరిద్రపు జీవనం గడిపే కంటే ఆత్మాభిమానంతో ఏం చేసినా ఫలదు, మనం వ్యవసాయం చేయొచ్చు అని. అంటే ఆయన పోతన చరిత్ర రాసినాడు. పోతన కూడా ఇట్లాంటి పద్యమే రాసినాడు. ఏమని, మనము ఒకవేళ ఇవన్నీ రాజులు వీళ్ళ యొక్క సంస్థానాలలో బతికి సర్వనాశనమయ్యే కంటే హాలికుడైతేనేమి, అంటే మనం అంటే వ్యవసాయం చేస్తే తప్పేంటిది అని తిక్కనగా మన బొమ్మర పోతన గారు చెప్పినారు.
వారి చరిత్రమే రాసినటువంటి వరదాచార్యులు గారేమో ఈ పద్యం చెప్పారు. అంటే మనకి వచ్చిన ఎడ్యుకేషనే అట్లాంటిది. అంటే స్వాభిమానము లేనటువంటి విద్య వృధా అని. ఏ వ్యక్తి అయినా స్వాభిమానం లేని వ్యక్తి ఏది సాధించలేడు. ప్రతిసారి తను ప్రశ్నించుకోవాలి. నాకేం తక్కువ ఉంది, నేను ఎందుకు వాళ్ళలాగా ఎదగకూడదు అనే ఒక పోటీతత్వం ఉండాలి. అంటే సంస్కృతంలో ఒక విషయం చెప్తారు, స్పర్ధయా వర్ధతే విద్య అన్నారు. అంటే స్పోర్టివ్ జెలసీ ఉండాలి. మనకంటే ఎక్కువ చక్కగా చదువుకునే వాళ్ళని చూసి మనం వాళ్ళని అనుకరిస్తూ పోవాలి, వాళ్ళ అడుగుజాడలో నడవాలి. వాళ్ళు ఎంతసేపు చదువుతున్నారు, ఎట్లా చదువుతున్నారు అని. అంటే ఉస్మానియా యూనివర్సిటీ చదువుకునే రోజులలో ఎవరైనా నా కోసం అని వస్తే మిత్రులు, కొంతమంది హాస్టల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు అంటే సార్ శరత్ సార్ ఎక్కడ ఉన్నాడు సార్, ఆ సార్ని కలవాలి అని అంటే మా మిత్రులు చెప్పాడు, ఆ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ చూసిన ఆ పెద్ద బిల్డింగ్ ఆడ కింద అండర్ గ్రౌండ్ లో ఎవడన్నా పుస్తకానికి అతుక్కొని చదువుతూ ఉంటే అది వాడే అనుకోపో అని అందరు. అంటే అంత పాపులారిటీ, అంత రికగ్నిషన్ నాకు వచ్చింది. ఆ కష్టం మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ మాటలో కానీ మీ కాన్ఫిడెన్స్లో కానీ ఒక సక్సెస్ఫుల్ జర్నలిస్ట్గా, ఒక సక్సెస్ఫుల్ లాయర్గా ఇంత ప్రజలను ఆకట్టుకోవడం, ఆ ధైర్యాన్ని ఇవ్వడం చాలా మంచిది సార్. ఇప్పుడున్నటువంటి జర్నలిజం చూస్తూ ఉంటే అంటే మమ్మల్ని మేమే పోల్చుకుంటున్నాం. అప్పుడున్నటువంటి జర్నలిజం లోపల ఒక సముద్రం లేక అనిపించేది. ఇప్పుడు ఏ భాషను ఉచ్చరించలేక కోపం వచ్చినప్పుడు బూతులు మాట్లాడేటువంటి జర్నలిజం మాకు అబ్బింది. సరే, అంటే మేమేమనుకుంటున్నాం అంటే మీలాంటి వాళ్ళు కనబడ్డప్పుడు, మీలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఇంత అద్భుతమైనటువంటి టాలెంటు, ఆ భాష మల్టీ టాలెంట్ భాష, ఎంత కష్టపడినా భాష నేర్చుకోవడం చాలా కష్టమవుతుంది. మీరు ఆ టైంలో వీడియోలు లేవు, యూట్యూబ్ ఛానల్ డెవలప్మెంట్ లేదు, ఏం లేవు, అసలు గ్రామర్ ఎడ్యుకేషన్ కూడా పెద్ద పబ్లిక్ మా వరకే లేదు. అలాంటి టైంలో హౌ యు ఆర్ ఏబుల్ టు లర్న్ దిస్ మచ్ స్టాండర్డ్ ఇంగ్లీష్? ఒక్కటండి, నాకు నా రూమ్మేట్, నా క్లాస్మేట్ అవుతుంది అబ్దుల్ ఖాదర్ అని. యాక్చువల్లీ ఐ టెల్ యూ వన్ థింగ్, I also speak Urdu in the same way. जिस तरीका से मैं अंग्रेजी बात करता हूँ उसी तरीका से उर्दू भी बात कर सकता हूँ. उर्दू में शायरी करता हूँ. और I was associated with సియాసత్ ఉర్దూ డైలీ ఫర్ 25 years as their advisor. నాకు ఒక భాష నేర్చుకోవడం అనేది చాలా సరదా. ఏ భాషలో అయినా కానీ దాని మెళుకువలు అర్థం చేసుకోవాలి, దాని గురించి పూర్తిగా నిష్ణాతులు అవ్వాలి, చక్కగా మాట్లాడాలనేటువంటిది నా ఒక అభిరుచి అన్నమాట మొదటి నుంచి. నేను ఉర్దూ జర్నలిజంలో వెళ్ళినప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ ఒక నేటివ్ ఉర్దూ స్పీకర్ లాగా నేను మాట్లాడతాను. అది నా యొక్క భగవంతుడు నాకు ఇచ్చిన వరం అనుకోండి, లేకపోతే నా గురువులు నాకు ఇచ్చినటువంటి తర్ఫీద్ అనుకోండి, ఏదైనా అనుకోండి. మాకు జిగర్ సాప్ అని ఒకతను ఉండేవాడు సియాసత్లో. చక్కని అసలు ఉర్దూ సియాసత్ పేపర్కి ఒక షేప్ ఇచ్చిన వ్యక్తి. లేట్ ఆబిద్ అలీ ఖాన్తో కలిసి జిగర్ సార్ పనిచేశారు. నేను న్యాయవాద వృత్తిలో చేరిన తర్వాత ఫస్ట్ నా ఆఫీసు ఉర్దూ పేపర్ సియాసత్లోనే ఉండే. జాహిద్ అలీ ఖాన్ ఎప్పుడైతే ఎడిటర్ ఉన్నారు కదా, సియాసత్ ఎడిటర్, వారే నాకు ఒక చిన్న రూము, నా ఆఫీస్ పెట్టుకోవడానికి నాకు అవకాశం ఇచ్చి, తర్వాత నాకు అంటే న్యాయవాదిగా స్థిరపడడానికి కావాల్సినటువంటి కేసులు, అంటే అక్కడ ఆబిద్ అలీ ఖాన్ మెమోరియల్ ట్రస్ట్ అని ఉంటుంది, ఆ ట్రస్ట్కి వచ్చిన బీద ముస్లింలకి వాళ్ళు పార్టీ పత్రిక తరఫున లీగల్ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళ కేసులన్నీ నేను చేసేవాడిని. ఏదో అంటే పెద్దగా మరి ఫ్రీగా కాదు, ఏదో కొద్దిగా మినిమం, అంటే ఆ బీద ప్రజలు వాళ్ళు ఏమి ఇవ్వలేరు, ఏదో కొన్ని వందల రూపాయలే, అంటే ఖర్చులు, టైపింగ్, వాటికి సరిపడే డబ్బులు ఇచ్చినా కానీ పెద్ద పెద్ద కేసులు నేను వాళ్ళ ద్వారా నేను కృషి చేసిన. ఒక రకంగా 50% ఆఫ్ మై సక్సెస్ ఐ అట్రిబ్యూట్ టు ముస్లిమ్స్. నిజానికి నాకు హిందువులతో ఎక్కువగా సపోర్ట్ దొరకలేదు న్యాయవాద వృత్తిలో. నాకు మ్యాక్సిమం గా సపోర్ట్ చేసింది ముస్లిమ్సే. అంటే నన్ను ఒక వాళ్ళల్లో ఒక మనిషిలాగా చూస్తారు. మీకు తెలుసో తెలదో, ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ కానీ, అక్బర్ కానీ, లేకపోతే వీళ్ళు కానీ మాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. అసద్ అయితే నన్ను ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న శరద్ భాయ్ అని వచ్చి నన్ను పట్టుకుంటాడు, నన్ను కౌగిలించుకుంటాడు, అంటే హక్ చేసుకుంటాడు. మా ఇద్దరి మధ్య అంత గొప్ప ఫ్రెండ్షిప్ ఉంది. అఫ్ కోర్స్ అట్లా అని నేను ఐ నెవర్ అబ్యూజ్డ్ మై పొజిషన్. నేను ఎప్పుడు దారుసలాం పోయి ఆ పైరవి ఈ పైరవి అట్లాంటివి ఎప్పుడు చేయలేదు. కానీ నేను ఏదన్నా చెప్తే మాత్రం అసలు చాలా చాలా సహాయపడాడు. ఇక్కడ మహబూబ్గంజ్ లో కొంతమంది మెకానిక్స్ ని ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వము దారుణంగా
వాళ్ళని బయటికి నెట్టుతూ ఉంటే నేను లీగల్ గా ట్రై చేస్తే నాకు సాధ్యపడకపోయింది. ఇంకా దీంట్లో నాకు ఎవరు సపోర్ట్ అయినా కావాలని అనుకుంటే ఏం చేయాలా అని ఏం చేసినాను, ఒక రోజు దారుసలాం పోయినా. పోయి వాళ్ళని తీసుకొని వెళ్ళి నేను వాళ్ళ అంతకు ముందు కూడా దారుసలాం పోయినారట, కానీ వాళ్ళ మాట అక్కడ ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేడు. సాబ్ హమ్ లోగ్ పహలే గయే थे, वो कोई केयर नहीं करता साहब, आप आके क्या करते हैं? नहीं आप मेरे साथ चलिए, मेरा रिश्ता उनके साथ और अलग है, मैं दिखाता हूँ आपको मेरा अहमियत क्या है అని నేను వాళ్ళని తీసుకొని వెళ్ళిన. తీసుకొని వెళ్ళి అసలు నన్ను చూడంగానే క్యా షరత్ సాబ్ ఆప్ ఆయే ఇధర్ అన్నాడు. అంటే नहीं भाई थोड़ा एक छोटा सा काम में आया, ऐसा ऐसा हो गया అని అన్న. అంటే ठीक है कोई बात नहीं, वो क्या है అంటే వీళ్ళందరూ अरे ये तो बहुत बार आए हमारे पास, पूरा हमको एक्सप्लेन करे मगर हम कुछ नहीं कर पाए అన్నాడు. అప్పుడు నేను ఆయనకు మార్గం చెప్పిన, బొత్స సత్యనారాయణ అప్పటి హౌసింగ్ మినిస్టర్, నువ్వు పోయి మంత్రి దగ్గర కూర్చుంటే ఖచ్చితంగా ఈ పని అవుతుంది అని చెప్పిన. ఆప్ బోలే తో జరూర్ జాऊंगा मैं कल అని అన్నాడు. వాళ్ళని బొత్స సత్యనారాయణ దగ్గర తీసుకెళ్లి వాళ్ళకి అందరికి రిలీఫ్ ఇచ్చినాడు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్. అంటే నేను అనేది ఏంటంటే ప్రజాసేవ అనేది, అంటే బీద ప్రజల తరఫున నిలబడాలనేది అది నా నరాల్లో ఉంది. చిన్నప్పటి నుంచి నాకు ఇది ఒక అలవాటు. నేను ఊర్లో కూడా, మా ఇల్లు ఒక ముస్లిం మొహల్లాలోనే ఉంటది. అంటే మా ఇంటి చుట్టుపక్కల అంటే జస్ట్ ఒక 1000 అడుగుల దూరంలో అన్ని ముస్లిం ఇళ్ళు ఉంటాయి. ఈ హైదరాబాద్ జంట నగరాలలో నేను దాదాపుగా ఒక 10 ఇళ్లలో కిరాయిదారుగా ఉంటుంది. నేను 10 ఇళ్లలో 9 ఇళ్ళు ముస్లింసే. నేను ఎప్పుడు హిందువుల ఇళ్లలో లేను, ఎప్పుడు ప్రశాంతంగా లేను. నేను ఒక కిరాయిదారు అయినా కానీ నాకు ఒక ఓనర్కి ఇచ్చిన దర్జా వాళ్ళు ఇచ్చినారు. నాకు ఒక 2 కుక్కలు ఉండే, పెంపుడు కుక్కలను పెట్టుకొని కిరాయిదారుగా ఉండడం అనేది ఎవరు యాక్సెప్ట్ చేస్తారు. నాకు 2 కార్లు ఉండేది, ఒక డ్రైవర్ ఉండేది. అంటే ఇన్ ది సెన్స్ నేను ఇంత లగ్జూరియస్ గా వాళ్ళతో ముడిపడి ఉన్నా. అందుకే నేను సహజంగా, అంటే నా టెంపర్మెంట్ లో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఉర్దూ జర్నలిస్ట్ తో నాకు చాలా యాక్టివ్ ఉంటది అనమాట, సపోర్ట్ ఉంటది. వాళ్ళతో నేను చాలా ఈజీగా మమేకం అవుతా. ఇప్పుడు నాకు ఎన్ని బలహీనతలు ఉన్నా, నాకు ఎన్ని రకాల ఇవి ఉన్నా గానీ నన్ను చాలా ప్రేమతో ఆదరించిన వాళ్ళు ముస్లిమ్స్. టు బి ఫ్రాంక్, ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ దెమ్. వాళ్ళు ఎప్పుడు కూడా కొన్ని సందర్భాలలో నాతో పొరపాట్లు జరిగేది. న్యాయవాద వృత్తిలో ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఒక కేసు మనం సరైన విధానంలో ఆర్గ్యూ చేయకపోయినా, లేకపోతే సరైన విధానంలో డ్రాఫ్ట్ చేయలేకపోయినా, మన పొరపాట్లతో కొన్ని పొరపాట్లు జరిగి కేసులు డిస్మిస్ అయినప్పుడు వాళ్ళు నాకు ఊతం ఇచ్చేవాళ్ళు అనమాట. అరే కిషోర్ సాబ్ आप जितना मेहनत करना है कर दिए, और उसके बाद में हमारा तकदीर है, हमारा नसीब है, गया ठीक है, आप फिर से అపీల్ దాలో అనేవాళ్ళు. అట్లా అపీల్లో మళ్ళీ దాన్ని సరిదిద్దుకొని, చేసిన తప్పులను సరిదిద్దుకొని మళ్ళీ వేసి వాళ్ళకు సింగిల్ జడ్జి దగ్గర ఆర్డర్ రాకపోతే డివిజన్ బెంచ్ లో వచ్చేసాను. నేను దాదాపుగా అన్ని కోర్టులలో ప్రాక్టీస్ చేసిన. మార్నింగ్ కోర్టు దగ్గర నుంచి మొదలు పెడితే అప్ టు సుప్రీం కోర్టు వరకు. నా ఫ్రెండ్స్ చాలా మంది ముస్లిమ్స్లలో, ఉస్మాన్ షహీద్ కానీ, అబ్దుల్ ముఖీద్ కానీ, మేమంతా చిన్న చిన్న కోర్టుల నుంచి పైకి వచ్చినాం. అంటే మేము ఒక బీజం స్థాయి నుంచి ఒక చెట్టులా ఎదగడానికి కృషి చేసినాం. సో ప్రతి దశ, అంటే ట్రయల్ కోర్టు ప్రాక్టీస్ మేము చేసినాము, అపెలేట్ కోర్టు ప్రాక్టీస్ చేసినాము, సుప్రీం కోర్టులో కూడా మేము చాలా సార్లు ఎన్నో కేసులు ఆర్గ్యూ చేసినాం. దిస్ ఈస్ హౌ ద లైఫ్ హెస్ డెవలప్డ్. నేను ఒకటే ఇప్పుడున్న తరానికి నేను చెప్పేది ఒక విషయం ఏంటంటే, మనం ఒక మార్గాన్ని ఎంచుకోవాలి. ఎంచుకున్న మార్గంలో ఆనెస్ట్ గా, సిన్సియర్ గా హార్డ్ వర్క్ చేయాలి. దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ టు హార్డ్ వర్క్. ఎందుకంటే భాష అనేది మామూలుగా రాదండి. అసలు మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను, చెప్పండి. నేను యూనివర్సిటీలో చదువుకునే రోజులలో మా ఇంగ్లీష్ ప్రొఫెసర్, నీవు జిందగీలో నువ్వు పాస్ కావు అని అన్నాడు. అంటే నేను ఎట్లా ఏమో పాస్ గాని అంటున్నాడు కదా అని చెప్పేసి నేను నా క్లాస్మేట్ అబ్దుల్ ఖాదర్ తోని మేము కాలేజీ నుంచి వస్తూ, ఖాదర్ సాబ్ साहब तो बोल दिए, शाहना साहब तो बोल दिए कि अब जिंदगी में पास नहीं होते, बल्कि अब मैं यहाँ रह के क्या करूँ, मैं गाँव को चले जाता हूँ. क्या बेवकूफ है क्या, अंग्रेजी को उतना बड़ा हार्ड सब्जेक्ट है क्या, तुम जब संस्कृत पढ़े, वेद पढ़े, तो क्या अंग्रेजी नहीं सीख सकते, मैं तेरे को सिखाता हूँ रे, तू क्यों डर रहा అన్నాడు. అంటే నేను అతని మాట కొద్దిగా నాకు భయం వేసింది, కొంత సపోర్ట్ కూడా అన్నాడు. ఊర్లలో ఎట్లుంటుంది, కొండ ఎక్కేటప్పుడు ఏదో ఒకటి పట్టుకొని ఎక్కడం అలవాటు కదా, కొంత ఊతం ఇస్తే ముందుకు కదలాలన్నది నా దృక్పథం. సరే ఠీకే అన్న. ఆ రోజు మేము సాయంత్రం ఇద్దరం కలిసి కోటి హాస్పిటల్ దగ్గర రాజ్కమల్ బుక్ స్టోర్ ఉంటది, అక్కడ పోయి ఒక నోట్ బుక్, పెన్ను, తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ బుక్, తర్వాత ఒక డిక్షనరీ ఇవి కొనుక్కొని వచ్చుకున్న తర్వాత ఏమైందంటే, అతను నాకు గ్రామర్ తో సహా ఎట్లా మాట్లాడడం, ఎట్లా రాయడం అనేదంతా నేర్పినాడు. ఐ హావ్ లెర్న్డ్ మై సింటాక్స్ ఇన్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్. మీరు నమ్ముతారో నమ్మరు, ఒక 2 months తర్వాత నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కొంత పట్టుత్వం ఏర్పడింది. ఇంకా ఎస్ ఐ కెన్ నౌ స్పీక్ ఇంగ్లీష్
అనే ఒక స్థాయి వచ్చేసింది అతను ఇచ్చిన క్వశ్చన్. ఒకరోజు మేమిద్దరం మాట్లాడుతుంటే, అరే జ్యాదా వొకాబులరీ రహేతో अपन अच्छा बात कर सकते रे అని అన్నాడు మా ఖాదర్. तो ఓకే. फिर ये वोकाबुलरी कैसा आता खादर भाई అంటే क्या करना डिक्शनरी देखना, అప్పుడు डिक्शनरी में డిక్షనరీ डिफरेंट అన్ని. डिफरेंट वर्ड्स देखना, उसका ఫార్మాట్ देख के आप उसको यू हैव టు ఓన్ ఇట్ అప్ అని చెప్పినాడు. నేను అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ ఒక చిన్న పుస్తకం కొనుక్కొని దాన్ని బై హార్ట్ చేయడం మొదలెట్టినా. ఓకే. అంటే రోజు కొన్ని పేపర్లు ఇట్లా తీసేసి ఇటు కొన్ని పదాలు ఇటు కొన్ని పదాలు ఉంటే వాటిని రోజు రాసుకొని వాటి అసలు మీనింగ్, వాటి అడ్జెక్టివ్ ఫామ్ ఏంది, అడ్వర్బ్ ఫామ్ ఏంది, నౌన్ ఏంది, అవునా? వాటితో ఏం ఫ్రేజెస్ తయారైతాయి, ఆ. వాటికి వచ్చే ప్రిపోజిషన్ ఏంది, కంజంక్షన్, ఇట్లా అన్ని ఈ దెబ్బ రకాల గ్రామర్ వచ్చేసి లెక్చరర్ కూడా అయిపోయారు మీరు. వినండి ఇట్లా నేర్చుకోవడం అనేది చేసిన అనమాట. అట్లా కొంతకాలం చేసిన తర్వాత ఒక రోజు వాడు నా రూమ్ కి వచ్చినాడు. వచ్చేసి క్యారే క్యా కర్రా అంటే ఖాళీ డిక్షనరీ పढ़ बेवकूफ है क्या कोई डिक्शनरी पढ़ता है क्या అని అన్నాడు. అంటే ఆ. నేనే इसको बाय हार्ट कर रहा हूँ. ఉమ్. क्या डिक्शनरी बाय हार्ट करते ఉమ్. ఏ కైసా హోతా అని వాడు తిట్టాడు. నేను నీ అమ్మ నీకంటే నేను నీకు ఇంగ్లీష్ నేర్పినా, నేనే డిక్షనరీని మొత్తం చదవలేదు. చదవలేదు, ఆ. నాకే రాదు, చాలా పదాలు నాకు తెలియని ఉంటాయి, నువ్వేందిరా ఈ డిక్షనరీ బై హార్ట్ చేసే ప్రక్రియ ఏంది అన్నాడు. నేను అన్నాను, నువ్వే నాకు చెప్పినావు కదా క్లాస్ నుంచి వస్తున్నప్పుడు, మీనింగ్స్ నువ్వు వేద్ నేర్చుకోమని. పడే సంస్కృత్ పడే ఏ క్యా హై అంగ్రేజీ మే క్యా హై అని అన్నావు కదా. సో అదే ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఐ స్టార్టెడ్ బై హార్టింగ్ ది డిక్షనరీ అని చెప్పిన. చెప్తే దేక్తాం అయితే కబ్ తక్ కహా తక్ తుమ్ పడే అని వాడు డిక్షనరీని ఇట్లా ఓపెన్ చేసాడు, ఇటు పదాలు అడగడు ఇటు పదాలు అడగడు, ఇట్లా వాడు ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేసి ఒక 10 సార్లు ఇటు ఇటు చేసేసి ప్రతి పదము దాని మీనింగ్, దాని అడ్జెక్టివ్ ఫామ్, దాని నౌన్ ఫాము, దానితో వచ్చే ఫ్రేజెస్ ఇవన్నీ చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత వాడు సహీ మే తుమ్ బహుత్ మెహనత్ కర్తే రే, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పినాడు. అయితే ఎక్సలెంట్ ఈనాడు అసలు. మన ఇద్దరం అతని గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఒక 7-8 సంవత్సరాల క్రితమే గుండెపోటుతో చచ్చిపోయినాడు. అవునా? ఇవాళ నేను ఎవరిని గుర్తు చేయ, నా పురోగతి గురించి ఎప్పుడన్నా ఆలోచన చేస్తే మా ఓకే. అబ్దుల్ ఖాదర్ని గుర్తు చేసుకుంటా. ఎక్సలెంట్ ఇంకోటి అసలు. ఏమంటే నేను జర్నలిజంలో వచ్చినాక కూడా నాకు ఈ మన అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఫాదర్ ఓకే. సాలార్ సాబ్, ఓకే. సుల్తాన్ సలావుద్దీన్ సాబ్, రైట్. ఆయన నన్ను బేటా బేటా అని ఇట్లా మీద చేసి, ఓకే. అతనికి హీ యూస్ టు లైక్ మీ లైక్ దట్. రైట్. ఐ టెల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ కల్చర్. ఎక్సలెంట్ అసలు. అంటే మన విషయం ఏంటంటే మనము ఒక ఆర్టిఫిషియల్ గా నటించొద్దు. ప్రేమ అనేది మన హృదయాంతరాలలో ఉండాలి. ఎస్. కులం, మతం, గోత్రం అనేటువంటి వాటికి ఏమాత్రం నేను ఎన్నడూ ప్రాధాన్యత ఇవ్వలే. అందుకే నేను అంత సహజంగా అందరితో మమేకం అవడానికి కారణం. ఇవాళ మీరు ఒక 2 మంచి ముక్కలు నా గురించి మాట్లాడుతున్నారంటే నాకు అదొక రకంగా ఐ ఫీల్ ప్రౌడ్. నిజంగా సార్. ఐ కుడ్ మింగిల్ విత్ యూ ఆల్ వెరీ ఫ్రీలీ. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. అసలు మేము శరత్ సారు ఏంది అసలు అంటే ఒక డిఫరెంట్ ఈ సోషల్ మీడియా అనేది, ఆ సోషల్ మీడియాలో వచ్చిన ఇబ్బందుల కోసం మేము ఉన్నానని మీరు ప్రోత్సహించినప్పుడు, దాని తర్వాత ఆ కేసు పూర్వాపరాలు అప్పటిదప్పుడు అందించడం, దాని తర్వాత ఏం కాదన్నటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు విన్నారు మీ వాయిస్. విన్న తర్వాత సార్ నెంబర్ తీసుకోవాలి, శరత్ సార్ అనేది ఒక వెలిగిపోయారు ఆ టైంలో. ఎవరు లేరు, నాయకత్వంగా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. మీరు మాత్రము ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా నేనున్నా, ఎవరికి ఉన్నా నేనున్నా అని చెప్పారు. అక్కడితోని మేము చాలాసార్లు మాట్లాడడానికి ట్రై చేసాం, మాకు అవకాశం దొరకలేదు. ఇలాంటి గొప్ప వ్యక్తులు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే కూడా చాలా మనిషిని చూస్తే చాలా అంటే నీట్గా, చాలా స్మార్ట్గా, అందరితోని మీరు కలిస్తే కూడా చాలా హ్యాపీగా మాట్లాడతారు. మీకున్నటువంటి మీరు చేసేటువంటి కేసులు భయంకరమైన కేసులు ఉంటాయి, ఆ టైంలో ఇబ్బందికరమైన ఉంటాయి. మీరు ఇంత స్మూత్గా ఉన్నటువంటి వ్యక్తులకు మీకు ఇలాంటి కేసులు చేయాలన్నటువంటి ధైర్యం రావడానికి మీ నాలెడ్జేనా, ఇంకా ఏంటి మీకు స్పిరిట్ అసలు? అంటే ఒకటేందంటే ఏ ఐడియాలజీతో నుంచి నేను బయటకు వచ్చిన, రాడికల్స్ ఐడియాలజీతో, గద్దర్, చెరబండరాజు ఇట్లాంటి ప్రముఖులు ఎంతో మంది, కన్నాభిరాన్ గారు, తర్వాత బాలగోపాల్, హరగోపాల్, ఇట్లాంటి చాలా చాలా మందితో వాళ్ళు మాట్లాడంగా వినడము, వాళ్ళ ఉపన్యాసాలు వినడము, మా పాత కామ్రేడ్ల యొక్క పనితనాన్ని చూడడము, వాళ్ళ అకుంఠిత భావన, వాళ్ళు ఏదైతే డెడికేటెడ్ గా సర్వీస్ చేసేవాళ్ళు వాళ్ళే మా ఇన్స్పిరేషన్. తర్వాత పుడితే ఒక్కసారి చచ్చితే ఒక్కసారి, అవును, ఏ బ్రేవ్ డైస్ వన్స్ అండ్ కవర్డ్ డైస్ మెనీ ఏ టైమ్ అంటారు ఒక ఇంగ్లీష్ ప్రావర్బ్ లో. అంటే ధైర్యవంతుడు ఒకసారే చచ్చిపోతాడు, పిరికివాడు అనుక్షణం చచ్చిపోతాడు. తర్వాత ఈ చావు పుట్టుకల మీద ఇంత మమకారం, అంటే నేను చస్తానేమో, నేను చస్తే ఈ ప్రపంచంలో అంత శూన్యం ఏర్పడుతుందేమో అనే భావన చేసేవాడు ఏ పని సాధించలేడు. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, నేను సోషల్ మీడియాకు అండగా ఉన్నా అని అనేకంటే ఆనాటి సర్కమస్టాన్సెసే ఒక వ్యక్తిని తయారు చేస్తుంది. ఎప్పుడు కూడా
అది అంటే ధైర్యం. ఆనాడు రాజకీయ ప్రశ్నల వర్షాలు కురవడానికి మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం. ఇప్పుడు ఒక్కటే మిత్రమా, నేను ఒక విషయం చెప్పాలి ఇక్కడ సందర్భాలలో. ఒక రాజకీయమైనటువంటి పరిస్థితులు సొసైటీలో డెవలప్ అవుతుంది. డెవలప్ అయిన తర్వాత నాయకత్వం అట్లనే పుట్టుకొస్తుంది. అవును. నేను ఒక చిన్న 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే. 1983 కంటే ముందు కాంగ్రెస్ యొక్క అరాచక పాలన ఎంత దరిద్రంగా ఉండిందంటే, ఆ! అసలు ముఖ్యమంత్రులను మార్చడము, అసలు ఒక రకమైన అరాచక శక్తులే ఇక్కడ విలయ తాండవం అనేది. అంత ల్యాండ్ గ్రాబర్స్, దొంగలు, వాళ్ళు వీళ్ళందరూ ఉండేది. అప్పుడు ఎన్టీ రామారావు ఒక సినిమా యాక్టర్. He came to politics. He started a political party. Within 9 months he could gain power. మేము ఆయనతో కలిసి పనిచేసినాం. అంటే నేను ఈనాడులో ఉన్న రోజులలో మేము ఆయన తీరు, ఆయన వ్యవహార శైలి, ఆయన ప్రజలతో మమేకమైన తీరు, ఆయన గంభీరత్వము, ఇవన్నీ చూసినాం. అట్లా ఎవడు ఊహించలే ఎన్టీ రామారావు ఒక రాజకీయ నాయకుడు అవుతాడని, ఈ రాష్ట్రాన్ని ఏలుతాడని. ఏకఛత్రాధిపత్యంగా ఇవాళ ఒక విషయం చెప్పాలండి, స్వర్గీయ ఎన్టీ రామారావు గురించి మాట్లాడితే, ఇప్పుడున్న రాజకీయ నాయకులు చాలా మంది దే ఆర్ లిల్లీపుట్స్ ఉన్నారా, వాళ్ళంతా చిన్న ఉన్నవాళ్ళు. నిజంగా చెప్తున్నాను, ఒక సమాజంలో బీద బలహీన వర్గాల వాళ్ళకి, ముఖ్యంగా బ్యాక్వర్డ్ కాస్ట్ కమ్యూనిటీకి రాజకీయాలలో ఒక ప్రాతినిధ్యం వహించడము, వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించాలి, ఇది వాళ్ళ హక్కు. పరిపాలనా విధానం గాని లేకపోతే అధికారం గాని కేవలం అగ్రకులాల వాళ్ళది కాదు, బీద బలహీన వర్గాల వాళ్ళని కూడా పరిపాలనలో నిమగ్నం చేయాలి. ఇట్ ఈస్ ఎ పార్టిసిపేటివ్ డెమోక్రసీ అని చెప్పి బలహీన వర్గాలకు సముచితమైన స్థానం ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు. వారి తయారు చేసిన వారి ఉదార స్వభావంతో పోలిస్తేనేమి, వారి నిజాయితీతో పోలిస్తుంది. ఎన్టీ రామారావుకి ఎన్ని అవగుణాలు ఉన్నాయని చెప్పినా ఆయనలో అవినీతి లేడు, మచ్చలేని మహారాజు. అసలు దామోదరం సంజయ్ తర్వాత సెకండ్. సార్ మీకు ఒక విషయం చెప్పనా, రాజకీయాలలో నేను ఎంతో మంది కురువృద్ధులు చూసిన, చాలా మంది చూసినాను. కానీ కొన్ని సందర్భాలలో ఈ బలహీన వర్గాల మీద అత్యాచారాలు, బలహీన వర్గాల వాళ్ళ భూములు గుంజుకోవడము, దొరల దౌర్జన్యము, నేను ఒకప్పుడు ఎన్టీ రామారావును చూసినాను. ఈ బీఆర్ఎస్ నేతృత్వంలో కూడా బీద బలహీన వర్గాల జరుగుతున్న అత్యాచారాలు చూసిన తర్వాత నాలో ఒక తర్జన భర్జన మొదలయ్యేది. సార్, అరే ఇదేంది, ఒక రాజకీయ వ్యవస్థలోనేమో వీళ్ళందరికీ సముచితమైన స్థానాలు ఇచ్చి వీళ్ళందరినీ పైకి తీసుకువచ్చిన వ్యవస్థ ఎట్లా ఉంది, ఇదేంది గుప్పెడు మంది లేరు దొరలు, వీళ్ళేంది బీద బలహీన వర్గాల మీద అటాక్ చేయడం ఏంది అని ఒక రకమైన ఆందోళన నా మానసికంగా ఉండేదన్నమాట. అదే ప్రక్రియలో భాగంగా నాకు ఎప్పుడైతే నచ్చలేదు ఈ పరిపాలనా విధానము, ఇది ప్రజాహితంగా లేదు, ప్రజలకు కంటకంగా తయారైంది అన్నప్పుడు నేను నా పదవిని తృణప్రాయంగా రాజీనామా పెట్టేసేసి వచ్చి నేను మామూలుగానే నేను లాయర్ ప్రాక్టీస్ గా చేస్తున్నా. నాకు ముందటి నుంచి మంచి ప్రాక్టీసు, కాబట్టి నాకు రిజిగ్నేషన్ చేస్తే వచ్చే నష్టం లేదు. ఇక్కడ స్పెషల్ గవర్నమెంట్ పీడర్ గా వాళ్ళు ఇచ్చేది ₹1,00,000 అండి జీతము. ఆ ₹1,00,000 నాకు ఒక్క కేసులో వస్తాయి. ఒక్క కేసులోనే మేము 4-5 లక్షల ఫీజు ఇచ్చేసే స్థితిని. చాలా మంది అడ్వకేట్లు, చాలా మంది క్లయింట్స్ క్యాష్ अरेस्ट आप इतने थोड़े मुट्ठी भर पैसे के लिए आप उधर गए, आप क्यों उधर गए, आप हमारे साथ रहना, वी नीड योर सर्विसेज. गवर्नमेंट को क्या है, कोई भी गवर्नमेंट पीडर बन सकता है, आपको जाने का क्या जरूरत है అని తిట్టేవాళ్ళు తుర్కోళ్ళను. చాలా మంది ముస్లిం క్లయింట్స్ అని తిట్టేవాళ్ళు. అయినా సరే కొంతకాలం ప్రజాసేవ చేయాలి, కొంతకాలం మన వ్యక్తిగతమైన స్వార్థాన్ని పక్కకు పెట్టాలని కేసీఆర్ పిలుపుతోని ఆయన మాటలు పట్టి నమ్మి నేను స్పెషల్ గవర్నమెంట్ పీడర్ గా చేరిన. కానీ తర్వాత రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలము భూములను చెరబట్టడం, ప్రజలను చెరబట్టడం, ప్రజాకంటకమైన పాలన, ప్రతి విషయాలలో తలదూర్చడం కేసీఆర్ కుటుంబ సభ్యులు, ఇది నాకు అసహ్యం వేసింది అనమాట. ఒక దేశం ఎట్లా వచ్చిందంటే ఇది ఒక కుళ్ళిన బయటకు తీసుకెళ్ళి మీరంతా మీరే వచ్చి అందరూ సపోర్ట్ చేయడం మొదలుపెట్టి. ఎగ్జాక్ట్లీ. అయితే ఏమైందంటే నా మీద పనిచేసేట ఆయన ఒక జడ్జి గారితో ఏం చెప్పారంటే, ఏమైనా ఆ జడ్జి గారు ఈయన కలిసినప్పుడు, ఏమైనా శరత్ కుమార్ లాంటి నిజాయితీ గల గవర్నమెంట్ పీడర్ కి మీరు పొమ్మలు లేక పోగొట్టారు, ఇది మీకు కరెక్టేనా మీరు చేసేది అని చెప్పి ఆయన ప్రశ్నిస్తే, ఈయన ఏం చెప్పినాడంటే మా జడ్జి గారికి, నేను ఈ మధ్య కరప్షన్ నేర్చుకున్నాను, అవినీతికి పాల్పడుతున్నాను, అందుకే ఆయన దూరం చేసినాము అని అన్నాడంట. ఆ జడ్జి గారు నన్ను అడిగారు, ఏమయ్యా మీ వాడు ఇట్లా చెప్తాడేంది, నువ్వు కరప్ట్ అయినా అంటున్నాడు అయ్యా, మాకేమో నమ్మశక్యం కాదు అని. ఓహో అట్లానా, అంటే నీవు అవసరం లేకుంటే నేను వెళ్ళిపోయినా, నా మానం నేను బతుకుతున్నా, అట్లా నిద్రిస్తున్నా నన్ను నువ్వు గిల్లినావు కదా, సో నీకు నేను ఐ విల్ టీచ్ యు ఎ లెసన్ అని ఒక ఆలోచన చేసిన.
నేను చాణక్యుని రాజనీతిని బాగా చదివినాను. అంటే చాణక్యుడు, తర్వాత చాలా మంది పొలిటికల్ వీళ్ళని చూసినాను. మ్యాకవెల్లి, అంటే క్షుద్ర రాజకీయాలను ఎట్లా నడుపుతారు రాజకీయవేత్తలు అనేటువంటి పుస్తకాలను చదివిన. నాకు ఈ క్షుద్ర రాజకీయాన్ని అర్థం చేసుకోవడం చాలా సులభం. నా లెన్స్ లో పెడితే ఏ వ్యక్తినైనా వాడి మొత్తం స్కానింగ్ చేసి వాడి రిపోర్ట్ తీయగలిగిన స్వభావం నాది. అయితే అప్పుడు ఏం ఆలోచిస్తున్న దశలో బక్కా జడ్సన్ గారు నాకు పరిచయం అయినారు. సునీల్ రెడ్డి అని, ఆయన కూడా మా జూనియర్ ఇన్ జర్నలిజం, బట్ రాజ్ న్యూస్ లో ఉండే. అతను ఏం చేశాడు, నాకు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. అయితే ఇట్లా పరిచయం అయితే బక్కా జడ్సన్ గారు నా దగ్గరికి వచ్చినారు. వారితో నేను కొన్ని కేసులు వేసినాను వారి నేతృత్వంలో, ఈ ప్రభుత్వానికి అగెనిస్ట్ గా, బీఆర్ఎస్ ప్రభుత్వానికి అగెనిస్ట్ గా. అయితే ఆయనకి మహిపాల్ యాదవ్ పరిచయం అయినాడు. ఆయన ఏం చేసినాడు, నీకు ఒక అమోఘమైన వ్యక్తిని చూపెడతానయ్యా, మీరేం జర్నలిస్టులు, కావాలంటే మీకు నేను ఒక మాజీ జర్నలిస్ట్ పరిచయం చేస్తా, మీరు చూస్తే మీరే షాక్ తింటారు ఆయన అంటే. ఎవరు సార్ ఆయన వెంటపడిన తర్వాత ఏంది, అతను నా దగ్గర తీసుకొచ్చాడు మహిపాల్ యాదవ్. ఆయన ఒక 15-20 నిమిషాలు మా ఆఫీస్ లో మేము మాట్లాడిన తర్వాత ఆయన చాలా మెస్మరైజ్ అయ్యి, సార్ మీలాంటి వ్యక్తి సోషల్ మీడియాలో ఉండాలా, మీరు రావడం అవసరము, ఇవాళ సోషల్ మీడియాలకి మీలాంటి వాళ్ళ అండదండలు అవసరము అని చెప్పి బలవంతంగా ఒక పీడిత పట్టినట్టు పట్టి రక్తం పీల్చేవాడు. మీరు ఇంటర్వ్యూ ఇవ్వండి. అయితే మేము మొట్టమొదటి ఇంటర్వ్యూ కవితమ్మ గారి యొక్క ఆగడాల మీద చేసినాడు. ఆ ప్రశ్నలు సంధించినాడు. ఆ ప్రశ్నలకి నేను సరైన జవాబులు చెప్పడం అది జరిగింది. అయితే దాంట్లో అతను ఏం చేశాడంటే, కవిత దురాశ వల్లనే కేసీఆర్ పతనం మొదలవుతుంది అని ఒక హెడ్ లైన్ పెట్టి చేసినాడు. అది చాలా పేలింది అనమాట ఆ ఇంటర్వ్యూ. తద్వారా ఏమైందంటే అందరూ ఇక సోషల్ మీడియాలో ఉన్న చాలా మంది నాకు దగ్గరికి రావడం స్టార్ట్ అయింది. యాక్చువల్లీ వీళ్ళందరిలో లాస్ట్ గా పరిచయం వ్యక్తి తీన్మార్ మల్లన్న. అవునా? నిజానికి ఫస్ట్ నాతో దగ్గరికి ఉండి నన్ను ఆదరించి నాకు సపోర్ట్లు ఇచ్చిన వ్యక్తులు మహిపాల్ యాదవ్, తర్వాత తొలివెలుగు రఘు, విన్నారా, తర్వాత రాజ్ న్యూస్ లో ఉండే వాళ్ళు, తర్వాత వీళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నాకు సమర్థిస్తూ వచ్చినారు. ఎప్పుడైతే మొట్టమొదటి దశలో మల్లన్న గారు అరెస్ట్ అయ్యి 70 రోజులు జైల్లో ఉన్నాడు అని తెలిసినప్పుడు నన్ను అతను నరసింహారెడ్డి అని తొలివెలుగు రిపోర్టర్, అతను నన్ను ఒకసారి ఇంటర్వ్యూ చేస్తే అతనికి నేను చెప్పిన ఏమని, మల్లన్న గారి కేసులు ఫైట్ చేస్తున్న తీరులోనే అంత లోపభూయిష్టంగా ఉందబ్బా, వాళ్ళలో అవగాహన లేదు, అది తప్పుడు న్యాయ సలహాల వల్లనే మల్లన్న గారు అంతకాలం జైల్లో ఉంటున్నారు అని నేను ఒక ఎగ్జాక్ట్లీ అని చెప్పిన తర్వాత ఏమైంది, మల్లన్న గారి అనుచరుడు తను ఉంటాడు చంద్రశేఖర్ అని అడ్వకేట్, జూనియర్ అడ్వకేట్, హైకోర్టులో ప్రాక్టీస్ చేశాడు. ఆయనకి సార్ రిజైన్ చేసినాడు అనే సంగతి తెలిస్తే ఆయన మల్లన్నకు చెప్పినాడు, ఇట్లా శరత్ సార్ అని ఉంటాడు, స్పెషల్ గవర్నమెంట్ పీడర్ గా ఉండే అన్న, బ్రిలియంట్ అన్న, ఆయన సివిల్ కానీ క్రిమినల్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా చాలా కరతలామలకంగా చేస్తాడు, ఆయన గనుక మనకు సపోర్ట్ ఉంటే మనము బ్రహ్మాండంగా పనులు చేసుకోవచ్చు అని. అప్పుడు మల్లన్నను చంద్రశేఖర్ మా ఇంటికి తీసుకొచ్చాడు ఇక్కడికి. ఆయన వచ్చుడే అన్న, నాకు మీ సహాయ సహకారాలు అవసరము, మీ బ్లెస్సింగ్ అవసరము అని అన్నాడు. నేను చెప్పినాను, నిజాయితీగా నువ్వు పనిచేస్తున్నంత కాలం నీ మీద ఈగ వాలినా దానికి నేనే బాధ్యుడు, నేను మీకు అండగా ఉంటా, యు ఆర్ మై బ్రదర్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, మీకు ఏ రకమైన కష్టం నష్టం జరగదు, నీకు పూర్తి ఒక విహంగం లాగా ఆకాశంలో నీకు నచ్చినట్టుగా నువ్వు ప్రయాణించు, నువ్వు ఎగిరిపో, నిన్ను ఎవడాపుతాడో చూస్తా అన్నట్టుగానే మేము అట్లానే ఆయన కేసులు ఏ ఉన్నా కానీ ఇట్లా వాడు ఎంత పెద్ద బ్రహ్మాస్త్రం వేసినా ఇట్లా వేలుతో ఇట్లా తుడిచి ఇట్లా పక్కకు పారేసాడు. ఆ తర్వాత మల్లన్న గారి ఆఫీస్ మీద రేడ్లు చేయడము, అటాకులు చేయడము, చాలా దుర్భరమైన పరిస్థితి ఏర్పడింది. ఇక అదే దేశంలో ఏమైందంటే, ఫిబ్రవరిలో నా ఒక్కగానొక్క కొడుకు సూసైడ్ చేసుకున్నాడు. అసలు నేను చాలా దుర్భరమైనటువంటి బాధలో ఉంటాయి. కానీ ఒక పక్క సోషల్ గా నా ఆబ్లిగేషన్స్, రెండో పక్క కుటుంబంలో నాకు విషాదం. అయితే ఈ విషాదంలో ఉన్న నాకు ఒక రకంగా అది ఏమనిపించింది అంటే, సరేలే ఇది నా వ్యక్తిగతంగా జరిగిన నష్టమే కదా, మల్లన్న లాంటి వ్యక్తి సమాజానికి అవసరము, ఇట్లాంటి ఫైట్ అవసరము, ఈ ప్రజాక్షేత్రంలో ఈ సోషల్ మీడియాలో ఇట్లాంటి వాళ్ళని కాపాడన్న బాధ్యత అని చెప్పేసి ఏం చేస్తున్నానంటే, మల్లన్నతో పాటుగా ఐ స్టార్టెడ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్. చాలా కేసులు పెట్టాను. ఈవెన్ మహిపాల్ యాదవ్ను అక్కడ ఎలక్షన్స్ అప్పుడు పట్టుకొని తన్నినప్పుడు కానీ, వీళ్ళందరినీ 1-2 కేసులే కావచ్చు. అయితే మీరు మాట్లాడినప్పుడు నేనున్నానని చెప్పినప్పుడు
ఎవరైతే పబ్లిక్ మల్లనను కానీ న్యూస్ను పాలవేత్తలు కానీ లేదంటే కొత్తగా జర్నలిజమిస్తులు కానీ ఆనందపడి ఒక ధైర్యాన్ని తెచ్చుకుంటే ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టొద్దు అన్నటువంటి సమాజంలో ఉన్నట్టు అన్ని పోలీస్ స్టేషన్ల పోలీసులు సెటరేట్ అయిపోయింది. మీరు ఇక్కడ చేసిన పనికి ఒక్కరికి మీరు వేసిన క్వశ్చన్ కు స్టేట్ మొత్తం కంట్రోల్ అయింది. అది మీరు అబ్జర్వ్ చేసిరా? నేను అబ్జర్వ్ చేసిన ఒక విషయం చెప్పాలి ఇక్కడ. ఐ గివ్ క్రెడిట్ టు ది టాప్ పోలీస్ ఆఫీసర్స్. ఎందుకంటే నేను స్పెషల్ గవర్నమెంట్ పీడర్ ఫర్ హోమ్ ఉంటి. ఓకే. అట్లా నాకు చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు అంటే వేరియస్ ర్యాంక్స్ లో ఉన్నాడు. ఇవాళ ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నాడు కదా శివధర్ రెడ్డి గారు, వారు కూడా నాకు వ్యక్తిగత అంటే చాలా టాప్ బ్రాస్ ఇన్ ది పోలీస్ డిపార్ట్మెంట్. దే నో మీ శరత్ కుమార్ వాటి వాళ్ళతో ఇంటరాక్షన్ చేసినాను. నాకు ఒక దృఢమైన విశ్వాసం ఏముండేదంటే లోయర్ లెవెల్ ఆఫీసర్స్ కేవలము ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల చెడ్డ మార్గాల్లో పోతున్నారు, కానీ టాప్ పోలీస్ ఆఫీసర్స్ అంతా ఆనెస్ట్ ఆఫీసర్స్ అని నాకు తెలుసు. ఓకే. అందుకోసమని నేను ఆ ధైర్యంతోనే నాకు వాళ్ళతో ఉన్న ర్యాపోర్ట్ బేసిస్ మీదగా వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకోరు, డెఫినెట్ గా ఏదైనా నాకు అంటూ ఏదైనా రవ్వంత నష్టం జరిగితే ఆ వాళ్లే నన్ను కాపాడతారు అనేటువంటి ఒక దృఢమైన విశ్వాసంతో నేను మల్లన్న తరఫున వచ్చినాను. నేను 1-2 కేసులు చేయలేదు బ్రదర్. సోషల్ మీడియా తరఫున ఒక మల్లన్న కేసులే దాదాపు ఒక 50 కేసులు చేసిన. అవునా మీకు అందరి కేసులు చేసిన. నేను ఎవరి దగ్గర నయా పైసా తీసుకున్నట్టు దాఖలా లేవు. కావాలంటే మీరు ఎవరినైనా అడగండి. ఎవరన్నా తనకు కొంత మల్లన్న అంటే ఎలిజిబుల్ కాబట్టి మల్లన్న కూడా నా ఫైలింగ్ చార్జెస్ కిందనే మల్లన్న దగ్గర తీసుకున్నాను. నేను ఫీజు తీసుకొని బిల్డింగ్లు కట్టిందో లేకపోతే నాకు అవసరం లేదు, నాకు ఆలోచన లేదు, డబ్బుల గురించి నాకు కాంక్ష లేదు. నేను అట్లా చాలా మంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో పోలీస్ రిక్రూటీస్ కి వాళ్ళకి వీళ్ళకి చేసినప్పుడు కూడా నేను మల్లన్న చెప్తే ఒట్టిగానే చేసిన. మైపాల్ యాదవ్ కూడా ఏదన్నా బీదవాళ్ళు బలైన వర్గాల వాళ్ళు ఉంటారు, వాళ్ళ కేసు చేయాలన్నప్పుడు ఫ్రీగా చేయాలన్నప్పుడు నాకు చెప్తాడు. తర్వాత ఎంతో మంది కళాకారులకు కూడా మీరు చూసారు, నేను డైరెక్ట్ గా నేను అనేది ఏంటంటే యూ లివ్ వన్స్, డూ ఇట్ ఇన్ స్టైల్. నువ్వు ఒకేసారి జీవిస్తావు, నీ ఆ జీవన విధానం అనేది ఒక ఉదాహరణ లాగా మిగలాలా అనే ఒక కాన్సెప్ట్ లో బతుకుతా ఉన్నాను. అయితే రెండోది ఏంటంటే దేవుడి దయ వల్ల నాకు ఒక ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ అంటే ఏం లేవు, నాకు ఏ సమస్యలు లేవు. మా ఫస్ట్ కూతురు ఆమె యుఎస్ లో సెటిల్డ్, ఇంకో పాప కూడా హైలీ ఎడ్యుకేటెడ్, మై సన్ వాజ్ ఆల్సో హైలీ ఎడ్యుకేటెడ్. నేను ఎవ్వడికి ఒక నయా పైసా అప్పు లేను. నేను నాకు ఉన్న మీన్స్ లోనే మంచం ఎంత ఉంటే గంత వరకే కాళ్ళు జాపుతాను. నాకు పెద్దగా విలాసవంతమైన జీవితం గడపాలన్న కోరిక ఉండదు, అట్లాంటి విలాసవంతమైన జీవితం గడపలేదని కూడా కాదు, విలాసవంతమైన జీవితం గడుపుతాను. 3 కార్లు ఉన్నాయి, 2 డ్రైవర్లు ఉన్నా, నాకు అన్ని రకాలుగా బాగుంది. ఇంత పెద్ద ఇల్లు ఉంది. ఎంత మంది నన్ను చెరబట్టి ఎంతమంది నన్ను అణచాలని ప్రయత్నం చేసినా నా హైకోర్టు ప్రాక్టీస్ లో ఎవ్వడు నన్ను ఏం పీకలేకపోయినాడు. నేను ఒక ఎట్లా అంటే భూకంపం వచ్చినప్పుడు ఎట్లయితే భూమి కంపించి పొరలుగా విడిపోయి బయటకు వస్తాం కదా, అట్లా నేను నా ప్రాక్టీస్ లోకి వచ్చినాను. నేను ఏ జడ్జిని అవసరం లేకున్నా పొగడలేదు. మీరే గొప్ప, మీరే దైవాంశ సముద్రం నేను ఎప్పుడు చెప్పలేదు. నా కేసు ఏంటిది నేను చెప్పి, అయ్యా న్యాయం చేయడం నీ బాధ్యత, నువ్వు ఏ తీర్పిచ్చినా నేను దాన్ని శిరసా వహిస్తా అని చెప్పి కూర్చుంటారు. సార్ ఇది ఆర్డర్ ఇవ్వాలి సార్, దయచేసి ఇవ్వండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నేనెన్నడూ నా జీవితంలో ప్లీజ్ అని ఒక్కసారి కూడా అనలేదు, అనను కూడా. నా దృష్టిలో న్యాయవాది తన శక్తి మేరకు న్యాయం కోసం కొట్లాడాలి, తన కేసు ప్రజెంట్ చేయాలి. ఆ తర్వాత బాధ్యత న్యాయమూర్తి. ఈనాడు న్యాయం కనుక అతను చేయలేకపోతే అది ఆత్మవంచనే కదా. నార్మల్ గా ఒక జ్యుడిషియల్ టెంపర్మెంట్ లో వచ్చిన ఏ జ్యుడిషియల్ ఆఫీసర్ కూడా అన్యాయం చేయాలని ఆశించడండి. అట్లాంటి ఆలోచన పెట్టుకోడు. చూస్తూ ఉంటారు పాయింట్ అన్నప్పుడు చూసినా చూడకున్నా దట్ టెంపర్మెంట్, దట్ కల్చర్ దట్ ఈస్ డెవలప్డ్ ఇన్ జ్యుడిషియరీ, అది ఎట్లుంటుందంటే 90% మంది న్యాయమూర్తులలో న్యాయం కోసం వాళ్ళ జీవితాన్ని అర్పించడానికే వాళ్ళు ఈ వృత్తిని ఎన్నుకొని వస్తారు. ఇప్పుడు మెడికల్ ప్రొఫెషన్ లోకి వచ్చిన వాళ్ళైనా, న్యాయవాద వృత్తిలోకి వచ్చిన వాళ్ళైనా, పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వచ్చిన వాళ్ళైనా, దే కమ్ విత్ ఎ ప్యాషన్. వాళ్ళకు ఒక ప్యాషన్ ఉంటది, మేము ఈ వృత్తులలో చేయాలి, ప్రజాసేవ చేయాలా అనే ఒక ఆలోచనతో వస్తారు. అయితే ఒక దుర్భరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈ అన్ని ప్రొఫెషన్లను బీఆర్ఎస్ సర్వనాశనం చేసింది. పోలీసు వాళ్ళకి ఎనలేని చెడ్డ పేరు తెచ్చింది కదా. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎన్నడూ ఇంత చెడ్డ పేరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి మరీ దరిద్రమైన పేరు తీసుకొచ్చింది. అసలు తహసీల్దారులను విలన్లుగా ప్రొజెక్ట్ చేసినాడు కేసీఆర్.
నిజానికి తప్పేమో వీళ్ళ ఎమ్మెల్యేల ద్వారా జరిగించేది, నువ్వు ప్రెషర్ పెట్టి వాళ్ళతో తప్పులు చేయించి తప్పు చేసినాక వీడు దొంగ అని చెప్పడం, ఇది నాకు నచ్చలేదు. ఎందుకంటే నా యూస్ టు ఇంటరాక్ట్ విత్ సెవరల్ కలెక్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్తోని వాళ్ళతో వీళ్ళతో నేను ఇంటరాక్షన్ చేసేటప్పుడు ఐ యూస్ టు సే ది కోర్ ఆఫ్ దట్ ఆఫీసర్ ఈస్ రియల్లీ అన్ ఆనెస్ట్ పర్సన్, బట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ బ్యాడ్ ఎలిమెంట్స్ కాల్డ్ బిఆర్ఎస్ అని అనుకున్నాను. అందుకే అంత ఎక్కువ పట్టుదలగా నేను కృషి చేసినాను. నాకు నా యుద్ధానికి ఇండైరెక్ట్ గా ఒక అదృశ్య హస్తం లాగా నాకు పోలీస్ యంత్రాంగంలోని టాప్ ఆఫీసర్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఆనెస్ట్లీ దే నెవర్ అలౌడ్ ఎనీ ది పోలీస్ మిషనరీ బీయింగ్ మిస్యూజ్డ్ టు కర్టైల్ మై ఫ్రీడమ్. నేను ఐ ఓ ఇట్ టు ది డిపార్ట్మెంట్, ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ దెమ్ ఫర్ దట్. నేను ఎంతో మంది టాప్ ఆఫీసర్లతో ఆనాడు నేను ఉద్యోగం పనిచేసి వచ్చినా కూడా ఇప్పటికీ నాకు అదే సన్నిహితమైన సంబంధాలే. ఇప్పటికీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఆ సెక్రటరీస్ కానీ నా పట్ల అంతే ఆదరాభిమానాలతో ఉంటారు. అంటే అది కూడా మీరు చేసేటువంటి పనితనం కానీ మీరు ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ మీకు అంటే అవతల రెస్పెక్ట్ ఎందుకు ఇస్తారంటే యువతల పర్సన్ బట్టే. మీరు కూడా అలాంటి సావాసాలు చేసి అలాంటి నాలెడ్జ్ పెంచుకొని మీరు నిజాయితీగా ఉన్నారు కాబట్టి మీకు రెస్పెక్ట్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఒకటబ్బా, మనం నిజాయితీగా ఉండడం అనేది సొసైటీకి పెద్ద గొప్ప ఘనకార్యం కాదు. మనం ఒక వృత్తిలోకి వచ్చినప్పుడే నిజాయితీగా ఉంటామన్న ఉద్దేశంతోనే ఒక పట్టుదలతో ఒక ఓత్ తీసుకొని ఈ వృత్తులలోకి వస్తున్నాం. మనం నిజాయితీగా ఉండకపోతే తప్పు, మనం నిజాయితీగా ఉంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఫేవర్ టు ఎనీ కదా. ఒక న్యాయవాది మంచి న్యాయవాదిగా తర్ఫీదు అవుతే తను వ్యక్తిగతంగానే పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు, ఆర్థికంగా ఎదుగుతాడు. అట్లనే డాక్టర్ కూడా అంతే, మంచి మెడిసిన్ ఇచ్చి పేద ప్రజలకు సేవ చేసి తర్వాత డబ్బులు సంపాదిస్తాడు, ఆర్థికంగా పరిపుష్టి వస్తుంది, తర్వాత పేరు ప్రతిష్టలు వస్తుంది. సో ఒక మనిషి సమాజంలో నేను గొప్పగా ఉండాలని అనుకొని వచ్చి ఆ గొప్పతనం ముసుగులో థర్డ్ క్లాస్ పని చేస్తున్నప్పుడే మనిషికి విలువ అనేది పడిపోతుంది. ఇప్పుడు కేసీఆర్ కూడా వాళ్ళ కుటుంబానికి కూడా ఈ రోజు పేరు ప్రతిష్టలు ఎందుకు తగ్గినాయండి? వాళ్ళు నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ఒక లాఫ్టీ ఆబ్జెక్టివ్ ను ముందడ పెట్టి పేద ప్రజలను వంచి అధికారంలోకి వచ్చి తమ ఆస్తులను పెంచుకోవడానికి, తమ అధికారాన్ని పర్మనెంట్ చేసుకోవడానికి, పర్పిచ్యువేట్ చేయడానికి, వాళ్ళు సొంతగా డెవలప్ అవడానికి చేసిన కృషిని ప్రజలు ఏమగించుకున్నారు. అందుకే చెంపమించి చెడల్ని పెట్టినారు. కేసీఆర్కి ఒక చెంప పెట్టినారు, కేటీఆర్కి ఒక చెంప పెట్టినారు, హరీష్ రావుకి ఒక చెంప పెట్టినారు, కవితకు ఒక చెంప పెట్టినాడు, ఆ సంతోష్ రావు ఒక చెంప. ఏమండి వాడు అట్లా ఎట్లాంటి వాళ్ళకు రాజ్యసభ టికెట్ ఇచ్చినారండి? ఎట్లాంటి వాళ్ళకు లోక్సభ టికెట్ ఇచ్చినారండి? అసలు ఈ రాష్ట్రంలో ఎన్నికల విధానాన్ని పూర్తిగా కలుషితం చేసిన వ్యక్తి ఎవరండి? కేసీఆర్ కాకుంటే. నేను అదే మాట్లాడదాం అనుకున్నా, మీరు అదే కాదండి. ఇవాళ 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టకుండా ఒక పార్లమెంటరీ స్థానానికి రాలేకపోవడము, ఒక 50 నుంచి 70 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అసెంబ్లీకి ఎన్నిక కాలేనటువంటి దుస్థితిని, తర్వాత బాహాటంగా మద్యం పైసల యొక్క ప్రభావాన్ని ఇవాళ రాజకీయాలలో పెంచి పోషించింది ఎవరు? మొన్న ఒక రోజు నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక డబుల్ బెడ్రూమ్ రూమ్ లో ఉండే వ్యక్తి, ఒక గుడిసెల్లో ఉండే వ్యక్తి కూడా ఎమ్మెల్యే అయినా అవగలిగినటువంటి గొప్పతనం మన ప్రజాస్వామ్యం అన్నప్పుడు, అయ్యా అది 100 కోట్లకు ఒకటే ఆ సంఘటన అని చెప్దాం అనుకున్నా. కానీ వారు పాజిటివ్ టోన్ తో యువతకి ఒక మార్గదర్శకత్వం ఇస్తున్నప్పుడు వారి మాటను వ్యతిరేకించద్దని అనిపించింది. అఫ్ కోర్స్ మందుల శామ్యుల్ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ లోయర్ స్టార్ట్ ఆఫ్ ది సొసైటీ. అతనికి అవకాశం దొరికింది, అతని ఎమ్మెల్యే అయినాడు, దానికి మా దయాకర్ గారు సాక్రిఫైస్ చేసినాడు. నిజానికి ఐ అప్రిషియేట్ దయాకర్ సాక్రిఫైస్ అన్నాడు. నిజంగా చెప్తున్నా, కాంగ్రెస్ కార్యకర్తలు అంతే డిసిప్లిన్ గా ఉంటారు. కాకపోతే మీరు నిజంగా సేవ చేసిన వాళ్ళని వదిలేట్టి లంపెన్ గాళ్ళకి మీరు అవకాశాలు ఇస్తే అక్కడ మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు. అక్కడ మాత్రం ఎదురు తిరిగి చంప చెడలు తిరిగిందంటే మామూలుగా ఉండదు, మళ్ళా మామూలుగా ఉండదు. నీకు కాంగ్రెస్ కార్యకర్తలు గుంబనంగా అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. ఒకవేళ వాళ్ళ దృష్టిలో ఈ పరిపాలకుడు కేవలం వ్యక్తిగత కాంక్షతో అధికారం చెలాయిస్తున్నాడు, పార్టీ ఇంట్రెస్ట్లకు కానీ సమాజ ఇంట్రెస్ట్లకు అనుకూలంగా లేడు అని అనుకుంటే ఆ రివోల్ట్ ను భరించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఐ హావ్ సీన్ రివోల్ట్ విత్ ఇన్ ది కాంగ్రెస్ when Dr. Chennareddy was the chief minister. I saw the revolt under N. Janardhan Reddy, తర్వాత విజయభాస్కర్ రెడ్డి, ఇట్లా రకరకాల ముఖ్యమంత్రులు చూస్తున్నారండి. ఎవరైతే మనకు అనుకూలంగా ఉంటారో ఆ కార్యకర్తలే మన ఎదురు తిరిగి నిలదీస్తారు, ప్రశ్నలు వేస్తారు. నేను చూసినాను ఇవన్నీ. ఎంతో మంది రాజకీయ నాయకులు. 2 విషయాలకు వద్దాం అనుకున్నాను సార్. యాక్చువల్ గా మీరు తెలంగాణ రాష్ట్రానికి రావడానికి పోరాటాన్ని చూశారు, పోరాటం చేసినటువంటి తీరు చూశారు మీరు.
అసలు యాక్చువల్‌గా మీరు జర్నలిజం అయినా లేదంటే అడ్వకేట్‌గా ఉండి మీరు పని చేసుకోవాల్సిన మీరు బయటికొచ్చిర్రు. ఎందుకు బయటికొచ్చిర్రంటే యూ అబ్జర్వ్డ్ లాట్ ఆఫ్ చేంజ్ ఇక్కడ. అంటే ప్రజలు ఎక్కడనో ఆగమైపోతున్నారన్న ఆలోచన వచ్చిన తర్వాతనే మీరు బయటకొచ్చిర్రు. అంతే. బయటికొచ్చిన తర్వాత మీరు ప్రభుత్వము రీగ్రేట్ అవుతున్నప్పుడు, లేకుంటే వాళ్ళు తప్పులను అన్నీ లెక్కలు వేసుకున్నప్పుడు, వాళ్ళు మొన్న కేటీఆర్ మాట్లాడినటువంటి తీరు మీరు అబ్జర్వ్ చేసిర్రు. ఆ! చివరికి టోటల్ ఇడిచిపెట్టి అంటే వాళ్ళు చేసిన తప్పులన్నీ పక్కకు పెట్టేసిర్రు. అసలు భయంకరమైనదిది. ఏది యూట్యూబ్ ఛానల్‌లో అన్నీ కలిసి నన్ను ఓడించినాయి అన్నటువంటి ఒక భయంకరమైనటువంటి నిజాన్ని ఆయన చెప్పినా, వాళ్ళ తప్పులు అనేక అంతకన్నా ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పలేదు. ఇలాంటివన్నీ శరత్ సార్ చూసిన తర్వాత మీరు ఇంట్లో ఉండి పని జేసుకోవాల్సిన వ్యక్తి ఎక్కడుంది 'తీర్మానం' అన్న స్టూడియో? అవును. హైదరాబాద్ ఆ కొనకుంది. ఎర్లీ మార్నింగ్ మీకు 8కి మీరక్కడ ఉండేవాళ్ళు. అవును. ఇప్పుడు నేను 2 గంటలయింది అక్కడికెళ్ళి రావాల్సిన ట్రాఫిక్‌లో. అంటే మీరు స్టూడియోలు తిరిగి ప్రతి ఒక్కరికి ఓదార్పిచ్చి అనేక సమస్యల మీద ఉన్నారంటే, ఒక నాలెడ్జబుల్ పర్సన్‌గా హావింగ్ ఏ ట్రెమెండస్ నాలెడ్జ్ వితిన్ యూ, యూ డిడ్ నాట్ స్టే ది సైలెంట్ వే. అంటే బికాస్ ఒకటండి, నేను ఒక విషయం చెప్తాను మిత్రమా ఈ సందర్భంలో. నాకు మోస్ట్ అంటే అడ్మిరబుల్ పర్సన్స్ హ్మ్. ఎవరినైతే నేను బాగా ఒక ఆదర్శప్రాయంగా అని భావిస్తానో హ్మ్. రాజకీయాలలో, హ్మ్. తర్వాత ఫిలాసఫీలో ఇద్దరు వ్యక్తులను లైక్ చేశాను. ఒకతను మార్టిన్ లూథర్ కింగ్, హ్మ్. ఇంకోతను డాంటే అని ఒక ఇటాలియన్ ఫిలాసఫర్ అంటే పోయెట్, అంటే ఒక రచయిత. 'లూథర్ కింగ్' మాత్రం తెలుసు మాకు. ఆ! ఓకే. అయితే ఆ! మార్టిన్ లూథర్ కింగ్, డాంటే ఇద్దరు కొన్ని విషయాలను ప్రతిపాదించినారు. ఓకే. డాంటే ఏమన్నారంటే, ఒక రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడు, ఒక సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడినప్పుడు, నువ్వు ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. అటో ఇటో ఉండాల. యుద్ధంలో హ్మ్. అయితే శత్రువుల సేనలోన చేరు, లేకపోతే ఇంకొక సేనలోన యెస్. చేరు. అవును. కానీ యుద్ధం చెయ్యి. నువ్వు యుద్ధం చేయకుండా గోడ మీద కూర్చొని న్యూట్రల్ స్టాండ్‌లో ఉంటా. ఇందులో ఎవరు న్యాయంగా కొట్లాడుతున్నారు, ఎవరు అన్యాయంగా కొట్లాడుతున్నారు తర్వాత నేను చెప్తా. విశ్లేషణ చేస్తా అంటే, నీవు నరకంలోకి పోతావురా అని అన్నాడు. ఎక్సలెంట్ దాన్ని అసలు. ఇంగ్లీష్‌లో ఏం చెప్పినాడంటే, ఆ! ది హాటెస్ట్ ప్లేసెస్ ఇన్ ది హెల్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ దోస్ హూ టేక్ ఏ న్యూట్రల్ స్టాండ్ ఇన్ ఎ మోరల్ క్రైసిస్ అని. అబ్బా! నేను ఇదే విషయాన్ని నేను చాటే విద్యార్థిగా చదువుకున్న దశలోంచి చూస్తున్నవాడిని. ఇదే కొటేషన్‌ని స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు చెప్పినారు. ఆ! ఆ! ఒక సందర్భంలో తను పూర్తిగా యాంటీ కాంగ్రెస్‌గా ఉన్నటువంటి వ్యక్తి సడెన్‌గా తానెందుకు కాంగ్రెస్‌లోకొచ్చినా, తను కాంగ్రెస్ భావజాలం ఎందుకు ఇష్టపడ్డా అనంటే, ఇంకో పక్క మతతత్వవాదులున్నారు. వాళ్ళు గనుక స్థిరీకరించబడితే, వాళ్ళు డెవలప్ అవుతే, హ్మ్. వాళ్ళ వల్ల ప్రజాహితం దెబ్బతింటది. హ్మ్. ఈ సమాజం కుల, మత ప్రాతిపదికన విభజించబడతది. కాబట్టి మతతత్వ శక్తులకు ఏ రకమైన ఊతం రాకూడదు నా వల్ల అన్న ఉద్దేశంతో తనకిష్టమున్నా లేకున్నా కాంగ్రెస్ అనే ఆ బుక్కను మింగిన నేను అని చెప్తూ, దానికి ఉదాహరణగా డాంటే గారు చెప్పినటువంటి ఈ కొటేషన్‌ని కోట్ చేసినారు. ఎక్సలెంట్. నేను ఐ హావ్ హర్డ్ హిమ్. అప్పుడు అనిపించింది, అరే! జైపాల్ రెడ్డి గారు సేమ్ నాలాంటి సేమ్ మీలాగానే వ్యూస్ వ్యూస్ కలిగినవాడు. అంటే ఆ! ఆఫ్‌కోర్స్ నేను యాస్ ఎ రిపోర్టర్‌గా ఆ! జైపాల్ రెడ్డి గారిని చాలా సార్లు హ్మ్. క్వెషన్ చేసినాను. ఓకే. ఇన్‌ఫాక్ట్ ఐ ఛాలెంజ్డ్ హిమ్ ఆల్సో. హ్మ్. అతను సారి మంచి నాలెడ్జ్ పర్సన్. మంచి మంచి నాలెడ్జ్. సబ్జెక్ట్. క్యాపిటేషన్ ఫీజుల గురించి ఆయన మాట్లాడుతుంటే చాలా ధారాళంగా, ఆ! అంత ఒక ప్రిన్సిపుల్డ్ వేలో మాట్లాడుతుంటే, నేను ఒక ప్రశ్న అడిగాను తెలుసా జైపాల్ రెడ్డి గారిని. ఓకే. మీరు ఏమన్నారు? ఇన్ని నీతి సూత్రాలు చెప్పారు కదా సార్! ఆ! మీరిక్కడ ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో బషీరుద్దీన్ బాబు ఖాన్ కాటలో ఉన్నారు. హ్మ్. ఈస్ ఇట్ నాట్ ఇంపర్సనేషన్? ఈస్ ఆహా! ఇట్ ఎ రైట్ థింగ్ టు డూ అని అడిగినా. హ్మ్. ఆయనకు నా మీద ఎంత కోపం వచ్చిందంటే, హెల్లుమని కోపం వచ్చింది. ఆ! తర్వాత పాపం అతను తన్ని కంట్రోల్ చేసుకొని, యూ ఆస్క్డ్ ఎ రైట్ క్వెషన్. యూ హ్మ్. అవేకెండ్ మీ హ్మ్. అని అన్నాడు. అబ్బా! తర్వాత నేను చాలా లైక్ చేసేవాడు. హ్మ్. టు బి ఫ్రాంక్. తర్వాత వారిని రాజకీయాలలో చూస్తున్నప్పుడు వారి నాలెడ్జ్‌ని, వారి యొక్క అప్రోచ్‌ని హ్మ్. నేను చాలా లైక్ చేశాను. ఆఫ్‌కోర్స్ హి కమ్స్ ఫ్రమ్ ఎ ఫ్యూడల్ బ్యాక్‌గ్రౌండ్. అవును. యాస్ ఎ కమ్యూనిస్ట్‌గా, అవును. యాస్ ఎ పీపుల్స్ వార్ గ్రూప్ ఒకప్పుడు వాళ్ళతో పాటు మమేకం ఉన్న వాళ్ళగా, వాళ్ళ సింపథైజర్‌గా వి కెనాట్ అప్రిషియేట్ దిస్ ఫ్యూడల్ మైండ్ ఆఫ్ దీస్ పొలిటీషియన్స్. అవును. మేము కొంత వ్యతిరేకించే వాళ్ళ మాట వాస్తవమే. అంటే అవును. అది ఒకటి. రెండోదేంటంటే మార్టిన్ లూథర్ కింగ్ గారు ఒక విషయం చెప్పినారు. ఆ! ఆ! దేర్ కమ్స్ ఎ టైమ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ఎ పర్సన్. హ్మ్. అంటే ఒక మనిషి జీవితంలో ఒక సందర్భం వస్తది. ఆనాడు మీరు ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. హ్మ్. ఆ స్టాండ్ ఎట్లాంటి పరిస్థితుల్లో తీసుకోవాలా? ఏ రకంగా తీసుకోవాలంటే, మీరు తీసుకునే స్టాండ్ వల్ల మీకు వ్యక్తిగతంగా ప్రయోజనాలు జరుగుతాయా? జరగవా? అనే విషయం ఆలోచించొద్దు. మీ స్టాండ్ వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఉంటాయా పద కూడా పెంపొందించబడతాయా లేదా? ఆలోచించొద్దు. ఆలోచించదు. కానీ మీరు తీసుకునే స్టాండ్ వల్ల లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్స్ ఏవైతే ప్రజాహితం జరిగితే హ్మ్. మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకొనైనా
మీరు ఆ స్టాండ్ తీసుకోండి అన్నాడు. దాని ఇంగ్లీష్లో ఏమన్నాడు, దేర్ కమ్స్ ఎ టైమ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ఎ పర్సన్ వేర్ వన్ హ్యాస్ టు టేక్ అ పొజిషన్. యూ నీడ్ టు టేక్ అ పొజిషన్, నాట్ దట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ, నాట్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎన్హాన్స్ యువర్ ప్రెస్టేజ్ ఇన్ ది సొసైటీ, బట్ ఇట్ ఈస్ జస్ట్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అన్నాడు. తర్వాత రెండో విషయం కూడా చెప్పినారు మార్టిన్ లూథర్ కింగ్ గారు, ఏమని, దుర్మార్గులు దురాగతం చేస్తే అర్థం చేసుకోవచ్చు, కానీ మేధావులు సైలెంట్ గా ఉంటే ఎట్లా అర్థం చేసుకోవడం అంటే, అప్రెషన్ బై బ్యాడ్ పీపుల్ ఇస్ అండర్స్టాండబుల్, బట్ సైలెన్స్ బై ది ఇంటెలెక్చువల్స్ ఇస్ అన్పార్డనబుల్ అన్నారు. ఇవాళ సమాజంలో ఉన్నటువంటి మేధావులు సరైన సందర్భంలో సరైన ఒక స్టాండ్ తీసుకోకుండా ప్రజాహితం కోసం కృషి చేయనందుకే ఈ దుర్మార్గులంతా పేలినారండి. నిజానికి చదువుకున్న వాళ్ళు మేధావులు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను కనుక మరల్చిన పక్షంలో ఈనాడు ఇంత అవినీతి ప్రబలేదు కాదు. ఇవాళ ఇసుక దొంగలు, కాంక్రీట్ దొంగలు, రకరకాలైనటువంటి దురాగతాలు చేసిన వాళ్ళు, అత్యాచారాలు చేసిన వాళ్ళు, మహిళల మీద అత్యాచారాలు చేసిన వాళ్ళు, వీళ్ళంతా ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారు. అయినా లేదా? ఎమ్మెల్యే టికెట్లు వాళ్ళకే వచ్చినాయి, ఎన్నికలు వాళ్ళకి. అసలు మాక్సిమం దుర్మార్గులకు పార్టీ టికెట్లు ఇచ్చిన పార్టీ ఏదైనా ఉంటే అది బీఆర్ఎస్. ఉన్నారా? టిఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్. టిఆర్ఎస్ లో 70%, 80% మంది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, చాలా థర్డ్ క్లాస్ పద్ధతులలో. అంటే కేసీఆర్ గారు రాజకీయాలను ఒక భయానకంగా మార్చి, ఎవడు తన పార్టీని ప్రశ్నించద్దు అని అంటే ఇట్లాంటి దుర్మార్గులకి టికెట్ ఇస్తే జరుగుతుంది. మేధావులకు టికెట్ ఇచ్చిన ఎన్టీ రామారావు మొట్టమొదటిసారి కూలిపోయినాడు. 1983లో ఎన్టీ రామారావు ఎప్పుడైతే టికెట్ ఇచ్చినాడో, సత్శీలులు, మేధావులు, తెలివిగలవాళ్ళు అని ఏరి కోరి ఇచ్చినాడు. ఇస్తే ఎన్టీ రామారావుకు ద్రోహం చేసిన వాళ్ళంతా ఈ సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్. దీస్ బాస్టర్డ్స్ హావ్ డిచ్డ్ హిమ్ యాక్చువల్లీ. I must tell you, I should not use the word bastard, but honestly I tell you, those MLAs who played fraud upon NT Ramarao government, అది చూసిన తర్వాత నాకు అనిపించింది, అరే ఇదేందిరా ఈ ఇంటెలెక్చువల్స్ అని వీళ్ళందరినీ ఏరికోరి మూలకున్నాళ్లను, ఉపాధ్యాయులను, లెక్చరర్లను, డాక్టర్లను, లాయర్లను పిలిచి టికెట్ ఇస్తే ఈ కొడుకులు ఇట్లా ప్రవర్తించినారేంది, రామారావు ప్రభుత్వాన్ని కూలగొట్ట. ఆనాడు కసిత కొట్లాడినంత సమయం 1984లో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ అనేటువంటి కార్యక్రమాన్ని ఒక క్షణం మేము రిపోర్టర్లో ఉన్న విషయం మర్చిపోయినాం. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు మనం ఒక సైనికుల్లా కృషి చేయాలన్నాం. రామారావు గారి ప్రభుత్వం రీఇన్స్టేట్ అయ్యే వరకు మాలో ఎంత పట్టుదల ఉండేది అంత పట్టుదల ఉండేది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ మేధావులు ఏదైతే ఈ న్యూట్రల్ అంటున్నారు కదా, తర్వాత ఏదో గోడ మీద పిల్లిలా కూర్చోవడము, అదో ఏదో చేసడము, మళ్ళా గవర్నమెంట్ క్యారిడార్లలో తిరగడం. మీరు ఎక్కడ చూడు ఈ సోకాల్డ్ మేధావులు అంతా యాడ్ ఉంటారా అంటే, ముఖ్యమంత్రుల ఆఫీసుల చుట్టూ, మంత్రుల ఆఫీసుల చుట్టూ, సెక్రటరియట్లలో తిరగడము, ఏదో రకంగా పదవి సంపాదించడం, వీళ్ళు బతికేట తయారైంది. నాకు దీన్నే నేను వ్యతిరేకించిన మొదటి నుంచి కూడా. ఇప్పుడు కేసీఆర్ ను కూడా కనిపించింది మీరు వ్యతిరేకించింది వెరీ క్లియర్ గా. అప్పుడు మీరు కావాలనుకుంటే మీకు ఈ టైంలో వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు వాడుకోవచ్చు, పుష్కలంగా వాడుకోవచ్చు. మీకు ఆ టాలెంట్ ఉంది, మీకు ఆ అవకాశం ఉంది. కానీ నిలదొక్కుంటాడు కేసీఆర్, ఏమైనా చేయగలడు గెలవడానికి, ఎలాంటి కార్యక్రమాలను చేయగలడు, మళ్ళీ గెలుస్తాడని తెలిసి కూడా ఇతన్ని ఓడించాలని మీరు అడ్డం తిరిగిన తీరు, మీరు అడ్డము తిరగడమే కాదు, ఎంతో మంది తిరిగే వాళ్ళకు ప్రోత్సహించుడు ఇక్కడ క్లియర్గా వన్ సైడ్ కనబడుతుంది మాకు. సార్ ఒక్క విషయం సార్, ఇవాళ ఒక వ్యక్తిగా ఒకడు ఏం చేయలేడు. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే నాకు ఇంత పరిపుష్టి ఉండకపో, ఇంత రికగ్నిషన్ ఉండకపో. నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన విధానాన్ని కూడా కొంతమంది ప్రశ్నించినారు. ఏమయ్యా నువ్వు ఇంతకాలం సోషల్ మీడియాలో ఉండి సడన్ గా కాంగ్రెస్ లో ఎందుకు చేరావు, దానివల్ల నువ్వు వ్యక్తిగతంగా ఏదైనా ఆశిస్తున్నావు? నేను చెప్పినాను, నాకు వ్యక్తిగతమైన కాంక్షలు ఏం లేవు బాబు, కాంగ్రెస్ పార్టీలో నేను అది ఇది ఏదో కావాలన్న ఉద్దేశంతో చేరలేదు. కానీ నేను ఒక రాజకీయ పార్టీతో, ఒక ముఖ్యమైనటువంటి రాజకీయ పక్షంలో నేను ఉండే పక్షంలో నేను ఆ పార్టీ తరఫున ప్రచారం చేయగలను. అట్లా అని మొన్నటి ఎన్నికలలో నేను నా ఓన్ చైతన్య రథం తయారు చేసుకుంది సార్. నేను ప్రచార రథం తయారు చేసుకొని నేను మా చెన్నూరులో మొత్తం ప్రచారం చేసిన. వివేక్ వాళ్ళకి మాకు ఫ్యామిలీ రిలేషన్షిప్. వివేక్ అంటే నాకు అమితమైన గౌరవం, అతను అభిమానం కూడా. ఇట్స్ ఎ వెరీ నైస్ పర్సన్. అట్లానే మేము అసలు మీరు నమ్మరు, వివేక్ ఎప్పుడు వచ్చినాడండి మా నియోజకవర్గానికి పార్టీ టికెట్ జస్ట్ బిఫోర్ 4-5 days బిఫోర్ ది క్లోజర్ ఆఫ్ నామినేషన్స్ వచ్చినాడు. అయినా సరే ఆయనకు 37,000 చిల్లర ఓట్ల మెజారిటీతో గెలిచినాడంటే దానికి కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చారు. ఎంత కృషి చేసినారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈనాడు వివేక్ విజయం అంత సులభమైంది కాదు. కొన్ని 100 మీటర్ల లోతులో ఉన్న బొగ్గును బయటికి తీసినట్టు విజయం అనేది అంత సులభంగా రాలే. బావిలో నీళ్లను చెయ్యితో తోడి తీసినారు.
కాంగ్రెస్ కార్యకర్తలు. ఏం చేసినా మేము ఆ కార్యకర్తలకు రుణపడి ఉండాల్సి వస్తుంది. అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, నీ కోసం కష్టపడే కార్యకర్తలను ఇగ్నోర్ చేయొద్దయ్యా. కార్యకర్తలే నీ ఊపిరి, వాళ్ళే నీ కళ్ళు, వాళ్ళే నీ చెవులు, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటదని. నేను ఎప్పుడు చాలాసార్లు వివేక్ని కలిసినా కానీ నా కోసం నేను ఏదో అడిగా, నాకు అవసరం కూడా లేదు. ఆయన చేయగలిగింది లేదు, నేను సంపాదించగలిగేది అంతకు లేదు. కాకపోతే చెప్పాలి మీరు కంపల్సరీ మీరు సమాజానికి మీరు చెప్పాలి. ప్రజాహితం కోసం కూడా ఇవాళ చూడండి, మేము అక్కడ లేవలసిన అంశాలలో మా దగ్గర అన్ని సింగరేణి కాలనీస్ ఉన్నాయి. అక్కడ ఎంప్లాయీస్ ఎవరు మన వాళ్ళు లేరండి. ఓకే. మొత్తం ఎంప్లాయ్మెంట్ అమ్ముకున్నారు. అసలు ఎంప్లాయీస్ యొక్క సంఖ్యను గణనీయంగా తగ్గించినారు. రిటైర్ అయితే రిటైర్డే, కొత్త రిక్రూట్మెంట్ లేదు. బొగ్గు గనులలో నుంచి మనం బొగ్గు తీయలేదు, అవినీతిని తోడు తీసినాం. ఓకే. ఈ కవిత రోల్ గాని, ఈ హరీష్ రావు గాని, వీళ్ళ గురించి ది లెస్ సెడ్ ది బెటర్ తెలుసా. ఇవాళ అందుకే వాళ్ళ పరిస్థితి ఎట్లయింది, మొన్న సింగరేణి ఎన్నికలలో కూడా 4-5 ఓట్లతోని వాళ్ళు వచ్చినారు. వాళ్ళకి 100 ఓట్ల కంటే కూడా ఎక్కువ ఎక్కడ పరిస్థితి వచ్చింది, అంత డబ్బులు పెట్టి కూడా. ఒకనాడు సింగరేణి ఎన్నికలను చెరబట్టిన కేసీఆర్ ఈసారి నిస్సహాయంగా ఉండిపోయినాడా లేదా? అంటే అవినీతికి, అక్రమార్కులకు గనుక ఒకవేళ మనం సపోర్ట్ చేసే పక్షంలో వాళ్ళు ఎంత గొప్ప యోధులైనా నేల కూర్తారు అనే విషయము మనకి మహాభారతంలో చెప్పబడింది. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, ఇట్లా తర్వాత వీళ్ళంతా ఒకళ్ళ కంటే ఒకళ్ళు మెరుగైనటువంటి యోధులే. అశ్వత్థామ ఇట్లాంటి వాళ్ళు. అయినా సరే వాళ్ళందరూ ఒక అన్యాయానికి సపోర్ట్ చేయడం వల్ల అందరు నేల కొరికారు కదా. సో నీకెంత మేధా సంపత్తి ఉన్నా, నీకెంత వ్యక్తిగతమైనటువంటి పరాక్రమం ఉన్నా గానీ నువ్వు ఒక అవినీతి మార్గంలో పోతే నువ్వు కుప్ప కూలిపోతావు, పేక మేడల్ లాగా నువ్వు పడిపోతావు అనే దానికి ఉదాహరణ మహాభారతము. దాని నుంచి వచ్చిందే మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్. ఏమండి, ఒక్కొక్కడికి 100,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళు డబ్బు మద్యం విచ్చలవిడిగా ప్రవహింపజేసిన ఈనాడు బీఆర్ఎస్ ను ప్రజలు ఇట్లా ఛాయ్లో పడ్డ ఈగను తీసేసి పడేసినట్టు పడేసినారా లేదా? అంటే పేద ప్రజలకు, తెలంగాణ ప్రజలకు స్వాభిమానం ఎంత ఉంటుంది, న్యాయం ధర్మం పట్ల వాళ్ళ కమిట్మెంట్ ఎంత. సో ఈ విషయాలన్నీ ఇప్పుడు మా ప్రభుత్వం గ్రహించాలి. ఖచ్చితంగా మేము ఏవైతే ఇప్పుడు మేమైతే ఈ తెలంగాణ రాష్ట్ర కమిటీ యొక్క మేనిఫెస్టోని మేము రిలీజ్ చేసినాము, ఇందులో ప్రతి అంశం అమలు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటది. ఈ మార్గాన్ని నుంచి ఒకవేళ మా ప్రభుత్వం అటు ఇటు పోతే చాలా పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. రేపు రాబోయే రోజులలో అసలు ప్రజలకు ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఒకటి, కొంతకాలం వరకు ఇక మంచి వాళ్లకు భవిష్యత్తే ఉండదు. ఇక అంత దుర్మార్గుల రాజ్యమే తయారవుతుంది. రాష్ట్రంలో ఒక అవినీతి విలయతాండవం చేస్తుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈనాడు మేము ప్రభుత్వంలో ఉండి పరిపాలన చేయాలి. మీరు కంపల్సరీ మీకు క్వశ్చన్ చెప్పండి, మీరు ఖచ్చితంగా చెప్పాల్సిందే. కంపల్సరీ ఒకసారి వాళ్ళు వచ్చుకున్న పర్వాలేదు, చెప్పాల్సిందే. అయితే మీరు ఆ చెప్పగలుగుతారు అన్నటువంటి నమ్మకం కూడా నాకుంది. మీరు ఎందుకంటే ఒక ఫిలాసఫీ, అనేకమైనటువంటి ఒడిదుడుకులను, అనేకమైనటువంటి ముఖ్యమంత్రులు చూసినటువంటి వ్యక్తులుగా మీరు కంపల్సరీ మాకు ఆ నమ్మకం ఉంది సార్. అయితే ఓవరాల్ గా ఒక్కసారి అటు తెలంగాణ ఉద్యమాన్ని టచ్ చేసి లిటిల్ బిట్ గా మేము కూర్చుంటే ఖచ్చితంగా ఒక రోజు కూడా అనర్గళంగా మీరు మాట్లాడతారు, అనేక విషయాలు చెప్తారు. అది ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఎందుకంటే గుండెలు అంటే అందరూ అనుభవించారు, మీరు చెప్పేటివి అనుభవించరు, ఫీల్ అయినటువంటి మాటలు మీరు చెప్తారు. కాబట్టి ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం కార్యకర్తలను సమాయత్తం చేయాలంటే వాళ్ళకి కన్వెన్స్ అరేంజ్ చేసేది, వాళ్ళకు ఫుడ్ అరేంజ్ చేసేది, రకరకాల సౌకర్యాలు అరేంజ్. ధర్నా చౌకులు చూసారు, మిలియన్ మార్చులు చూసినాం. మీకు క్వశ్చన్, ధర్నా చౌక్ రీఓపెనింగ్ కి నేనే కృషి చేసిన యాజ్ ఎ గవర్నమెంట్ పీడర్ గా ఉన్నప్పుడు. అప్పటి చీఫ్ జస్టిస్ నన్ను అడిగినాడు, డూ యూ సపోర్ట్ దిస్ మెజర్ ఆఫ్ క్లోజింగ్ ది ధర్నా చౌక్, డూ యూ థింక్ దట్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ డిసెంట్ అని అన్నాడు. చీఫ్ జస్టిస్ నన్ను అడిగినాడు. అడిగితే నేను చెప్పాను, నో సార్, డెమోక్రసీ అండ్ డిసెంట్ విల్ గో టుగెదర్, దిస్ స్టెప్ ఈస్ నాట్ కరెక్ట్. I am not happy with the decision of the government, but your lordship can pass an order, a judicial order. I don't want to argue against this అని చెప్పినారు. ఆనాడు కోదండరాం గారు వేసిన కేసులో, అంటే పిఎల్ విశ్వేశ్వరరావు గారు వేశారు ఆ కేసుని, ధర్నా చౌక్ ఓపెన్ చేయాలని. మా ప్రొఫెసర్ అతను, జర్నలిజం లో నా 7.5 సంవత్సరాల తర్వాత నా ప్రొఫెసర్ అతను, నా గురువు పిఎల్ విశ్వేశ్వరరావు గారు. ఆయనే ఒకసారి నన్ను కలిస్తే, అరే నువ్వు క్లాసులో అంతా ఇదిగా లేకపోతే కదరా, ఎట్లా ఇంత డెవలప్ అయినావు అని అన్నాడు. అంటే సార్ మీరు చూపట్టిన మార్గంలో ప్రయాణించినాను సార్ నేను అని చెప్పినాడు. అంటే నేను అనేది ఏంటంటే, ఆనాడు నేను అట్లా చెప్పగలిగిన దానికి కారణం ఏంది, మా గురువులు మాకు ఇచ్చినటువంటి గొప్ప విద్య, ఆ తర్ఫీదు, ఆ నిర్మాణాత్మకమైనటువంటి వాళ్ళ
ఆలోచన సరళి ఆ. మాకు ఇంత కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి దారి తీసింది. అవును సార్. సో ఐ అట్రిబ్యూట్ ఆల్ మై సక్సెస్ టు మై గురుస్. ఎక్సలెంట్ సార్. అయితే మీరు చెప్పింది 100% రైట్ సార్. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అంతకు మొదలు స్పీచెస్ చూస్తే తెలంగాణ ప్రజల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటే ఈయన మొత్తం ఇక మా ఇంటి మనిషే, మా ఇంట్లో ఉన్నట్టే దేవుడే అనుకున్నాం. ఆయన తర్వాత మొదలుపెట్టిన మందకృష్ణ జైలుకోవడం, అద్దంకి దయాకర్ జైలుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి అందరినీ ఉక్కుపాదాలు మోపడం, ఎవరిని పడితే ధర్నా చౌకులు ఎత్తేయడం, దాని తర్వాత మల్లన్న అరెస్టు, రఘ అరెస్టు, ఎన్నో కార్యక్రమాలు ఊర్లలో ప్రతి మండల్ విలేజ్‌లలో 10 పోలీస్ స్టేషన్‌ల రౌడ్ షీట్లు ఓపెన్ చేయడు. ఇలాంటి కార్యక్రమాలు చేసి భయాందోళనకు గురి చేసినటువంటి విషయాలు మీరు చూసారు. దాని తర్వాత గద్దర్ వచ్చి ఆయన తెలుసుకున్నటువంటి విషయాలు హైదరాబాద్ చుట్టుముట్టు తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల భూమిని కేసీఆర్ ఊడగొట్టిండు, తీసేసిండు అన్నప్పుడు, ఉద్యోగాలు ఇయ్యలేదన్నప్పుడు, గద్దర్‌ను గేటు బయట ఎర్ర టెండలో బయట కూర్చునబెట్టన్నప్పుడు, ప్రగతి భవన్‌కు తాళాలేసిరన్నప్పుడు, ఫామ్ హౌస్‌ల పాలన జరుగుతుందన్నప్పుడు, ఇవన్నీ మీరు చూసినప్పుడు ప్రజలంతా అబ్జర్వ్ చేసిర్రు. ఆ టైముల ఇవన్నీ మీరు చూసుకుంటూ అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు లోపల? ఒకటి నాకు గతంలో మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక పద్యం ఉండేది, తెలుగు పద్యం. ఆ! కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నము శుభలగ్నంబు వనరుక తోరణ పట్టము కట్టిన కట్టెల మునుపటి వెనకటి గుణ గుణవేల వేలవాలు మారు వినరా గదరాసు. సోతు. వినరా? ఒక ఆ! కనకపు సింహాసనము ఈ రాష్ట్ర అధికారంలోకి మనం ఎవరిని తీసుకొచ్చినాం? ఒక శునకాన్ని తీసుకొచ్చినాం. ఆ! కేసీఆర్ అనేటువంటి ఒక శునకం వచ్చి హ్మ్. ఎన్నో అంటే ఎట్లా అంటే మేకవన్నె పులి హ్మ్. ఒక రకంగా ప్రజలను మభ్యపెడుతూ తీయటి మాటలు మాట్లాడుతూ ఏదో కొంత మంచి అంటే వాళ్ళు చక్కని విందు భోజనం ఆరగిస్తూ మిగిలిన అన్నం బీదవాళ్ళకిచ్చి, ఓ మీ పట్ల మేము ఎనలేని అభిమానంతో ఉన్నాము, అందుకే మీకు పాయసాన్నాలు తీసుకొచ్చి ఇస్తున్నాం అనేది. అట్లా కాదు, వీళ్ళు పొట్ట నిండా తిన్న తర్వాత మిగిలిన అన్నమే పేద ప్రజలకు పంచుతున్నారు అనేటువంటి నిజాన్ని గ్రహించిన తర్వాత ఒళ్ళు దహించుకుపోయేది. అందుకే కదా, లేకపోతే ఏమన్నా గట్టి పంచాయతీ అవును గదా! కేసీఆర్ కుటుంబంతో మనకున్న మీరు సడెన్‌గా ప్రత్యక్షమయ్యారు. ఎక్కడికెళ్ళొచ్చిర్రు శరత్ సార్ అని సడెన్‌గా ప్రత్యక్షం కారణం ఏందంటే కాదండి. ఇవన్నీ చూసిర్రు కాబట్టి వచ్చిర్రు. ఇవన్నీ ఏం అవసరం అండి? ఒక కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగానో లేకపోతే బీఆర్ఎస్ పరిపాలనకు వ్యతిరేకంగానో 2.5 సంవత్సరాలు నిరంతరంగా కొట్లాడాల్సిన అవసరం మాకేం పడ్డది? లేదు. ఇంట్లో నా భార్య లేరా, నా పిల్లలు, మా వాళ్ళు అనుక్షణం వాళ్ళు అడిగేది, డాడీ నువ్వు చేసే పని కరెక్టేనా? దీనివల్ల మరి బీఆర్ఎస్ వాళ్ళు ఇంత అరాచకం చేస్తున్నారు అన్నావు కదా, ఇఫ్ దే అటాక్ యూ, ఇఫ్ దే డూ సంథింగ్, వాట్ విల్ హ్యాపెన్ టు అవర్ ఫ్యూచర్ అండ్ అవర్ ఫేట్ అని అంటే, నో ఇట్స్ ఆల్ రైట్, నో బడీ ఈజ్ ఇండిస్పాన్సిబుల్ ఇన్ దిస్ సొసైటీ. ఎందుకంటే రాజులు చచ్చిపోతే కూడా వాళ్ళ పిల్లలు రాజ్యాధికారులకు వచ్చినారు. అలెగ్జాండర్ ద గ్రేట్, he lost his father at a young age, but by 32 years he conquered the whole world. ప్రపంచాన్నే జయించినాడు. కాబట్టి మీరు మా పిల్లలు, మాలాంటి ఆలోచన సరళిని పెంచి పుట్టుకున్న పిల్లలు కాబట్టి మీకేదో అన్యాయం జరుగుతుందని మీరు ఆలోచించద్దు. మీరు ఒక కుటుంబంలోనూ ఒకళ్ళిద్దరికే మీరు ఇంత అసహనంగా, ఇంత అభద్రతా భావంలో మీరుంటే మరి రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు కదా, ఏ రకమైనటువంటి ఆలనా పాలన వాళ్ళు, మరి వాళ్ళ తరఫున ఎవరు మాట్లాడతారమ్మా అని నేను నా బిడ్డలతో అడిగేది. సరే డాడీగా మీతో మేము వాదించలేము, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోమనేది. ఇన్ఫాక్ట్ ది హోల్ ఫ్యామిలీ వాజ్ అగెన్స్ట్ మీ when I was fighting for this social media and others. I never cared. I said, no, sorry, it's all right. ఏం జరిగితే అది జరుగుతుంది. ఇప్పుడు పరిత్యాగంతోనే మనిషి యొక్క అభివృద్ధి. గట్టిగా వేసుకునేది గట్టిగా అంటే ఒక ఆ విధంగా ఒక విషయం అండి, నేను మ్యాక్స్ ముల్లర్ రాసిన ఒక బుద్ధ అనే ఒక బుక్ చదివినాను. వాట్ హీ సేస్ ఈజ్ రెనౌన్సియేషన్ ఈజ్ ది బెస్ట్ వే ఎ మ్యాన్ కెన్ లివ్ బియాండ్ హిమ్సెల్ఫ్ అని. అంటే త్యాగంలోనే ఒక గొప్పతనం ఉంటదండి. ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళతో పోలిస్తే, స్వతంత్ర సమరంలో ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు వస్తే, లేకపోతే శ్రీకాంతాచారితో పోలిస్తే మన కాంట్రిబ్యూషన్ ఎంత అండి? 0. నేనే గొప్ప వ్యక్తిని నేను అనుకోవట్లేదు. నాకంటే గొప్ప గొప్ప వాళ్ళు, గొప్ప గొప్ప సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు తెలంగాణలో. తెలంగాణ ఉద్యమకారులలో నేను అందరికంటే చిన్నవాడిని, అందరికంటే తక్కువ కృషి చేసిన వాడిని నేను అనుకుంటా ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆ రోజున ఆ కుర్రోడు అట్లా భగభగ మంటల్లో కూడా జై తెలంగాణ జై తెలంగాణ అని అంటుంటే, తర్వాత శ్రీకాంతాచారి కుటుంబానికి కేసీఆర్ చేసిన అన్యాయం, శంకరమ్మకు టికెట్ ఇవ్వకపోవడము, ఎమ్మెల్సీ టికెట్లు అంత బెవార్స్ గారి కొడుకులకు ఇవ్వడము, ఇదంతా చూసిన తర్వాత హృదయం చాలా ఇట్లా ఒక బడబాగ్నిలో ఉండేదండి. చాలా అంటే చాలా బాధపడేది నేను, తెలుసా.
అసలు నల్లికి జరిగిన అన్యాయం కానీ ఇవన్నీ చూసి చాలా బాధపడేది. అరే ఏంది లుచ్చగాడు, కనీసం 1000 వేకెన్సీస్ ఉన్నాయి, 1000 పోస్టులు ఒకటి ఇవ్వచ్చు కదా అట్లాంటి వాళ్ళకని. ఒక ఎమ్మెల్సీ పదవి శ్రీకాంతాచారి తల్లికి ఇస్తే నష్టం ఏందండి? వాడు ఎంత ఎదవ అసలు. యాక్చువల్లీ నిజంగా కేసీఆర్ పతనానికి కారణమే ఇవి, ఈ కుచితమైన స్వభావం. మేము అనుకున్న పతనము 20 సీట్ల లోపల ఇంకా కొంచెం మిస్ అయింది. కానీ సార్ మీరు అసెంబ్లీ ఏర్పాటు చేసిన తర్వాత అసెంబ్లీలో డోలు కొట్టేతోళ్ళు డప్పు కొట్టేళ్ళు అంతంత జమ అయిన తర్వాత ఎందుకు సార్ భజన బృందం సార్ మొత్తం అసలు ఎంత ఘోరము. ఒక కోదండరామును పక్కకు తీసుకొని పక్కన కూర్చుని మాట్లాడకూడదా? ఒక గద్దర్ను పక్కన కూర్చుని అన్న నీ వల్ల నాకు వచ్చిందని పక్కన కూర్చుని పెట్టుకొని మాట్లాడకూడదా? గద్దర్ని కనుక కేసీఆర్ తగిలితే ఆయన దేహం మలినమయ్యేది. ఎక్కడి బూర్జువా, ఎక్కడి స్టార్టింగ్ లో అంటే తెలియదు. కేసీఆర్ కి ఇంటలెక్చువల్స్ పట్ల కానీ, సాక్రిఫైస్ చేసిన వాళ్ళ పట్ల కానీ, తెలంగాణ ఉద్యమకారుల పట్ల ఓన్లీ ముసలి కన్నీరే గార్చేది. వాడి అంతరాత్మలో ఎప్పుడు కూడా వీళ్ళకి ఎవరికి పేరు ప్రఖ్యాతులు ఉండద్దని. ఏమండి, స్వర్గీయ జయశంకర్ గారు నిజానికి వారు చేసిన సాక్రిఫైస్ తో పోలిస్తే కేసీఆర్ ఎంత ఒక రేణువుతో సమానం కాదు. ఒక ఇసుక రేణువు అంతా, ఒక సముద్రంలో ఒక చిన్న చుక్కలాగా. కానీ జయశంకర్ పేరు ఎక్కడా బయటికి రాకుండా కాపాడు. ఒకవేళ జయశంకర్ గారు కనుక ఆనాడు రాజ్యసభకు పోయినా లేదా పార్లమెంటుకు పోయినా ఏదో రకంగా పార్లమెంట్ లో ఆయన తన గళం వినిపించిన కేసీఆర్ అనేవాడు తెరమరుగవుతుండే. అందుకే ఆయన పార్లమెంట్కి పోకుండా కృషి చేసినాడు. మీకు నమ్ముతారో నమ్మరో, నేను సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ కి నేను వాళ్ళ స్టాండింగ్ కౌన్సిల్. ఈ ప్రొఫెసర్ జయశంకర్ వాజ్ అవర్ రిజిస్ట్రార్. మాకు పర్సనల్ ర్యాపోర్ట్ ఉండేది. ఎన్నోసార్లు కేసీఆర్ యొక్క మనస్తత్వం మీద నేను కంప్లైంట్ చేసేది జయశంకర్ గారికి. సార్ వీడిని ఎట్లా నమ్ముతున్నారు, వీడు ఎంత అంటే బేసికల్ గా మాకు ఈ దొరల దౌర్జన్యాల మీద ఒక రకమైన ఏవగింపు. అంటే విద్యార్థి దశ నుంచే మేము రాడికల్ విద్యార్థి సంఘాల్లో తిరిగేటప్పటి నుంచే, వాళ్ళ భావజాలం చూస్తున్నప్పటి నుంచే, మా పెద్దలని మేము అనుకరిస్తున్న కాలం నుంచే మాకు దొరల మీద ఒక రకమైన ఏవగింపు ఉండేది. దానికి తోడు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. బాహ్యంగా ఒక వ్యక్తి, అంతర్గతంగా ఒక వ్యక్తి ప్రజలను వంచే విధానం. ఏదో ఒక చిన్న వెల్ఫేర్ మెజర్ పెట్టేసేసి, చారాన ఖర్చు పెట్టేసేసి రూపాయిన్నర పబ్లిసిటీ తెచ్చుకోవడం. ఇదంతా గమనించిన తర్వాత ఎంత బాధ అనిపిస్తుంది. దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు అని అంటే ఎంతో ఆనందపడ్డావు. అరే వా, దళితుల ఉద్ధానానికి కృషి చేస్తాడా కేసీఆర్ అనుకున్నాం. కానీ తీరా అధికారంలోకి వచ్చినాక నేను తప్ప ఇంకోడు ఎవరు లేడు అని అన్నాడు. రాజయ్యను అనవసరంగా తొలగించినాడు. 2 రోజులు ఇచ్చినట్టే ఇచ్చి కడియం శ్రీ గారిని తీసుకొచ్చి పొందబెట్టినాడు. కాకపోతే ఈ దళిత నాయకత్వంలో కూడా వ్యక్తిత్వం లేకపోవడం చాలా బాధ. వాళ్ళ కడియం శ్రీహర్ లాంటి వ్యక్తి ఈనాడు కేసీఆర్ తో అరే ఆ భజన, ఆ పద్ధతి అది అసలు ఆలోచించడం చాలా బాధాకరం. అంటే ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వ్యక్తి ఒక్కనాడన్నా ఆత్మవిమర్శ చేసుకోవద్దా? కనీసం ఇప్పుడన్నా ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, కేసీఆర్ ని తీసి పక్కబెట్టారు. ఇవాళ కేసీఆర్ ని డిఫెండ్ చేయడానికి ఈయన ఎందుకు వందేమాగత స్తోత్రాలు చేస్తాడు? అసలు వీళ్ళు అర్థం కాదు. నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండే మా కాలేజీకి వచ్చిండు సార్. ఐ యూస్ టు సీ హిమ్ సార్. ఐ వాజ్ ఎ జర్నలిస్ట్ ఎట్ దట్ టైం. విన్నారా, కడియం శ్రీహర్ గారిని మంత్రిగా చూసినాను, వీళ్ళందరినీ చూసినాను సార్ నేను చాలా దగ్గర నుంచి. జానారెడ్డి గారిని, తర్వాత జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఉండేవారు. ఇట్లా రకరకాల వీళ్ళందరినీ నేను చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిని. కాకపోతే ఇంత మోరల్లీ బ్యాంకరప్ట్ వీళ్ళు అని నేను ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నా. ఇప్పుడు కడియం శ్రీహర్ గారు ఇంకా కూడా సరే, ఇంతకు ముందు ఏదో రైటో రాంగో అదో ఏదో చేసినాడు, మా అంటే ఓ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఉంటాడు కేసీఆర్. అది కూడా కేసీఆర్ ఏమైనా కడియం శ్రీహరి మీద ప్రేమతో టికెట్ ఇచ్చాడా? ఆ టికెట్ ను కడియం శ్రీహరి గారికి ఇస్తేనే గెలుస్తామన్నటువంటి భావన వచ్చినప్పుడు తన పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉంటాడు కాబట్టి చేశాడు. అంతే తప్ప వేరే కారణం లేదు కదా. ఇప్పుడన్నా ఆయన కళ్ళు తెరిచేసేసి నో, కనీసం సైలెంట్ గా ఉండొచ్చు కదా. దుర్మార్గులను సపోర్ట్ చేసే కంటే సమ్ టైమ్స్ యూ నీడ్ టు బి సైలెంట్. అది పని కూడా చేయట్లేదు. ఇంకా ఏదో మభ్య పెట్టడానికి అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన విమర్శిస్తున్నాడు. నేను ఆయన ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. 9.5 సంవత్సరాల పాలనలో యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు, ఈ ప్రశ్నాపత్రాలు లీకేజ్ అయినప్పుడు, అరాచకాలు జరుగుతున్నప్పుడు, మహిళల మీద, విద్యార్థుల మీద రకరకాల దురాగతాలు జరుగుతున్నాడు, ఈ కడియం శ్రీహరిలో ఉన్నటువంటి సామాజిక స్పృహ ఏమైంది సార్? ఎందుకు ప్రశ్నించలేదు కేసీఆర్ ని? ఇప్పుడు హీఈస్ ఆల్సో ఇన్ ది వింటర్ ఆఫ్ హిస్ లైఫ్. చిట్ట చివరి దశలోనే ఉన్నాడు. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఆయన ఉండేది గెలిచేదో తెలియదు, కాంటెస్ట్ చేసేదో తెలియదు, ఆయన టికెట్ ఇస్తారో తెలియదు, ఏది తెలియదు. ఈ 5 ఏళ్లలో అయినా ప్రజాహితం జరుగుతుంటే అతను ఎందుకు సహించలేకపోతున్నాడు? ఒక అక్కసు రేవంత్ రెడ్డి మీద, అరే యంగ్ ఏజ్ లోపల ఇతను ముఖ్యమంత్రి అయినాడు, ఇంతకాలం ప్రజా జీవితంలో ఉన్నా నేనంత పెద్ద ప్రఖ్యాతి సాధించలేకపోయినా
అనేటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి ద్వేష భావనతో ఈనాడు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు. అయ్యే నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే నువ్వేం రామరాజ్యం వస్తుందా? రాదు కదా. ఏమండి, ఇప్పుడు అధికార యంత్రాంగం అంతా సరిదిద్దుకోవాలి. ఒక వారం రోజులు మనం ఎటన్నా వాళ్ళు 3 నెలల వరకు మంత్రివర్గమే అది చేయలేదు. అది కదండి. ఇప్పుడు మనము ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాం, ఏదో పనుల వల్ల మనం ఊరికి వెళ్తాం, 3-4 రోజులు అక్కడ ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఒక్క గంట సేపట్లో ఇల్లు సర్దుకుంటావా అండి? ఎంత కష్టం. ఆ రోజు ఎట్లా అనిపిస్తుంది, వాళ్ళు అన్ని సెట్ చేసి పోతాం మనం కదా, మళ్ళీ అన్ని కడగాల్సి వస్తుంది. అట్లాంటిది 9.5 సంవత్సరాల దురాగతమైనటువంటి పాలనను, దుర్మార్గ పాలన తొలగించి ప్రజలు ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పాలనకు పట్టం కట్టినప్పుడు ఈ పాలన గాడిలో పెట్టడానికి కొంత సమయం అవసరం కదా. ఏమండి, అన్నం తింటే అరగడానికి కొంత టైం పడతా లేదా? కొత్త పరిపాలన నువ్వు కొంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ అయితే ఇవ్వాలి కదా, కొంత టైం ఇవ్వాలి కదా. అరే స్టార్ట్ పెట్టి అదే కదా, ఈ దుష్ప్రచారాలు చూస్తే చాలా బాధని. అసలు చాలా ఒక్కటే విషయం సార్, ఇప్పుడు ప్రజలు ఇంకొంతమంది కేసీఆర్ ఏదో దేవుడు భగవంతుడు అనుకున్నట్టు ఫీలింగ్ కనిపిస్తుంది. ఏంటంటే ఆయన రైతు బంధు ఇచ్చేది, ఆయన ఏందో ఇచ్చేది అంటే ప్రజలు కొంతమంది ఇంకా ఆలోచన తీరు ఉందా, ఎలా ఉందో నాకు అర్థం కాలేదు. రెండోటి సార్, అటు గ్రామాలల్లో రూరల్లో ఇంటలెక్చువల్స్ ఉన్నారా, అయితే హైదరాబాద్లో ఇంటలెక్చువల్స్ ఉన్నారా? ఎందుకు హైదరాబాద్ సరౌండ్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ తక్కువ సీట్లను అంటే తెచ్చుకోగలిగింది? అవుట్ ఆఫ్ విలేజ్లలో కంపల్సరీ అంటే బైక్ తీసుకోగలిగింది. ఖమ్మం కానీ, నల్గొండ కానీ, మహబూబ్ నగర్. ఇక్కడ సందర్భంలో ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంటే స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక మా జర్నలిస్ట్ మిత్రుడు ఒక ఫూలిష్ ప్రశ్న వేసినాడు. అంత హారిబుల్ ప్రశ్న అంటే అంత హారిబుల్ ప్రశ్న, అది ఆ స్థాయికి సరిపడేది కాదు. ఆయన ఏమన్నాడు తెలుసా, చాలా సున్నితంగా, యూ హ్యావ్ ఎ రైట్ టు బి ఎ ఫూలిష్ అన్నాడు. అబ్బా, నీకు ఫూలిష్ గా బిహేవ్ చేసే అధికారం ఉంది, హక్కు ఉంది అన్నాడు. లేదా ఇవాళ మీరు గమనించాలి, ఎందుకు ఈ సిటీ పెరిఫెరీలో కానీ, లేకపోతే జంట నగరాలలో కానీ, రంగారెడ్డి జిల్లాలో కానీ అనుకున్న సీట్లు కాంగ్రెస్ కు రాలేదు అని అంటే, ఇక్కడి సమైక్యవాదులకు ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీలోని నాయకులతో ఆర్థికమైన లావాదేవీలున్నాయి. వీళ్ళు బీఆర్ఎస్ కనుక కూలిపోతే, బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే మా కమర్షియల్ ఇంట్రెస్ట్ దెబ్బతింటదన్న ఉద్దేశంతో స్వార్థపూరిత రాజకీయాలు చేసేసి ఒక రకమైనటువంటి భయాందోళనకు గురి చేసినారు. ఇక్కడ ఎవరైతే ఆంధ్ర మిత్రులు, ఆంధ్ర సోదరులు కొంతమంది ఇక్కడ స్థిరపడ్డాయి, ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారు, ఈ ప్రాంతంతో వాళ్ళ జీవితాలను ముడిపరుచుకున్నారో వాళ్ళలో ఒక భయానకమైన వాతావరణం సృష్టించినాడు. బీఆర్ఎస్ లేకపోతే రేపు రాబోయే ప్రభుత్వం మీ ఇంట్రెస్ట్లని కాపాడదు, మీరు సర్వనాశనం అవుతారు, మా వల్లనే ఇదంతా జరిగిందని. దానికి తోడు 5-6 ఫ్లైఓవర్లు కట్టినాడు కదా, డిర్ర అని పోయేటప్పుడు అదే అభివృద్ధి అని అనుకున్నారు ఈ సీమాంధ్రులు. అసలు మీకు కూడా తెలుసు సార్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ కట్టింది కాంగ్రెస్, రింగ్ రోడ్ కట్టింది కాంగ్రెస్, హైటెక్ సిటీతో పోల్చుకుంటే ఇప్పుడు అత్యంత పొడవైన పివి నరసింహారావు ఫ్లైఓవర్ కూడా కాంగ్రెస్ కట్టింది. అంటే ఇంత భూములు అమ్మకుండా, ఇంత పన్ను లేకుండా కాంగ్రెస్ పార్టీ అంత మంచివి కట్టింది కదా. వీళ్ళు అబద్ధాలు చెప్పగలిగారు. రెండవది, మీరు చెప్పింది 100% వాస్తవం. మీరు చెప్పింది ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ఏమనుకున్నా సార్ అంటే, కాంగ్రెస్ నాయకులు ఎక్కువ మంది పోటీ ఉండి టికెట్ల లోపల ఒక అవకాశం రేవంత్ రెడ్డి గారు కలిసి కొంచెం అందరినీ కాంప్రమైజ్ చేయలేకపోయాడని నేను అనుకున్నాను. కానీ మీరు చెప్పింది కూడా 100% లోపల మీరు చెప్పింది నాకు గుర్తొస్తుంది. మణికొండలో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా ఇలాంటి పుకారాలు లేపుతురబ్బా, వస్తుందబ్బా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పింది కూడా అది రైట్ అనిపిస్తుంది. నేనేమో ఆ లెవెల్ ఆలోచించి, అంటే ఒకటేనండి, ఇప్పుడు నేను ఒక ఈనాడు సంస్థలో ముడిపడి ఉండి పనిచేస్తున్నాను, తర్వాత ఆంధ్రజ్యోతితో కొంతకాలం ఉన్నాను. చాలా మంది సీమాంధ్ర మిత్రులు నా దగ్గర, నాకు తెలిసిన వాళ్ళు, నాకు పరిచయం ఉన్నవాళ్ళు. మేము తెలంగాణ ఉద్యమంలో కొట్లాడేటప్పుడు కూడా వ్యక్తులుగా వాళ్ళ మీద ఏ రకమైన ద్వేష భావన ఉండకపోతుంది. ఈనాడు కూడా, ఈ రోజు కూడా, ఇన్ని రోజులైంది నేను జర్నలిజం వదిలేటి ఈనాడుతో నా సంబంధాలు తెంచుకొని కూడా, కానీ కృతజ్ఞత అనేది ఒకటి ఉంటది కదండి. వాళ్ళలో ఏం తప్పు, ఒకసారి రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళని ప్రతిసారి సెటిలర్స్ అనడము, ఆంధ్ర వాళ్ళు అనడం, ఇదంతా తప్పు. నేను దాన్ని ఎప్పుడు ఒప్పుకోలేదు. రైట్ ఆర్ రాంగ్, దే టైడ్ దేర్ లైఫ్, దే ఆర్ విత్ అస్. సో వాళ్ళని సమంగా చూడాలి. వాళ్ళు కూడా తెలంగాణ ప్రజల పట్ల అంతే మమకారంతో ఉండాలి, అంతే ప్రేమతో ఉండాలి. వాళ్ళు ఇక్కడ బాహ్య ఫిజికల్ గా ఉంటూ అక్కడ ఆంధ్ర రాజకీయాల మీద మనసు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడి ప్రాంత ప్రజలతో మమేకమై ఉండి ఇక్కడి ప్రాంతం యొక్క అభివృద్ధికి వాళ్ళు కృషి చేయాలి. ఎంతసేపు ఇక్కడ సంపాదించి దీన్ని తీసుకెళ్లి ఆంధ్రాలో పెడతా, విజయవాడలో పెడతా, వైజాగ్ లో పెడతా, ఈ రకమైన కార్యకలాపాలు వాళ్ళు చేస్తున్నంత కాలము వాళ్ళని ఇక్కడి ప్రజలు ఎప్పుడు నమ్మరు. వీళ్ళు దుర్మార్గులు,
వీళ్ళు మనని దోచుకొని అక్కడ పడుతున్నారు అనేటువంటి ఆ ఆలోచన తెలంగాణ ప్రజల కోసం మాత్రం మంచిది కాదు. చాలా డేంజర్. నాయకులకు వచ్చి ఏం చేసుకుంటారో అర్థం కాదు, కానీ ప్రజలకు రావద్దు. అందుకోసమే మనం ప్రతిసారి ఏం చెప్తున్నాం, ఒక రైట్ మైండెడ్ సిటిజన్స్ గా నో, అందరూ ఒకటే. ఒకసారి రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత సీమాంధ్రులు కూడా మన అన్నదమ్ములతో సమానము. తర్వాత భారత రాజ్యాంగం ప్రకారంగా ఏ వ్యక్తి అయినా ఎక్కడైనా స్థిరపడే అధికారం ఉంది. ఆ ప్రాథమిక హక్కును కలిగి ఉన్నాడు. కాబట్టి వాళ్ళని ఇంకా కూడా సెటిలర్స్ అని వాళ్ళ మనోభావాలను దెబ్బతీయద్దని నేను ఎన్నోసార్లు మాట్లాడాను. ఒక్కొక్కసారి నన్ను తిడుతురు తెలుసా మా బార్ అసోసియేషన్ లో కూడా, అరే నువ్వు తెలంగాణ ఉద్యమం చేసి మళ్ళీ ఇప్పుడు ఎందుకు సీమాంధ్రుల తరఫున మాట్లాడు. అరే సీమాంధ్రులు ఎవర్రా అని అడిగేది. ఎవరు సీమాంధ్రులు, నువ్వు ఏడబుట్టినావు? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కన్సిడర్ మై ఓన్ బ్యాక్గ్రౌండ్, మై మదర్ ఈజ్ ఎ మహారాష్ట్రియన్. మేము ఇక్కడ వచ్చి సెటిల్ అయినాము, ఇక్కడ ఉన్నాము, ఇక్కడ ప్రాంతంతో పడి ఉన్నాం. అదే కదా చెప్తున్నా, మా బంధుత్వాలు చాలా మంది మహారాష్ట్రలో ఉన్నారు, ఆంధ్రలో ఉన్నారు, రకరకాలు ఉన్నారు. మా ఇంట్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల మతాల వాళ్ళు ఉన్నారు, రకరకాల. ఇట్స్ లైక్ ఏ కాంబినేషన్, ఇట్స్ ఫుల్ మీల్స్. ఇక్కడ అన్నం ఉంది, పప్పు ఉంది, కూర ఉంది, పచ్చడి ఉంది, పాపడం ఉంది, సాంబార్ ఉంది, రసం ఉంది. ఇక్కడ అన్ని ఉంటేది ఫుల్ మీల్స్ అయిందండి. అన్ని రకాల వాళ్లతో సమంగా కలిసి మమేకమై పరిపాలన సాగించడమే డెమోక్రటిక్ రూల్ అంటారు. డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ ది పీపుల్, వర్కింగ్ టుగెదర్ అండ్ ట్రయింగ్ టు మాప్ అప్ ఎవ్రీబడి. ఇప్పుడు చిట్ట చివరి లైన్ లో ఉన్నవాడు కూడా బలహీనుడైతే అతనికి చేయుతనివ్వగలిగినాడే నీ పరిపాలనకు నిజమైనటువంటి ప్రతిపత్తి ఏర్పడుతుంది. సార్ ఏదైనా వేరే సందర్భంలో మనం మాట్లాడదాం. జనరల్ గా ఈ పరిపాలన, అడ్మినిస్ట్రేటివ్ క్రాఫ్ట్, ఇట్లాంటి విషయాలు అసలు మనం రోజుల తరబడి చేసిన ఇవన్నీ చర్చలు కంపల్సరీ ప్రతి ఒక్క విషయం మీద క్షుణ్ణంగా మీతోటి మాత్రం మేము చర్చలు చేయాలనుకుంటాం సార్. అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. దేశ స్థాయిలో నరేంద్ర మోడీ పాలన కూడా చూసారు ఓవరాల్ గా. మీరు ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత, పాదయాత్ర తర్వాత వచ్చినటువంటిది, ముఖ్యంగా మన హైదరాబాద్ లో తెలంగాణ అంటే బీఆర్ఎస్ కొన్ని సీట్లు ఎక్కువ వచ్చినాయి కదా. రేపు పార్లమెంట్ ఎన్నికలలో రిజల్ట్ ఎలా ఉండబోతుంది? అంటే రూరల్ ఏరియా కంప్లీట్ వాళ్ళు టర్న్ అయ్యారు, మొత్తం కాంగ్రెస్కి వస్తుంది. హైదరాబాద్ లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు? ఒకటండి, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఈ మేనిఫెస్టోలో మనం పొందుపరిచినటువంటి కొన్ని వాగ్దానాలున్నాయో వీటిని అమలు చేయడంలో ఈ ప్రభుత్వం చూపిస్తున్న చొరవతోనే రేపటి పార్లమెంట్ ఎన్నికలు ఆధారపడతాయి. ఇప్పుడు ఏదో కాలయాపన చేసేసి ఈ 6 గ్యారంటీలను అమలు పరచడంలో కానీ, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పదవుల పంపకంలో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వకుండా లంపెన్ గాళ్ళకి, లాబింగ్ చేసే వాళ్ళకి ఇవ్వడం వల్ల, వినండి, ఇంకా ఇతరత్రమైన కార్యక్రమాలు అంటే ప్రజాహితం కన్నా ఎక్కువగా ఒక కులం యొక్క ప్రాధాన్యతని పెంచుతూ ఒకవేళ పరిపాలన సాగించిన పక్షంలో ఈవెన్ మీ నా లాంటి వాళ్ళు కూడా ఎదురు తిరుగుతారు. రేపు పార్లమెంట్ ఎన్నికలలో మట్టి కనిపిస్తారా? అంటే ఏ ప్రజలు మీరు న్యాయం చేస్తారని నమ్మిన కేసీఆర్ ను మట్టి కనిపించారు కదా, అదే ప్రజలు మళ్ళా మనకు కూడా అదే గుణపాఠం నేర్పుతారు. కాబట్టి చిత్తశుద్ధితో గనక ఒకవేళ ఈ మేనిఫెస్టోని అమలు పరిచే పక్షంలో దెర్ ఇస్ నో డౌట్ దిస్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోని అమలు చేయడానికి సకలమైన కృషి చేస్తారు మా ముఖ్యమంత్రి. మా పార్టీ నాయకత్వం కూడా సహించదు. ఒకవేళ మార్గాన్ని గనక తప్పి ఉంటే, మీకు రాహుల్ గాంధీ గారు ఏం చెప్పినారండి, చాలా నిక్కచ్చితంగా చెప్పినారు. దోస్ ఆఫ్ ది పీపుల్ హూ డు నాట్ వర్క్ ఫర్ ది పీపుల్, వాళ్ళు మాకు అవసరం లేదు అని చెప్పి, ప్రజాహితం కోసం పనిచేసే వాళ్ళే మాకు కావాలన్నారు. తెలంగాణ యొక్క సమగ్ర అభివృద్ధికి కృషి చేసే నాయకత్వాన్ని మేము ఎంకరేజ్ చేస్తామని అన్నారు. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ రాష్ట్రంలో పరిపాలన సరైన విధానం లేదనుకోండి, మాకు ఒక అపలేట్ అథారిటీ ఉంది కదా, పార్టీ హైకమాండ్, ఒక 100 మందిని తీసుకొని పోతామండి. పోయి ఇవంతా ఏం జరుగుతుంది ఇక్కడ, ఎట్లా చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ప్రజాహితం ఎందుకు దెబ్బతింటుంది, దీనివల్ల రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో చాలా అన్యాయం జరుగుతుంది, చాలా అనర్థాలు జరుగుతాయని మేము అవసరమైతే మా పార్టీ హైకమాండ్ అలర్ట్ చేస్తాం. ఒకవేళ అయినా సరే పార్టీ హైకమాండ్ కూడా వీళ్ళనే మాటలలోనే నమ్మి అది చేస్తే దాని ఫలితం రేపు పార్లమెంట్ ఎన్నికలే చెప్తాయి. ఒక విషయం మనం గ్రహించాలండి, బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య ఓట్ల శాతము ఎంత అండి? జస్ట్ 2%, నాట్ ఈవెన్ 2% అండి, 1.85 చెప్తున్నాను అంతే, అంతకంటే ఎక్కువ లేదు. సో ఇది ఇట్లా ఎట్లా ఉందంటే చిట్ట చివరి వరకు పోతున్నప్పుడు కూడా, ఒక పర్వతం ఎక్కేటప్పుడు లాస్ట్ కొన వరకు పోయినాక కూడా కాలు జారితే కిందనే పడతారు కదా, పడతారా? సో కాబట్టి ఇప్పుడు ఈ 2-3 నెలల పరిపాలనా విధానము
ప్రజల తరఫున ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ బెస్ట్ ఇంప్రెషన్. ఎగ్జాక్ట్లీ అది చేయలేదు. అటు వాళ్ళకు వ్యతిరేకత మొదలైనాక మళ్ళీ తిరగరు మనుషులు. ప్రజలు కూడా వన్ సైడ్ కోపం వచ్చి మళ్ళీ తిట్టి మళ్ళీ ఇట్లా మారరు ఇక. కాదండి, ఇప్పుడు పెనం మించి పొయ్యిలో పడ్డారు ప్రజలు అనే భావన రానివ్వద్దు. ఇప్పటి ముఖ్యమంత్రికి కానీ ఈ మంత్రివర్గానికి కానీ అది అవసరం ఉంటుంది. అంటే అప్పుడప్పుడే కొన్ని సంఘటనలు జరుగుతున్న తీరు. ఇప్పుడు అసలు యాక్చువల్లీ మనం ఏం చెప్పినాము, ఈ నెల మీరు కరెంటు బిల్లు కట్టండి, వచ్చే నెల కట్టాల్సిన అవసరం లేదు, మేము కట్టుకుంటాం అన్నారు. మీరు అన్ని పనులు వదిలితే 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకోండి, మేము కడతాం అన్నారు. మాఫీ చేస్తాం, రుణమాఫీ చేస్తాం, ఇట్లా రకరకాలుగా మనం వాగ్దానాలు చేశాం కదా. ఆ వాగ్దానాల అమలులో మన చిత్తశుద్ధిని కనుక మనం ప్రదర్శించకపోయే పక్షంలో ప్రజలు 5 నిమిషాలు కూడా ఆలోచించారు. స్టార్టింగ్ ఈ స్విచ్ ఆఫ్ చేసి ఆ స్విచ్ ఆన్ చేస్తారు. అవును. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ప్రజాహితం పైట. ఇంకోటి ఏంటంటే సార్, మనము వ్యక్తిగతమైన కాంక్షలు లేకుంటే రాజకీయాలలో యూ కెన్ ఛాలెంజ్ ఎనీ డ్యామ్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నారా. ఇవాళ పదవుల కోసం అని చెప్పి వాళ్ళ క్యారిడార్లలో తిరిగి దేహి అని ఏదో ఒక పదవి తెచ్చుకుంటే మనం మాట్లాడలేం. అవును. ఒకవేళ మనం ఆ లాబింగ్ చేయకుండా అదంతా ఏం చేయకుండా లేదని అంటే పార్లమెంట్ ఎన్నికలలో కానీ ఇంకెక్కడైనా కానీ ఎవడు దుర్మార్గుడు అయితే మనకి వ్యతిరేకంగా కొట్లాడొచ్చు. కొట్లాడలేమా? 100% కొట్లాడాలి. కొట్లాడితేనే మనం మన సామాజిక బాధ్యతను నిర్వర్తించాలి. ఇక్కడ కన్నింగ్ మెంటాలిటీ ఉంటే కంపల్సరీ మనం నిందించాల్సిందే. తప్పదు సార్, తప్పదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నాయకునికి కూడా మంచిది కాదు. ఇప్పుడు కేసీఆర్ కు పొగడతలు చేశారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. ఇక్కడ కూడా ప్రభుత్వంలో చేయాలి. అసలు యాక్చువల్ గా ఇప్పుడు మీరు చూసిర్రు, మేనిఫెస్టో చూసారు, కాంగ్రెస్ మేనిఫెస్టో. కరెక్ట్. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, వీళ్ళ వల్ల ఎవరి దగ్గర కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందో లేదో నా టేబుల్ మీద ఎప్పుడు మేనిఫెస్టో ఉంటది. రోజు ప్రభుత్వ విధాన నిర్ణయాలు వచ్చినప్పుడైనా రకమైన పాలన జరగటం, ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ స్టెప్, ఈ టచ్ స్టోన్ ఆఫ్ మేనిఫెస్టో ఉందా లేదా అని చూస్తాను. ఒకవేళ మా ప్రభుత్వం గనక ఈ మేనిఫెస్టో నుంచి దూరంగా పోయి ప్రజలకు మేలు చేయకుండా వస్తే ఆ క్షణంలోనే ఈ పార్టీకి సభ్యత్వం కాదు కదా, దేన్నైనా త్యజించి మళ్ళీ ప్రజాహితం కోసం కొట్లాడుతున్నాను. ఎందుకంటే దిస్ రెమినెంట్ ఆఫ్ మై లైఫ్ ఐ డు నాట్ వాంట్ యాక్సెప్ట్ చేయాలి. అంతే, ప్రజల తరఫునే ఉంటుంది తప్ప వేరే వాళ్ళ తరఫున ఉంటుంది. అక్కడెక్కడ సోషల్ మీడియాలో కొంతమంది ఆల్రెడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టార్ట్ చేసినారు. నేను దాన్ని ఏకీభవించట్లేదు. నేనేమంటానంటే కొంత సమయం ఉండాలి. మరి ఒక రోజులోనే మిరకిల్స్ జరగవు. ఏమండి, 5 సంవత్సరాల తర్వాత కూడా బీఆర్ఎస్ లో ఏం చెప్పుకున్నారు, మేము ఇప్పుడిప్పుడే పుట్టి 5 ఏళ్ల వయసులో ఉన్న పసికోణ అది ఇది అని చెప్పినారు. వాళ్ళకి 5 ఏళ్ళు 6 ఏళ్ళు సమయం ఇవ్వగలిగిన ప్రజలు వీళ్ళకు కొంత సమయం ఇవ్వలేరు అంటే అది తప్పదు. సరే, కాకపోతే ఏంటంటే ఈ నిరుద్యోగ భృతి విషయంలో కానీ, తర్వాత మహిళలకి ఏదైతే మనం పెన్షన్ ఇస్తా అనుకున్నామో దాని విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ కొన్ని వడివడిగా కొన్ని చర్యలు చేయకుంటే మాత్రం ఇంకా ప్రజలు చాలా అసహనం. ఈ రోజు 3 గ్యారంటీలు, మళ్ళీ ఆ 2 గ్యారంటీలతో పాటు ఇంకా 3 గ్యారంటీలు కూడా త్వరలో స్టార్ట్ అవుతున్నాయని చెప్పి మన గృహజ్యోతి, దానికి సంబంధించిన 2500 మహిళలకు, దానికి సంబంధించిన సిలిండర్, ఈ 3 కూడా త్వరలో స్టార్ట్ అవుతున్నాయి సార్. స్టార్ట్ చేయాలి సార్, ఇమిడియట్ చేయాలి. వీళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే బికాజ్ వీ హావ్ ప్రామిస్డ్ దెం, వి హావ్ టు రిడీమ్ అవర్ ప్రామిస్. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అసలు యాక్చువల్ గా ప్రజలకు కేసీఆర్ చేసినటువంటి కాళేశ్వరము యొక్క అవినీతి కావచ్చు, లేదంటే కుటుంబ పాలన కావచ్చు, లేదంటే నిరుద్యోగులను విననాడడం కావచ్చు, తుడనాడడం కావచ్చు, లేదంటే భూములన్నీ అమ్మడం కావచ్చు, ఈ అన్ని పెద్ద సమస్యలతో పోల్చుకుంటే ఒక నెల రోజుల్లో, ఒక 30 రోజుల్లో, ఒక 40 రోజుల్లో అన్న మాట చెయ్యలేదు కాబట్టి ఇమీడియట్ గా ప్రజలు ఇంత పెద్ద స్థాయిలో విరుచుకుపడడం కరెక్టేనా? అసలు ప్రజలు ఎలా ఉండాలి? అసలు ప్రజలు ఎవరు విరుచుకుపడుతులేరండి. ప్రజలు ఓపికగా గమనిస్తున్నారు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని. కొంతమంది పెద్ద డ్యామేజ్, సోషల్ మీడియా డ్యామేజ్, అవి రీకలెక్ట్ చేసుకున్న డ్యామేజ్లు, ఇవి ఈ కన్స్ట్రక్ట్ అవుతున్నటువంటిది ఎలా చూస్తారు మీరు? ప్రజలు ఎలా చూస్తారండి? ప్రజలలో అంత అసహనం లేదు. ఓకే, ప్రజలు కూడా వాళ్లే పెంచి పోషించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ ఆశీర్వాదంతోనే ఈనాడు మేము అధికారంలోకి వచ్చినాం. ఆశీర్వాదం ఇచ్చిన ఏ వ్యక్తి కూడా ఇమీడియట్ గా దూషించాడు అన్నారా. ఒక 6 నెలలు 3 నెలలు అట్లా చూసిన తర్వాత వీళ్ళ నడకళ్ళల్లో నిజంగానే వీళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినారు, అబ్బా మనల్ని మోసం చేసినారు, వీనికంటే వాడే బెటరు అనేటువంటి భావనకు వచ్చే వరకు కనుక మనం ఉంటే తప్పకుండా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఏదైతే ఇమీడియట్ గా ఇవాళ ఏదో జరగాలి, రేపు మాట్లాడుతా ఉన్నారు, తెల్లారి నుంచి మాట్లాడుతా ఉన్నారు, అయిపోయింది ఇక అది వాళ్ళ అసహనానికి అది తప్పది. అసంబద్ధమైనటువంటి విమర్శ
కొంత సమయం అయితే ఇవ్వాల్సి వస్తుంది. అట్లీస్ట్ అప్ టు శివరాత్రి. నేనైతే ఒక గట్టి పెట్టుకున్నా సార్, శివరాత్రి వరకు ఈ 6 గ్యారంటీల అమల్లో కాంక్రీట్ స్టెప్స్ తీసుకోకుంటే ఇంకా నేను దూరంగానే వెళ్ళిపోవాలనే ఆలోచన ఉంటది కంపల్సరీ. ఎందుకంటే ఆ తర్వాత మన ప్రజలకు జవాబుదారితనం సార్. ఇవాళ ఫోన్ ఎత్తే అవకాశం లేదు సార్. వాట్సాప్లలో వచ్చే మెసేజెస్ కనుక మీరు చదివితే ఎంత బూతులు తిడుతున్నారు తెలుసా. ఏమా నువ్వు అన్ని మీడియాలో హౌస్లకు పోయినావు కదా, అక్కడిక్కడ ఇంటర్వ్యూ ఇచ్చావు కదా, ప్రజలకు అంతా ఎలుగెత్తి చాటినావు కదా, ఏమైంది, ఏది మా రైతు బంధు, రకరకాలుగా ప్రశ్నలు వేస్తున్నారు తెలుసా. ఇవాళ సోషల్ మీడియాని కూడా ప్రజలు చెరబడతారు. ఒకవేళ ఈ ప్రభుత్వం ఫెయిల్ అయితే సోషల్ మీడియా ఆల్సో విల్ ఫెయిల్ తెలుసా. సోషల్ మీడియాకు ఉన్న క్రెడిబిలిటీ నాశనం అవుతుంది. ఈనాడు ఇవాళ మిమ్మల్ని సోషల్ మీడియాని ఎంత నమ్మినారు అంటే శాటిలైట్ ఛానల్ తీసి చెత్తబొట్ల దాఖలు చేస్తారు. రద్దీ పేపర్ కింద పడినారు సార్. ఈనాడు పత్రికను, ఆంధ్రజ్యోతి పత్రికను రద్దీ పేపర్ కింద తీసి చెత్తబొట్ల దాఖలు చేసేసి సోషల్ మీడియా చూస్తున్నాడు. అసలు పత్రికలు ఎవరు చదివినాడు సార్? పత్రికలు ఎవరు పట్టించుకోలేదు. ఏ పత్రికలకైతే ఈ మన మీడియా ఛానల్స్ ఉన్నాయో ఆ ఛానల్స్ నన్ను కొంతసేపు చూసినారు తప్ప ఈ పత్రికల్లో మాత్రం చూడలే. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియం, ఈనాడు పత్రిక, ఈటీవీ ఛానల్, ఈ రెండింటితో పోల్చినప్పుడు ఈటీవీ ఛానల్ కున్న క్రెడిబిలిటీ, ఈటీవీ ఛానల్ కున్న పాపులారిటీ, తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఉన్న పాపులారిటీతో పోలిస్తే ఆంధ్రజ్యోతి పత్రికకి ఏముంటది, ఈనాడు పత్రిక ఏముంటది? ఏం లేదు. నిజం కూడా అవి దే కుడ్ నాట్ మేక్ ఎనీ ఇంపాక్ట్. పత్రికలు క్రమక్రమంగా ప్రజల నుంచి దూరమైనవి. ఇవి పత్రికలోనే పెట్టుబడిదారీల విషపుత్రికలు అనేది సిసి చెప్పినాడో ఆ మాటే నిజము అనేటువంటి భావనకి నాడు ప్రజలు వచ్చినారు కాబట్టి వాళ్ళు సోషల్ మీడియాకి ఇంకా ఇంపార్టెన్స్ ఇచ్చినారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి అంత క్రెడిబిలిటీ ఎందుకు వచ్చింది అంటే కేసీఆర్ చేసే అరాచకాలను ఎదుర్కొని కేసీఆర్ కు వ్యతిరేకంగా కొట్లాడి తమకు రావాల్సిన ఎన్నో రాయితీలను వాళ్ళు పొందలేకపోయి వాళ్ళు నష్టపోయినారు. అయినా సరే ప్రజల తరఫున వాళ్ళు మాట్లాడినారు కాబట్టి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి మా సోదరుడు రాధాకృష్ణకి పేరు ప్రతిష్టలు వచ్చినాయి. ఈయన కూడా కేసీఆర్ తో రాగాలు వాడి ఉంటే, ఈయన కూడా కోరస్ కలిపి ఈయన కూడా చెత్తబుట్లు దాఖలు చేసేవాళ్ళు. ఎక్సలెంట్ కదా. నిజంగా సార్, ఇది నిజం. ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించాలి కంపల్సరీ. సార్ ఒక్క విషయం చెప్పాలి సార్ మీకు, అంటే నాకున్న ఫ్రెండ్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాకున్న పరిచయాల పాయింట్ ఆఫ్ వ్యూ, ఐ నో సెవరల్ జర్నలిస్ట్, దే సాక్రిఫైస్ దేర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, దే డోంట్ కేర్ వాళ్ళు ఏ స్థానంలో ఉండని కాక వదిలేట్టి ప్రజల తరఫున ఉంటారు. అదే ఒక రకమైన టెంపర్. చాలా గొప్ప విషయం సార్ అది. మామూలు వాళ్ళు ఎవరైనా అనుకోవచ్చు పార్టీ వాళ్ళు, అది మనకు దే డోంట్ కేర్, మనం కూడా వీ డోంట్ కేర్. ఖచ్చితంగా పనిచేస్తారు సార్. మీరు ఒక 10ల సంఖ్యలో గవర్నమెంట్లను చూసారు, ఆ గవర్నమెంట్లో మినిస్టర్లను చూసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కూడా కేసీఆర్ గవర్నమెంట్లో చూసారు, మినిస్టర్లను చూసారు. ఇప్పుడు రెండోసారి ప్రభుత్వం, మూడోసారి ఏర్పడ్డ తెలంగాణ గవర్నమెంట్లో ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని చూసారు. ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్స్ ఇండివిజువల్ పనిచేసేదా, ఆ మినిస్టర్స్ ఇండివిజువల్ పనిచేసేదా, ఈ వ్యవస్థ కూర్పు మీకు బాగుందా, నచ్చిందా, నచ్చలేదా? ఒకటి మాత్రం ఉందబ్బా, కొంత సామాజిక సమతుల్యం ఉంటే బాగుండేది. ఓకే. అంటే ఇంకో కొంత సామాజిక సమతుల్యం లోపించింది అనేది సోషల్ జస్టిస్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంత ఉంటే బాగుండేది. సరే, కొంత ఇన్ఎవిటబుల్ కూడా, కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వడం అనేది ఇన్ఎవిటబుల్. ఎందుకంటే పార్టీని పవర్ లోకి తీసుకురావడానికి వాళ్ళు సకలంగా కృషి చేసినారు, వాళ్ళు అన్ని రకాలుగా కృషి చేసేసి పార్టీని పవర్లోకి తీసుకొచ్చినారు. సో వాళ్ళకి ఇవ్వడం ఇన్ఎవిటబుల్ అయినా కానీ కొంతమందికి, ఇంకా కొంతమంది బీసీలకి, ఇంకా కొంతమంది ఎస్సీ ఎస్టీలకి ఇస్తే బాగుండదని నా భావన, ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పుడున్న మంత్రులకు గతంలో ఉన్న మంత్రులకు తేడా ఏంటంటే, బీఆర్ఎస్ మంత్రివర్గంలో అయితే మంత్రులు ఉండో వాళ్ళకి ఎవరికి ఇండివిజువాలిటీ లేదు. కేవలము హరీష్ రావు, కేటీఆర్ తప్ప ఎవరు మాట్లాడే అవకాశం లేదు. అప్పుడప్పుడు కొంత ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడేది, ఎర్రబెల్లి దయాకర్రావు మళ్ళీ వాళ్ళు బేవకూఫ్ కిందనే చూసేవారు. ఎంతో కొంత స్వతంత్ర ప్రతిపత్తితో మాట్లాడే జూపల్లి కృష్ణారావును వాళ్ళు దూరం పెట్టారు. వ్యక్తిగతంగా ఆయన తనకు నచ్చని పని చెయ్యడు, ఇతను ఒక పాత తరం రాజకీయ నాయకుడు అని గ్రహించేది అతన్ని దూరం పెట్టినారు. వాళ్ళు ఎక్కడ నాశనం అయినారు అంటే, ఒక విలువలకు కట్టుబడి ఉన్న రాజకీయ నాయకులను పక్కకు పెట్టడం ద్వారా అసలు రాజకీయ వ్యవస్థ మీదనే ప్రజలకు ఏవగింపగలిగేలా ప్రవర్తించారు. వాళ్ళంతా పరమానందే శిష్యులు, కేసీఆర్ మంత్రివర్గం పరమానందే శిష్యులే. అంతే. ఇక్కడ ఉన్న మంత్రులు స్వచ్ఛందంగా అన్ని విషయాల మీద లోతుగా పరిశీలన చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు అయితే అట్లా కనబడుతుంది. మరి భవిష్యత్తులో ఒకవేళ ముఖ్యమంత్రి గారికి ఇంకా ప్రజలలో ఆదరణ పెరిగి పార్టీ మీద ఎక్కువ పట్టు పెరిగిన తర్వాత
తన ప్రత్యర్థులను ఒకవేళ తొలగించి అట్లాంటి రాజకీయం అంటే బీఆర్ఎస్ చేసిన అట్లా రాజకీయాలు అవగుణాలు చేస్తే అది నడవదు. అవును. ఎందుకంటే ఒక విషయం అండి, సోమర్సెట్ మామ్ ఒక విషయం చెప్పినాడు, ఏమని, బ్యాడ్ మేనర్స్ ఈజ్ ఇన్ఫెక్షస్ అన్నారు. అంటే చెడ్డ ప్రవృత్తి అనేది ఒక అంటువ్యాధి. ఓకే ఓకే అవును. నీచంగా పాలన చేయడము, నిరంకుశత్వము అనేది ఒక అంటువ్యాధి లాంటిది అనమాట. అది బీఆర్ఎస్ లో ఉంది, ఆ రాష్ట్రం నుంచి మా రాష్ట్రంలో కూడా రావచ్చు కదా. ఓకే అవును, రావచ్చు కదా, 100% అవకాశాలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే మా పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఎంత దిగజారినా గానీ బీఆర్ఎస్ లాంటి పరిస్థితులు రాస్తారు. ఇంతవరకు నేను 100% చెప్పగలను. ఎందుకంటే బీఆర్ఎస్ లాగా చేసే ఆలోచన ఎవరికి ఉండదు. బీఆర్ఎస్ పట్ల వ్యక్తిగతంగా కూడా వాళ్ళు ఇష్టపడరు ఈ రకమైన నిరంకుశత్వం. తర్వాత ఒక నేషనల్ పార్టీలో ఏ ఒక్క వ్యక్తికి అంత ఏకఛత్రాధిపత్యం రాదు. ఇక్కడ అందరితో కలిసి సమిష్టిగా వ్యవహారాలు చేయడము, సమిష్టిగా ఆలోచనలు చేయడము, సమిష్టి నిర్ణయాలు చేయడమే కాంగ్రెస్ లో పనిచేస్తుంది తప్ప ఏకఛత్రాధిపత్యం నడవదు. ఇప్పుడు ఎంత గొప్ప నాయకుడైనా రేవంత్ రెడ్డి గారిని మనం ఆయనని డాక్టర్ చెన్నారెడ్డితో పోలుస్తామా? చెప్పండి ఒక మాట. డాక్టర్ వైఎస్ రాజశేఖర్తో పోలుస్తామా? వాళ్లే ఏకఛత్రాధిపత్యం చెలాయించలేకపోయినారు, వాళ్లే అందరినీ కలుపుకొని పోయినారు. ఇప్పుడు నిజానికి ఈయన కూడా కలుపుకొని పోతున్నాడా మరి? తప్పదు సార్. అతనేం ఈజ్ నాట్ డూయింగ్ ఎ ఫేవర్ బై మింగ్లింగ్ విత్ అదర్స్. అతను తన పరిపాలనను సంపూర్ణంగా ఉండాలని అనుకుంటే, స్టేబుల్ గా గవర్నమెంట్ ఉండాలని అనుకుంటే సీనియర్ మంత్రివర్గ సహచారాలను తప్పకుండా సంప్రదించాల్సిందే. అది తప్పదు. దట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ అండ్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్ by the party high command. Once the party high command feels that no, this man is becoming arrogant, he is not involving other people, he is singling out his political adversaries anukunnappudu, they will think in a different way. See, nobody is indispensable in this party annara. నిష్పక్షపాతంగా ఉండలేకపోతే, ప్రజాహితంగా పని చేయలేకపోతే ఏ నాయకుడు పర్మనెంట్ కాదు. అట్లా అని రేవంత్ రెడ్డిలో ఏదో లోపం ఉందని నేను చెప్పట్లేదు. రేవంత్ రెడ్డి గారు తప్పకుండా తన స్థాయిని, తన పద్ధతిని, తన సీనియారిటీ ఇన్ ది పార్టీ, తన ఏజ్ ఇన్ ది పార్టీ, తన వ్యక్తిగతంగా డెఫినెట్లీ ఇప్పుడు చాలా రకాలుగా ఆలోచించినప్పుడు ఆల్ డెసిషన్స్ ఆర్ మేడ్ విత్ ఎ కలెక్టివ్ విజన్. ఇప్పుడు ఆయనకి ఎందుకంటే ఢిల్లీకి ఒక్కడే పోవచ్చు కదా, పోయి ముఖ్యమంత్రి స్థాయిలో ఒకళ్ళని తీసుకెళ్తాడు. అంటే దీనికి ఒక ఈ బీఆర్ఎస్ కు సింపథైజర్ గా ఉన్న జర్నలిస్టులు వాళ్ళకి ఏం భాష పెడతారంటే, రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ హైకమాండ్ నమ్మట్లేదు కాబట్టి ఓసారి ఆయనతో బట్టి విక్రమార్కను, ఇంకోసారి ఆయనతో ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపుతున్నారు. చాలా తప్పది ఆ ఆలోచన, ఆ తప్పు చాలా రాంగ్. అది అట్లా ఉండదు. ముఖ్యమంత్రి ఎప్పుడు ఒక్కడే ఉంటాడు. అది ఇట్ డిపెండ్స్ ఆన్ హిమ్. ఒకసారి బట్టి విక్రమార్కను తీసుకున్నాడు, ఇంకోసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకోండి, ఇంకోసారి ఇంకెవరినో తీసుకెళ్తాడు. ఆయా సందర్భాలలో ఏ వ్యక్తులు అవసరమో వాళ్ళతో కలిసి ప్రయాణిస్తున్నాడు అని అన్నప్పుడే యూ కెన్ సీ ది వండర్ఫుల్ పార్ట్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ, దట్ హీ ఈస్ ట్రైయింగ్ టు రూల్ ది స్టేట్ ఇన్ ఏ డెమోక్రటిక్ వే. సో దట్ ఇస్ వాట్ ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్. సార్ ఓకే సార్, ఎక్సలెంట్. అది మీరు చెప్పింది. మీ దగ్గర మేనిఫెస్టో ఉన్నది, పట్టుకున్నారు, ఆహర్నిశలు మీరు అవన్నీ చూస్తూ ఉన్నారు. అయితే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది సార్, గెలవడానికి పెట్టిన మేనిఫెస్టోనా ఇది సాధ్యమవుతుందా? ఎందుకంటే కేసీఆర్ 6,71,000 కోట్ల రూపాయల అమ్మడానికి భూములు లేవు, నిరుద్యోగం తాండవిస్తుంది, అవినీతి పెచ్చివిల్లిపోయింది. వీళ్ళు భయపడి ఇవి ఇచ్చారా, లేకుంటే పేద ప్రజల యొక్క బతికేమైనా నింపుతాయా? కాంగ్రెస్ పార్టీకి సాధ్యమయ్యేటివా కావా? ఒక్క విషయం అండి, ఇవాళ కొన్ని ఆర్భాటాలు తగ్గించుకుంటే కొంత పొదుపుగా ఆర్థిక వనరులను కనుక మనం వాడుకునే పక్షంలో దీనికి డబుల్ మనం వాగ్దానాలు చేసిన పరిపాలన సాధ్యమే. ఈ పథకాలను అమలు పరచడం సాధ్యమే. అయితే రాష్ట్రం లోపల ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అవసరం. మంత్రులు విలాసవంతమైన జీవితాలు గడపడానికి, విలాసవంతంగా బతకడానికి, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి, దుబారా చేయడానికి ఒకవేళ వాళ్ళు కనుక మానుకుంటే వాళ్ళు చేయొచ్చు. ఇంకొక సలహా అండి నాది, అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఇప్పుడున్న దాదాపు ఎమ్మెల్యేలు అందరూ చాలా ఆగర్భ శ్రీమంతులు. ఇటు బీఆర్ఎస్ లో చూసినా ఆగర్భ శ్రీమంతులే, కాంగ్రెస్ లో చూసినా ఆగర్భ శ్రీమంతులే. వాళ్ళు కనీసం ఒక ఏడాదిలో ఒక 2 నెలల జీతాన్ని తీసుకోకుండా పనిచేయగలరు. వాళ్ళకేం వాళ్ళ పిల్లలు ఆకలితో మాడి చచ్చే వాళ్ళు ఎవరు లేరు. అట్లా వాళ్ళు ఒక 2 నెలల జీతాన్ని కనుక వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకో జమ చేసే పక్షంలో అది సబ్స్టాన్షియల్ అమౌంట్ అవుతుంది. ఈనాడు మీకు ఒక విషయం తెలుసా, దేర్ ఈస్ ఎ లా హియర్, ఈ మంత్రుల యొక్క ఇన్కమ్ ట్యాక్స్ లను కూడా మనమే కడుతున్నాం తెలుసా. పరిపాలనలో ఉన్నప్పుడు వీళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ మనం కడుతున్నాం.
వీళ్ళు అక్రమంగా అక్కడిక్కడ సంపాదించిన డబ్బులకి వీళ్ళు చేస్తున్న దురాగతాలకి ట్యాక్స్ మనం కడుతున్నాం. మీకు ఆ విషయం తెలుసా? తెలియదు అసలు. వీళ్ళు సొంత ఇన్కమ్ ట్యాక్స్లు కట్టుకుంటే మనకు సరిపోతుంది. అందరికీ విశాలమైన భవంతులు ఉన్నాయి. వాళ్ళందరూ వచ్చి మినిస్టర్ క్వార్టర్లో ఉండాల్సిన అవసరం లేదు, దుబారా చేయాల్సిన అవసరం లేదు. సూపర్. వాళ్ళు కొంత పొదుపుగా ఉంటే అది ఒక రకంగా రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఎక్కడెక్కడైతే వనరులు ఉన్నాయో వాటిని చాకచక్యంగా గుర్తించి ఆ వనరులను ఉపయోగించుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ చేసినట్టుగా కాంగ్రెస్ కూడా ప్రభుత్వ భూములను అమ్ముతుందంటే ప్రజలు జీర్ణించుకోలేరు. ఎందుకంటే భూ సంపద అనేది చాలా లిమిటెడ్ గా ఉంది. ప్రభుత్వం దగ్గర చాలా లిమిటెడ్ భూ సంపద ఉంది. ఈ భూములు అమ్మేటువంటి ప్రక్రియను ముందుగా ఏవగించుకుంటారు ప్రజలు. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు అమ్ముతుంటే కొల్లగొడుతుంటే మనం వ్యతిరేకించినాం. అందరిలో అట్లా వ్యతిరేకించిన వ్యక్తులలో మొట్టమొదట ముందు వరుసలో ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి కోకాపేట భూముల కుంభకోణంలో చాలా సీరియస్ గా మాట్లాడండి లేదా? అంతేకాదు డైరెక్టర్ సిబిఐకి పోయి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాడు, దీని మీద ఎంక్వైరీ జరపండి అని. ఇప్పుడు మనం అట్లాంటివన్నీ ఎంక్వైరీ చేయాలా? ఆ రకంగా ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ భూములు కొలగొట్టిన విధానం మీద ఒక సమగ్రమైన విచారణ జరిపి ఆ భూములను ఆ సంపదనంతా ప్రజలలోకి తీసుకురావాలి, ప్రజలతో కోసం ఖర్చు పెట్టడానికి ఉపయోగించాలి. తర్వాత రెండోది అండి, కొన్ని పదవులలో ఉన్న వ్యక్తులు కొంత ఆస్టెరిటీ ఉండాలి, కొంత ఎక్కువగా సంపాదన దృక్పథం ఉండొచ్చు. ఒక విషయం చెప్తాను నేను మీకు, చిన్న అంటే నా ఓన్, నేను ఏ ఫీల్డ్లో అయితే ఉంటానో అంటే లీగల్ ఫీల్డ్లో యాజ్ అ లాయర్గా చెప్తున్నాను. ఒక అడ్వకేట్ జనరల్, ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్, గవర్నమెంట్ ఫీడర్స్, వీళ్ళకి చాలా ఆర్థిక వనరులు ఉంటాయి, డబ్బులు చాలా వస్తాయి. ఒక అపియరెన్స్కే కొంత అమౌంట్ వస్తుంది, ఒక కేసు ఆర్గ్యూ చేస్తే కొంత అమౌంట్. వీళ్ళు విచ్చలవిడిగా డబ్బులు ఫీజులు కలెక్ట్ చేస్తారండి ప్రభుత్వం నుంచి. 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు. మీరు నేను రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ముఖ్యమంత్రికి, ఏమని అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉన్న వ్యక్తులు ప్రభుత్వం యొక్క ధనాన్ని ఎంత కొలగొట్టినారు, వాళ్ళు ఎంత కలెక్ట్ చేసుకున్నారు కనుక్కోవాలండి. ఇప్పుడు ఇక్కడనేమో అసమర్థులైనటువంటి వ్యక్తులను జీపీలుగా, స్పెషల్ జీపీలుగా, తర్వాత ఏజీలుగా పెట్టి ప్రతి చిన్న విషయానికి చీమ కొట్టినా కానీ ఢిల్లీ నుంచి అడ్వకేట్లను పిలిచి లక్షల రూపాయలు ఒక్కొక్క ఢిల్లీ అడ్వకేట్ కు 50 లక్షలు, 40 లక్షలు అట్లా వాళ్ళు శాంక్షన్ చేస్తా ఉన్నారు, చేసినారు. అసలు ఎన్ని కోట్ల రూపాయలు లీగల్ ఫీజ్ కింద ఖర్చు పెట్టినారు అనే విషయం మీద కూడా ఒక ఎంక్వైరీ జరగాలి, ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. సరే, ఏమనుకోవద్దు, ఖచ్చితంగా శరత్ సార్ కి ఇవన్నీ తెలుసు. అసలు శరత్ అంటే మీరు అట్లా అడిగినందుకు ఏమన్నా శరత్ సార్ ను ఈ ప్రభుత్వం ఎలా వాడుకోవాలి, శరత్ సారు ఇలాంటి లోపలి విషయాలను చెప్పకపోతే తెలియదు 100% సార్. ఎవరో కానీ మీరు కల్పించుకొని మీరు చెప్పకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయి. కంపల్సరీ శరత్ సార్ అనే వ్యక్తికి ఇలాంటి సమస్యలు లోపల పోయేటువంటి ప్రజలకు తెలియనటువంటి డబ్బు ప్రభుత్వం నుంచి పోయే విషయాలను వాళ్ళకి తెలుపకపోతే తెలియదు నిజంగానే. ఎలా సారు ఈ యొక్క పార్టీకి కానీ ప్రభుత్వానికి ఉపయోగపడతారు సార్? మీకు ఒక క్వశ్చన్ చెప్పన్నా, వ్యక్తి కేంద్రీకృతంగా చేసే రాజకీయాలు నాకు నచ్చవు సార్. నా దృష్టిలో నాకంటే యోగ్యులు, నాకంటే మంచివాళ్ళు, నాకంటే అనుభవం గలవాళ్ళు చాలా మంది ఉన్నారు. గ్రహించండి, నేను ప్రధానంగా నేనుంటేనే అక్కడ రేపు తెల్లారుతుంది, రేపు సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమయం నేను నమ్మే వ్యక్తి నేను కాదు. వాళ్ళకి నాలెడ్జ్ ఉండొచ్చు కానీ రిమెంబర్ చేయకపోతే నష్టం కదా. కరెక్ట్, అది వేరు. రేపు పార్టీలో ఒకవేళ అందరికి ఇచ్చినట్టుగా కృషి చేసిన వాళ్లకు, పార్టీకి సేవ చేసిన వాళ్ళకి ఇచ్చిన వరుసలోనే నాకు ఏదైనా అవకాశం ఇస్తే ఐ విల్ బి హ్యాపీ. ఒకవేళ వాళ్ళు ఇవ్వకున్నా ఐ హావ్ నో గ్రీవియన్స్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. నేను ఎప్పుడు ఏ గ్రీవియన్స్ పెట్టలే. మొన్న అడ్వకేట్ జనరల్ అపాయింట్మెంట్ అప్పుడు కూడా చాలా మంది నాకు ఫోన్ చేసేసి యూ గో అండ్ మీట్ ది చీఫ్ మినిస్టర్, యూ క్యాన్వాస్ ఫర్ యువర్ క్యాండిడేట్స్ అని చెప్పినారు. ఐ సెడ్ నో. ఎందుకంటే అడ్వకేట్ జనరల్ పదవి అనేది ఒక రాజ్యాంగపరమైన పదవి అండి. ఆర్టికల్ 165 కింద ఒక హైకోర్టు జడ్జిను నియమించడానికి కావాల్సిన అర్హతలు ఉన్న వ్యక్తికి అడ్వకేట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినారు. సుదర్శన్ రెడ్డి అని నా క్లాస్మేట్ కి ఇచ్చినారు. సరే, విషయం ఏంటంటే ఈ పదవుల కోసం అని చెప్పి పైరవీలు చేద్దండి. ఒక వ్యక్తి తనకు పదవి కావాలని పైరవి చేస్తున్నాడు అంటే రేపు భవిష్యత్తులో ఆ వ్యక్తికి అవకాశం దొరికితే దాన్ని వాడు దుర్వినియోగం చేస్తాడనే మనం అర్థం చేసుకోవాలి. కావాలంటే లెటర్ ఇచ్చి రావాలి, అందరు నిజవాలని పోవాలి, కానీ పోవద్దు పైరవి చేసి అవన్నీ చేసుకుంటే వాళ్ళకి ఒకటి ఉందండి. ఇప్పుడున్న పరిస్థితులలో పైరవి చేసుకోకుండా ఏం రాదండి. ఇది కూడా మనం గ్రహించాలి.
మరి మీరు ఇప్పుడు ఉన్నారు, ఇంత నాలెడ్జ్ పెట్టుకొని ఇంత మంది గ్యాదర్ చేసి నేను అనే చర్చ పక్కకు అంటే పెట్టండి. నేను మీ విషయమే మాట్లాడతా. శరత్ సార్ మాత్రమే మాకు తెలుసు, మమ్మల్ని మోటివేట్ చేసిండు. రేపు మొన్న ప్రభుత్వం మీద మేము విమర్శలు చేయడానికి ఒక ధైర్యం ఇచ్చిండు. ఆ వ్యక్తి ప్రభుత్వంలో అనేక లొసుగులను, అనేక నష్ట నివారణ చర్యలు చేయగలిగినటువంటి వ్యక్తి నాకు వద్దే వద్దా అని అనుకుంటుంటే ప్రభుత్వానికి ఎవరు చెప్తారు? ఒక్క విషయం చెప్పాను, సేమ్ ఆ ప్రభుత్వం చేసి ఇది చేస్తుంది కదా. నేను వద్దే వద్దు అనలేదు, కావాలి నేనుంటేనే అంత జరుగుతుందని నేను అనట్లేదు. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం అండి, తెలంగాణ ఉద్యమంలో నాలాగా చాలా మంది న్యాయవాదులు పార్టిసిపేట్ అయినారు కదా, అయినారు లేదా? వాళ్ళందరిలో ఎవరిని కాదని, చాలా మందిని కాదని నాకు ఒక స్పెషల్ గవర్నమెంట్ పోస్ట్ కేసీఆర్ ఇచ్చినాడు. కేసీఆర్ నన్ను గుర్తించినాడు, నా టాలెంట్ గుర్తించినాడు, నా నాలెడ్జ్ గుర్తించినాడు, నా నిజాయితీని గుర్తించినాడు. ఆయనతో నాకేం నష్టం జరగలేదు. నాకు నష్టం ఎవరితో జరిగింది? కేసీఆర్ యొక్క వెంట ఉన్న కోటరీ ఉంది కదా, ఈ మా కొంతమంది కవిత, ప్రజలకు నష్టం జరిగింది, అది పోని గంగలో పోని. అంటే అట్లనే వాళ్ళ వల్ల నాకు అన్యాయం జరిగింది, వినరా? ఇక్కడ నాకు గుర్తింపు లేకుండా నాకేం పెద్ద నష్టం ఏం లేదు. అట్ దిస్ ఏజ్ ఐ హార్డ్లీ కేర్ ఫర్ ఎనీ పొజిషన్. నాకేం అవసరం చెప్పండి? తిండికి తక్కువ ఉందా, బట్టకు తక్కువ ఉందా, నా జీవన విధానానికి తక్కువ ఉందా? నన్ను కేంద్రీకృతంగా నేను మాట్లాడనండి ప్లీజ్. మై సర్వీస్ టు ది సొసైటీ ఈస్ బేస్డ్ ఆన్ మై ప్రిన్సిపల్స్. ఇట్ ఈస్ మై ఆర్టికల్ ఆఫ్ మై ఫేత్ దట్ ఐ షుడ్ వర్క్ ఫర్ ది పీపుల్ అని. ఇప్పుడు మీతో నేను కలిసి మమేకమై ఉన్నప్పుడు నాకు వ్యక్తిగతంగా మీ పట్ల ఉన్న ప్రేమ తప్ప ఇతరత్రం ఏం కాదు. మీరు ఇచ్చే పబ్లిసిటీ వల్ల లేదా ఇంకేదైనా, లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీతో పనిచేస్తున్నారా, రామారావు గారితో కానీ, రాజీవ్ గాంధీతో కానీ, స్వర్గీయ రాజీవ్ గారితో పెద్ద పెద్ద మహానుభావులను చూసిన. అప్పుడు మాకు చాలా పేరు ప్రతిష్టలు ఉండేది. యాజ్ అ జర్నలిస్ట్ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ నేమ్. అంటే నేను అనేది ఏంటంటే, ప్రజలు నీతిని ఎప్పుడైనా సమర్థిస్తారు. ప్రజల హృదయాలలో, మీ అందరి హృదయాలలో ఒక 2 వాక్యాలు మీరు నా గురించి మాట్లాడుతున్నారు అని అన్నప్పుడు నేను ఎంతో కొంత మీ మనసుని గెలుచుకున్న వ్యక్తి కదా. ఇదే నేను అధికారంలో నుండి దౌర్జన్యం కూడా మీరు అందరిని మర్చిపోయారు, మీరు నన్ను మర్చిపోయారు. ఎవరినైనా వ్యతిరేకించిన, మామూలుగా వ్యతిరేకించలేదు. అది కాదు, నచ్చితేనే తప్ప మేము వాళ్ళ దగ్గరికి యాంగిల్లో మనం ఆలోచించకూడదు. ఇట్ ఈస్ ఫర్ ది గవర్నమెంట్ టు టేక్ డెసిషన్స్. అది పెద్ద ఏం కాదు, నేను దాన్ని పట్టించుకోను. నేను అందుకే లాబింగ్ చేయలేదు, చెయ్యారని లేదు. మీ పోస్ట్ పక్కన పెడతాం. మీ పోస్ట్ అంటే మీ పోస్ట్ గురించి నేను ఆలోచించట్లేదు. ఇప్పుడు చాలా మంది పార్టీ కోసం పనిచేసారు, పార్టీలో ఉన్నారు, పార్టీ తరఫున పనిచేసారు. అసలు నామినేటెడ్ పోస్టులు ఇస్తామంటున్నారు. అసలు ఎలా గుర్తించాలి వాళ్ళను? కనీసం పార్టీకి ఒక నియమావళి ఉంటదండి, వాళ్ళకు కూడా వాళ్ళ ఓన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. సి ది గవర్నమెంట్ డజంట్ రన్ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ టు గివ్ ఎ పోస్ట్ అండ్ నాట్ టు గివ్ ఎ పోస్ట్. వాళ్ళకి 100 రీజన్స్ ఉంటాయి. ఇవ్వడానికి 100 ఛాన్సెస్ ఉంటే, ఇవ్వకపోవడానికి 100 కారణాలు ఉంటాయి. అర్థంగా 1000 కారణాలతో ఇయ్యరు. అరే అతను అత్యాశాపరుడు, ఇతను ఈ డజంట్ హ్యావ్ గుడ్ బ్యాక్గ్రౌండ్ అని కూడా డినై చేయొచ్చు కదా. కాబట్టి మనం అట్లా తప్పని భావించడం లేదు. అయినా ఇంకా నామినేటెడ్ పదవుల యొక్క పూర్తి ఫిల్లింగ్ అప్ జరగలేదు. ఎవరి పేర్లు బయటికి రాలేదు. ఒకళ్ళిద్దరు పేర్లు అక్కడిక్కడ వచ్చినాయి. ఎలా ఉంటే బాగుంటది అనేది అది పార్టీ అధిష్టానం వరకు నిర్ణయించుకుంటది. వాళ్ళు మన సలహా అడిగినప్పుడు దాని గురించి మాట్లాడడం తప్పు. అంటే వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం డెఫినెట్ గా మనం క్వశ్చన్ చేస్తాం. కానీ ఇఫ్ దే టేక్ గుడ్ డెసిషన్స్, దేర్ ఇస్ హార్డ్లీ ఎనీ రీజన్ టు క్రిటిసైజ్ ది గవర్నమెంట్. అండ్ విత్ ఇన్ ది పార్టీ మేము డిసిప్లిన్ ఇష్టపడతాను. నేను ఎప్పుడు కూడా ఏ వ్యవస్థలో ఉన్నా డిసిప్లిన్. నేను రాజీనామా చేసే వరకు ఎప్పుడు కేసీఆర్ ని విమర్శించలేదు. నాకు బాగా తల మించిన పని అయిపోయింది. ఇంత మెజారిటీ ఉండగా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సంతలో పశువులాగా కొనడం ఎందుకు అని, తర్వాత ధరణితో ప్రజల యొక్క కొల్లగొట్టడం ఎందుకు అని, తర్వాత కొంతమంది వ్యక్తులకే సంపద అంతా కొంతమంది వ్యక్తుల్లోనే చేజిక్కించబడుతుంది, వాళ్లే చెరబడుతున్నారు సంపాదనకు సంబంధించిన మార్గాలను అనే విషయాలను గ్రహించడం. ముఖ్యంగా ఒకే ఒక క్యాస్ట్ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారండి. ఒక్కటే కమ్యూనిటీ, అన్ని కార్యాలయాలలో వాళ్ళే ఉన్నారు. సో ఈ రకమైనటువంటి వాటి మీద నాకు ఏవగింపు కలిగినప్పుడు నేను రాజీనామా పెట్టి బయటకు వచ్చినాక విమర్శించాను. వెన్ ఐ వాస్ దేర్ ఐ డిడ్ నాట్ క్రిటిసైజ్. అఫ్ కోర్స్ ఐ యూస్ టు గ్రాస్ప్, యూస్ టు అబ్జర్వ్ అండ్ ఐ యూస్ టు ఫీల్ ఇన్ మై ఓన్ సెల్ఫ్. నాలో ఒక పెద్ద యుద్ధం జరిగేది. నా అంతరాత్మలో చాలా సార్లు ఆలోచించేది, అరే ఇంత దౌర్జన్యపూరితంగా ఉంది పరిపాలన, ఇంకా వీళ్ళకి ఇంత పబ్లిసిటీ ఎందుకు, వీళ్ళ నిజస్వరూపం గిది, వీళ్ళను జనం ఎందుకు అట్లా ఆదరిస్తున్నారు అని అనుకుంది. విన్నారా? రెండవసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న అందరూ దాదాపుగా 70% మంది పెద్దలు ఏదో రకంగా సంపాదించుకోవాలి, మళ్ళీ మన ప్రభుత్వం వస్తున్న నమ్మకం లేదు కాబట్టి ఈసారే ఏమున్నా సంపాదించుకోవాలా అనే మార్గంలో వాళ్ళు సంపాదించారు. వాళ్ళు అట్లనే వాళ్ళు అన్నట్టే జరిగింది. అందుకే వాళ్ళు ప్రభుత్వం నుంచి తీసిపోయారు. ఖచ్చితంగా.
ఓకే. 100% సార్. మీకు మీకు ఓవరాల్‌గా ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ అయితే పోయిండు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటు దక్షిణ భారతదేశంలో అయితే కొంచెం కాంగ్రెస్ స్కోప్ ఉంది. ఉత్తర భారతదేశంలో ఎలా ఉంది? అసలు రాహుల్ గాంధీ జోడో యాత్ర తర్వాత ఏమన్నా ఉత్తర భారతదేశంలో ఏమైనా మార్పొచ్చిందా? రేపు కేంద్ర ప్రభుత్వంలో ఏ ఏ ఎవరు ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది? ప్రాబ్లం ఏమైందంటే ఇక్కడ ప్రజల యొక్క కష్ట సుఖాల గురించి దేశ అభివృద్ధి కంటే ఎక్కువగా హ్మ్. రాముణ్ణి వాడుకున్న తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది. అసలు అదే ఇప్పుడు పని మీద ఉన్నది 4, 5 ఏళ్ల ఈ నుంచి. అయోధ్య, అక్కడ రామాలయము, అక్కడ ఇది కోర్స్ రాముడు అందరికీ దైవమే. అందరి దైవం. రాముణ్ణి ఇష్టపడే వాళ్ళు చాలా మంది అవును. ఉన్నారు. ఆయన మంచి క్వాలిటీస్ ఉన్నాయి. మన దేవుడు, మన ఒక ఆదర్శమూర్తి, ఒక గొప్ప మన వ్యక్తి దేశానికి అందరికి పార్టీకి కాదు అది. అది. అవును. కానీ రాముడి మీద ఠేకేదారి ఉన్నట్టుగా, రామ మందిరం మేమే కట్టినట్టుగా, ఆ! అందుకోసమే రామ మందిరం కట్టినందుకే మాకు ఓట్లు వేయాలా అనే ఏదైతే ఒక ప్రచారం జరుగుతుందో, దీన్ని మరి ఇది ప్రజలు ఎట్లా గ్రహిస్తారు అనేది చూడాలి. ఎందుకంటే అమాయకమైన ప్రజలను వంచడానికే ఈ రాముని పేరును తీసుకొస్తున్నారు కాబట్టి కొంత డౌట్ఫుల్గా ఉంది. బట్ ఐఎమ్ షూర్ ఇప్పుడు ఏదైతే న్యాయం కోసమని రాహుల్ గాంధీ గారు రేపు పాదయాత్ర చేపట్టారో, మణిపూర్ నుంచి మొత్తం అన్ని రాష్ట్రాల మీదుగా అయితే వారు పాదయాత్ర చేయాలనుకున్నారు. చూడాలి మరి దాని ప్రభావం ప్రజల మీద ఏ మేరకు ఉంటుంది. ఇప్పుడు ప్రజలు కొంతమంది ఏంటంటే రాహుల్ గాంధీ పాదయాత్ర వల్ల ఏం మేలు జరగలేదు, మధ్యప్రదేశ్ ఓడిపోయినారు, ఛత్తీస్గఢ్ ఓడిపోయినారు, అది ఇది అంటున్నారు. ఓకే. ఇప్పుడు మీరు ఎంత గొప్పగా ఆడినా ఆ! వింబుల్డన్ సిరీస్ ఆడితే హ్మ్. ఆల్ ది 5 సెట్స్ గెలవరు కదా. అవును. అసలు గెలవరు. అవును. మెజారిటీ గెలిచిన వాడే పవర్లోకి వస్తాడు. అవును. అంతే. అట్టనే ఇక్కడ మధ్యప్రదేశ్ లో గానీ, ఛత్తీస్గఢ్ లో గానీ కాంగ్రెస్ పార్టీ కొంత పొరపాటు చేసింది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో, మధ్యప్రదేశ్ లో అధికారంలోకి వచ్చినప్పుడు మా పార్టీకి వచ్చిన మెజారిటీ ఓట్ల పర్సెంటేజ్ ఎంత ఉండిందండి? 1.5 to 2% ఓట్లు ఓకే. ఛత్తీస్గఢ్ లో అయితే అవునా? ముఖ్యంగా. ఓకే. తర్వాత మధ్యప్రదేశ్ లో కూడా కొన్ని ప్రాంతాలలోనే కాంగ్రెస్ చాలా బలంగా ఉండింది, కొన్ని ప్రాంతాల్లో లేదు. ఓకే. ఈ తర్వాత రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఇంకొక పెద్ద పొరపాటు ఎక్కడ జరిగిందంటే ఆ! ఈ టికెట్ల పంపిణీలలో కుటుంబాలకి టికెట్లు ఇస్తుపోయినారు. హ్మ్. ప్రజలు ఈనాడు ఈ కుటుంబ పాలన కుటుంబ పాలన అసలు ఇష్టపడట్లేదు, ఓకే. చాలా అవును. అసహ్యించుకున్నారు, ఆ! చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు నాలెడ్జ్ వచ్చింది. కేంద్రంలో ఏదో నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ వచ్చినాడు, తర్వాత రాహుల్ గాంధీ వస్తున్నాడు అంటే అది వేరు. అది వేరు. ఆ అంశాన్ని ఒక రకంగా ఒకరి చూస్తే తర్వాత ఒకరు వేరు. ఇక్కడ ఒకేసారి వేరు. ఇక్కడ ఎమ్మెల్యేలు, వాళ్ళ బావమరుదులు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ భార్యలు, వాళ్ళ విడోలు అబ్బా! ఇటనే తయారయ్యేటప్పటికి ఏమవుతుంది, వీళ్ళ మీద ఏ విగింపు వస్తుంది అంటే 30 సంవత్సరాలుగా ఇప్పుడు ఎంత గొప్ప సినిమాలు అవకుశ అయినా సరే రోజు పొద్దునట్టు చూస్తామా దాన్ని? అస్సలు చూడము. చూస్తామా చెప్పండి ఒక మాట. చూడం. గొప్ప కళాఖండాలు కూడా రోజు చూడం. ఇప్పుడు ఆగ్రాలో ఉన్నాడు, రోజు తాజ్మహల్ పోయి చూస్తున్నాడు. అస్సలు చూడము. స్వీట్ హౌస్ లో పనిచేసిన రోజు స్వీట్లు తింటున్నాడా? సో ఆ! ఇవి గ్రహించాల. అవును. రాజకీయంగా కొంత పరిణితి రావాలి. పార్టీ లోపల ఏదైతే ఉదయపూర్ డిక్లరేషన్ ఉందో, హ్మ్. వన్ పొజిషన్ ఫర్ వన్ ఫ్యామిలీ హ్మ్. అనేదైతే ఉందో, దాన్ని తూచ తప్పకుండా అమలు చేయకుండా, యువతకు ప్రాధాన్యత ఇవ్వకుండా, యువ నాయకులను తీసుకురాకుండా, అదే ఓల్డ్ పాత తరం నాయకులను పెట్టి ఈ దేశంలో కాంగ్రెస్ పరిపాలనకు వస్తుందంటే నేను నమ్మను. తప్పకుండా రాహుల్ రాహుల్ గాంధీ గాంధీ గారు కాంప్రమైజ్ అయితున్నారా అసలు? కాంప్రమైజ్ కాదు. అక్కడక్కడ ఇంత పెద్ద మహాసముద్రం లాంటి పార్టీలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు ఆయన దృష్టికి వస్తాయి, రావు. ఈ పార్టీ ఉండే అబ్జర్వర్స్ వీళ్ళు కరెక్ట్ విషయాలు చెప్పాలా, చెప్పకపోవడం రకరకాలు జరుగుతున్నాయి. ఓకే. బట్ హీ షోయింగ్ హిస్ మెచ్యూరిటీ. ఇట్స్ నాట్ యాజ్ ఎఫ్ హ్మ్. థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ అ డిఫరెంట్ వే. ఇప్పుడు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో పార్టీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన సరళి కొంత మారింది. హ్మ్. అంటే విషయాల మీద ఒక ఏదో సూపర్ఫిషియల్ ఒపీనియన్ ఫామ్ చేసుకోవట్లేదు. హ్మ్. దే ఆర్ ట్రైంగ్ టు అసెస్ థింగ్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎ డీపర్ స్టడీ. ఓకే. ఆంతరంగిక లోపలికి చదివి చూసి విషయాలను పరిగణలోకి తీసుకున్నారు. డెఫినెట్లీ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇమేజ్. ఓకే. అయితే అధికారంలోకి వస్తా రాదా అనేది టూ ప్రిమాచ్యూర్ నౌ టు మనం సే. ఇప్పుడు ఎందుకంటే రేపు అయోధ్య దేవాలయం ఇనాగరేట్ ఏవేవో ఉన్నాయి. అయిపోవాలి. మొత్తం మీద ఆ ప్రజలు తర్వాత రాహుల్ కోరుకున్నారు. గాంధీ గారి పాదయాత్ర కొంత మిడ్ వేకి రావాలి. హ్మ్. ఇవన్నీ జరిగిన తర్వాత మనం ఒక అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు. ఒక చిన్న అంటే మిరాకిల్ మనం చూసినాం సార్. మన ఇక్కడ రాజస్థాన్‌లో గాని, ఛత్తీస్‌గఢ్‌లో గాని ఇంతకు మొదలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కరెక్ట్, ఎంపీలు మాత్రము నరేంద్ర మోడీకి పడ్డాయి ఓట్లు. కరెక్ట్, ఎంపీ స్థానాలు. కరెక్ట్, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎంపీలు ఎక్కువ గెలిచింది. కరెక్ట్. ఇప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్‌కి ఎంపీలు పడే అవకాశం ఉందా? అంటే ఒకటి మ్, అంటే అప్పటి వరకు ఏర్పడే పరిస్థితులు చూస్తారు. హ్మ్. ఆ! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్‌లో ముఖ్యంగా బీజేపీ స్థిరపడుతుంది అని అనుకున్నప్పుడు, బీజేపీకి ఎక్కువ స్థానాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు,
తర్వాత ఇక్కడి ప్రభుత్వాలు చేసేటువంటి పరిపాలనా విధానంతో అట్రాక్ట్ అయిన ప్రజలు ఒక క్షణంలోనే మోడీ మీద ఏదో పెద్ద భక్తులుగా మారరు. అవును. ఇక్కడ పరిపాలనా విధానం సరిగా ఉండి వీళ్ళు మేనిఫెస్టోని సక్రమంగా అమలు చేస్తున్నారు అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారు. హ్మ్. వీళ్ళు ఢిల్లీ డాలీయింగ్ చేస్తున్నారు, ఈ మేనిఫెస్టోని అమలు చేసే విషయంలో వీళ్ళకి చిత్తశుద్ధి లేదు అని అనుకున్నప్పుడు డెఫినెట్‌గా ఇక బీఆర్ఎస్ వైపయితే పోలేరు. అంతే. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వైపు పోతారు. అవును. సో, ఇది మా పరిపాలకుల మీద ఆధారపడ్డది. అవును. మనము ప్రజలని హక్కున చేర్చుకుందామా? ప్రజలను దూరం కొడదామా? మనం ప్రజలతో నటిద్దామా? ప్రజలతో జీవిద్దామా? హ్మ్. అనే విషయాలు మా నాయకులు గనుక ఆలోచిస్తే దాని ప్రకారంగా సౌత్‌లో టికెట్లు అంటే గెలవడం అనేది ఆధారపడి ఈ పథకాలు ఔట్‌రైట్‌గా స్టార్ట్ చేయాలనా? ఆలోచించి స్టార్ట్ చేయాలనా? సార్ ఏది కూడా ఔట్‌రైట్‌గా స్టార్ట్ చేయడం కష్టం సార్. హ్మ్. ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం ఇప్పుడు మనం ప్లేట్ మీల్స్ పెట్టుకుంటాం సార్. హ్మ్. మొత్తం ఒకటేసారి కంచం కంచం నోట పెట్టడం. ఇది కష్టపడుకుంటా. 5 సంవత్సరాల కోసమని ఆ! ఏర్పరిచినటువంటి ప్రణాళిక. ఓకే. సో, 5 సంవత్సరాల్లో ముఖ్యమైన వాటిని ఏవైతే ప్రజలకు ఇమ్మీడియేట్‌గా కొంత సహకారం ప్రొవైడ్ చేస్తదో, కొంత ఉపశమనం కలిగిస్తదో అట్లాంటి కార్యక్రమాలు మేనిఫెస్టోలోంచి ఏరుకొని చేయాల. అవును. చేయకపోతే ప్రజలు హర్షించరు. కాబట్టి ఆ రకమైన కార్యక్రమం జరుగుతదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఒకటి లాస్ట్ కొంచెం సార్ నేను ఫస్ట్ అడుగుదాం అనుకున్నా మర్చిపోయినా. అసలు కేసీఆర్ ప్రభుత్వము, కేసీఆర్ కుటుంబం అవినీతి గాదు. ఐఏఎస్‌లు అడ్డగోలుగా సోమేష్ కుమార్ లాంటి వాళ్ళు నిన్న మొన్న వస్తున్నటువంటి ఐఏఎస్‌ల మీద ఒక్కరొకరిని ఒక్కొక్క పేపర్‌లు రాస్తుంటే కుంపాలుగా భూములు వందల ఎకరాల భూములు ఐఏఎస్‌లు సంపాదించుకున్నటువంటి అవినీతి రాష్ట్రంగా దీని ఈ ఐఏఎస్‌ల తీరును ఎలా చూస్తారు సార్ మీరు? సార్ ఇప్పుడు ఎట్లుందంటే, అంటే ఇంకా ఇప్పుడేం చర్యలు స్టార్ట్ కాలేదు. ఆ! ఇప్పుడిప్పుడే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నట్టుగా ఈనాడు పత్రికల్లో కొంత సామాజిక మాధ్యమాలు చూస్తున్నాము. హ్మ్. అంటే ప్రభుత్వము నిగూఢంగా హ్మ్. బై క్లెవర్ డిజైన్ ఈస్ కలెక్టింగ్ ది డాటా ఆఫ్ ఆల్ ఆఫీసెస్. ఓకే. వి హావ్ డన్ ఆల్ ది ఇర్రెగ్యులారిటీస్. ఇవన్నీ కలెక్ట్ చేస్తుంది అని ఒక ఆలోచన ఉంది. మరి వీటిని బట్టి దే మే ప్రొసీడ్. ఖచ్చితంగా అది చేయాలని. ఆ! ఇప్పుడు నవీన్ మిట్టల్‌కి సంబంధించి గాని, హ్మ్. మిగతా విషయాల మీద గూడా అవును. వాళ్ళకి ఇంకా పదవులలో ఉండడము, వాళ్ళు అక్కడే ఉండడము, దీని మీద కొంత క్రిటిసిజం ఉన్నమాట వాస్తవమే. అదే. అర్థమైందా లేదా? కాకపోతే ప్రభుత్వం ఇట్ మే యాక్ట్. అవును. ఒకటేసారి అందరి మీద అందరి శత్రువులను ఒకటేసారి ఎదుర్కోలేదు గదా! అవును. ప్రభుత్వం గూడా స్థిరపడుతూ, ప్రభుత్వం స్టెబిలైజ్ అవుతూ, ఈ రకమైన అవినీతి కార్యక్రమాలను సమగ్రమైన విచారణ జరుపుతది. రైట్. 100% అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టూ ఎర్లీగా హరీబరీ గాకపోయినా ఖచ్చితంగా మీరేదైతే మేనిఫెస్టోలో ఇచ్చిర్రో, ఆ మేనిఫెస్టో ప్రకారంగా ప్రజలకు చేరువ గావాలి. ఆ చేరువనే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రిజల్ట్ చూపిస్తా ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ బెస్ట్ ఇంప్రెషన్. ఖచ్చితంగా కేసీఆర్ చేసిన తప్పులు చేయకూడదు. ఎవరైతే పెద్దవాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళున్నారో ఖచ్చితంగా ఎవరైతే మన పార్టీ కోసం పనిచేసిరో వాళ్ళని ఖచ్చితంగా పార్టీ కోసం వినియోగించుకొని, ప్రజల తరపున ప్రజలకు న్యాయం జరిగే విధంగా చేస్తే మాత్రము ఎన్నో కాలం అంటే ఇ ఇంకొన్నాళ్ళు అంటే 5 సంవత్సరాలు గాదు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఎన్నాళ్ళైనా నిలవనీకి అవకాశం ఉంది. అట్లా గాకుండా కేసీఆర్ చేసిన తప్పులే ఎవడో రెఫర్ చేస్తే వాడిని తీసుకొచ్చి పదవులిచ్చి, ఎవరో చేస్తే కాంప్రమైజ్ అయ్యి, ఏమేమో చేసిరనుకో కేసీఆర్‌కు మన కాంగ్రెస్ పార్టీకి తేడా లేకుండా పోయినప్పుడు ప్రజలు వెరీ సీరియస్‌గా రియాక్ట్ అయితారు. ఈ రియాక్షన్‌లో ఖచ్చితంగా మీరు ఎవరైతే సజెషన్ ఇస్తారో వాళ్ళందరిని తీసుకొని పరిపాలన గనక చేస్తే అద్భుతమైన రిజల్ట్ ఉంటది. ప్రజలు గూడా ఆదరిస్తారు. ఒకవేళ మీరు మనం హామీలిచ్చి మనం ఏదో గాలికి పెట్టేసి ఇప్పుడు చేద్దాం, అప్పుడు చేద్దాం, కేసీఆర్ లేక లేట్ చేద్దాం అనుకోవడం అది కరెక్ట్ కాదు. నిజమైనటువంటి పేదల ప్రభుత్వం కాంగ్రెస్ అనిపించుకోవాలంటే నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం సక్సెస్ అవుతది. ప్రజల నుంచి మంచి ప్రశంసలొస్తాయి. రేపు రాబోయే ఎన్నికల్లో గెలుస్తదన్నటువంటి విషయాన్ని సార్ చెప్తా ఉన్నాడు. శరత్ సార్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఒక జర్నలిస్ట్‌గా, ఒక లాయర్‌గా ఇవి తన స్వతహాగా ఉండడమే కాదు, ఇది బయటికి తీసుకొచ్చి సమాజానికి అప్లై చేసినటువంటి వ్యక్తి. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా అప్లై చేసి, చాలా మందిని ఎంకరేజ్ చేసి, ఒక పోరాటం చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానెళ్ళకు లేకుంటే పోరాట యోధులకందరికి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి శరత్ సార్‌తోని ఇంటర్వ్యూ చేయడము, అనేకమైన విషయాలు భవిష్యత్తులో కూడా ఇంకా చేస్తాం. ఎవరైతే ఇలాంటి టాలెంట్ కలిగినటువంటి వ్యక్తులు ఈ సమాజాన్ని నిర్మించడం లోపల కొన్ని విషయాలు గంట సేపు ఇంటర్వ్యూ చేస్తే అందులో ఒక 2 మాటలు ఎంతో మందిని మారుస్తాయని నేను పూర్తిగా నమ్ముతున్నా. ఇలాంటి గొప్ప వ్యక్తులను మేము ఖచ్చితంగా ఏవిఎం ఛానెల్ ఆదర్శంగా తీసుకుంటది. ఖచ్చితంగా పార్టీ గూడా ఇలాంటి వాళ్ళ యొక్క సూచనలు, ఇలాంటి టాలెంట్‌ను ఖచ్చితంగా వినియోగించుకోవాలి. వినియోగించుకున్నప్పుడు
ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ప్రజలు బాగుపడే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ సార్ మీ అమూల్యమైనటువంటి సందేశాలు ఇచ్చారు. మీరు ఇంకా చాలా విషయాలు మీరు మాట్లాడగలరు. మంచి అవకాశం తీసుకొని మళ్ళీ వస్తాం. ఒక్కొక్కటి అంటే మంత్రులే ఉంటారు. ఒక్కొక్క మంత్రి ఎట్లా చేస్తారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉంది, ఇంతకు మొదలు చేసినటువంటి గవర్నమెంట్ తప్పేంది, ఫైనాన్స్ ఎట్లా చేస్తుంది, లేదంటే స్పోర్ట్స్ ఎట్లా చేస్తున్నారు, రెవెన్యూ ఎట్లా చేస్తున్నారు, హోమ్ ఎట్లా చేస్తా ఉన్నారు, అసలు ప్రజలకు ఏం జరుగుతుందో ప్రతి విషయం మీద మీతోని మాట్లాడతాం. కొన్ని సబ్జెక్ట్స్ మీద నాకు వ్యక్తిగతమైన అంటే అవగాహన ఎక్కువ. అంటే నేను దాంట్లో రీసెర్చ్ చేస్తాను. రెవెన్యూ గానీ, ఫైనాన్సెస్ గానీ, తర్వాత అడ్మినిస్ట్రేషన్ గానీ, అవును. ఇట్లాంటి కొన్నిటి మీద హోమ్ డిపార్ట్మెంట్ మీద గానీ, నాకు కొంత నా అనుభవంతోనే కాకుండా నేను అకాడమిక్‌గా కూడా చాలా అవును. రీసెర్చ్ చేస్తాను. అంటే కంపారిజేటివ్ స్టడీస్ చేస్తున్నానట. అవును. అంటే చూద్దాం రాబో కాలంలో తెలవక ప్రభుత్వం తప్పులు చేసినప్పుడు ఇలాంటి విషయాలతోని చాలా జాగ్రత్త తప్పకుండా పడ చెప్పాలి సార్. ఆ! అంతే అన్నీ తెలిసినోళ్ళు అట్లా వాళ్ళుండరు. చెప్పాలనుకున్నప్పుడు ఏ పదవిలో లేకుంటేనే బాగా అనిపిస్తదా? నిజం. ఆ ఓకే. ఓకే. స్వేచ్ఛా ఆ! స్వతంత్రాలతో మాట్లాడొచ్చు. అవును. కాబట్టి పెద్ద ఐయామ్ నాట్ దట్ మచ్ ఎనామర్డ్ ఆఫ్ పవర్. ఐ ఓకే. కేర్ 2 హూట్స్ ఫర్ ది పొజిషన్స్. ఓకే. తప్పకుండా మీతో పాటు ఎప్పుడు ఉంటా సార్. థాంక్ యూ సో థాంక్ మచ్ యూ సార్. ఫర్ థాంక్ యూ వెరీ మచ్. గివింగ్ ఎ మీరు వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. ఓకే. థాంక్ యూ సార్. రైట్. థాంక్ యూ వెరీ మచ్. మీలాంటి వాళ్ళకి ఎప్పుడు మేము అండగా ఉంటాం. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ రైట్. మచ్. నేను అనేక విషయాలు సార్‌తో అంటే చూషిన నేను. సార్ దగ్గరికి రాకముందే నేను నేను అనుకున్నయి నేను అడగాలనుకున్నయి అన్నీ అడగలేకపోయాను. అనేక వీడియోలలో సార్ తన చూపిస్తా. అందరు జర్నలిస్టులు, అందరు సీనియర్ అడ్వకేట్స్ ఎంతోమంది సాధారణ పౌరులు గూడా అనేక విషయాలు నేర్చుకునే అవసరం ఉంది. ఒక మనిషి నాలెడ్జ్ ఉంటే ఎట్లా ఉంటదని అనేక విషయాలు వేరే వీడియోలో చూపిస్తాం సార్‌తోని. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అండగా ఉన్నందుకు, ప్రభుత్వానికి గెలుపులో సార్ యొక్క పాత్ర ఉన్నందుకు సార్‌కు ప్రజలు గూడా అంటే నాకు పార్టీ కూడా కృతజ్ఞతలు చెప్పాలి. నా తరపున గూడా ప్రజల తరపున సపోర్ట్ చేసినటువంటి సార్‌కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా అనేక విషయాలు తెలుసుకోవడానికి అంటే మా డెవలప్‌మెంట్ కోసమే సార్ ముందొచ్చి కూర్చోవడానికి ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ మీ అందరికీ హామీ ఇస్తూ సార్ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ రైట్ వెరీ సార్. మచ్ సార్. థాంక్ యూ సో థాంక్ యూ మచ్. సార్. థాంక్ యూ సో మచ్. రైట్.